హర్షద్ మెహతా బిగ్ బుల్ అనే స్టాక్ మార్కెట్ కింగ్ అనే పేరుతో 200 ఉండేదాన్ని ఎంతకు పెంచుంటారు అనుకుంటున్నారు? 300-400 9,000. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కూడా లేని కార్కి తను ₹1 కోటి పెట్టారనగానే అదొక పెద్ద వార్త అయిపోయింది. తను చేయాలనుకుంది యాక్చువల్లీ తప్పే, అంతే తప్ప. సుచితా దలాల్ గారి పేరు వినే ఉంటారు. తనకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఇవ్వగలిగారు, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో? నాకు రెగ్యులర్గా కొన్ని మెసేజెస్ వస్తాయి, అన్న ట్రేడింగ్లో పోగొట్టుకున్నా. యంగ్స్టర్స్ 16-17 ఇయర్స్ వాళ్ళ ఫాదర్ అకౌంట్ పెట్టేసుకొని వాళ్ళ పాన్ కార్డ్ పెట్టేసుకొని, సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ట్రేడింగ్ని ఎలివేట్ చేసి ఆ లైఫ్ స్టైల్ని చూపించి దాని మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? 9 గంటలు జాబ్కి వెళ్ళి 6కి వచ్చేవాడికి ఒకడక్కడ కూర్చొని ఏసీ రూమ్లో సిస్టమ్ ముందు 7 లక్షలు 6 లక్షలు చూపిస్తూ ఇది నీ లైఫ్ ఇది అంటున్నట్టు ఉండదు. సైకలాజికల్గా మనకి మనం చీప్గా కనిపించేస్తాం. డెఫినెట్లీ ఇది ఒక బిగ్ క్రైమ్. ఇది చేసుకుని ఒక 3 lakhs ఇవాళ నా దగ్గర ఉంది, నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? మనకి 2 things ఉంటాయి. అవి చేసిన తర్వాత ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఆ 2 things ఏంటంటే, ఫస్ట్ 100 people మ్యూచువల్ ఫండ్ వేస్తే ఎంతమంది కంటిన్యూ చేశారనుకుంటున్నాను? 50%, 40%, 3%. ఓ నాకు అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను, ఫ్యూచర్లో సఫర్ అవుతాను, అదే నేను యాక్సెప్ట్ చేయాలి. అవును, ఫ్యూచర్లో నా ఫ్రీడమ్ నాకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? అసలు ఎందుకు పెరుగుతుంది గోల్డ్? ధనవంతుడు వేరు, ఆస్తిపరుడు వేరు. అన్న నేను ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చెప్తారు? డే ట్రేడర్ అనే ఒక పేరులో ట్రేడింగ్ ట్రేడ్ అవును, రైట్. ఐ వాస్ షాక్డ్ వెన్ ఐ సా దట్ వీడియో. ఎంత పోగొట్టుకున్నారు? ఆల్మోస్ట్ 15. తెలుగు స్టేట్లో నుంచి అనుకుంటా అబ్బాయి, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. 48 lakhs rupees ఆర్ సంథింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. నేను పని చేస్తా, దీని నుంచి ట్రేడింగ్ చేస్తాను అనుకుని వాడు తీసుకెళ్ళి ఒక 40 లక్షలు పోగొట్టుకున్నారు. 8 లక్షలు మిగిలిపోయింది. లాస్ట్ కూడా సూసైడ్ చేసుకొని వచ్చిపోయాడు. అంటే వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని ఒక్కసారి ఆగి ఆలోచించే టైం కూడా ఇస్తలేదు కదా ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ. ఆలోచించండి. ఐ హోప్ పీపుల్ విల్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్, టు సబ్స్క్రైబ్. మన ఎడ్యుకేషన్ లైఫ్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల లాసెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నేర్చుకుంటాం. బట్ దిస్ పాడ్కాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ అన్ అటెంప్ట్ విచ్ ఇస్ హియర్ టు గివ్ యూ అవేర్నెస్ అబౌట్ ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ మిస్టర్ రేవంత్ ఫ్రమ్ డే ట్రేడర్ తెలుగు. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ తెలుగు ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ ఈ పాడ్కాస్ట్లో చాలా వరకు స్కామ్స్ గురించి కానీ లేకపోతే కొన్ని కేస్ స్టడీస్, డే ట్రేడర్ అనే ఒక పేరుతో నుంచి వచ్చి ట్రేడింగ్ అనేది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది ఆర్ టెంపరీగా పాజ్ చేయాల్సి వచ్చింది, అండ్ ట్రేడింగ్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి లేకపోతే లొసుగులు ఏంటి, దానివల్ల ఇష్యూస్ ఏంటి, వీటన్నిటితో పాటు ఒక బేసిక్ శాలరీ ఒక 20-25,000 ఆర్ 30-35,000 వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ సేవింగ్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దగ్గర వరకు ప్రతి ఒక్కటి వి ట్రై టు డిస్కస్. సో గైస్, వెరీ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్. సిట్ బ్యాక్ అండ్ వాచ్ ఇట్. Hi Revanth. Hi Vamshi. Finally. I'm good. How are you? Yeah, I'm good. Yeah. Day trader Revanth. Actually day trader అంటే ఇద్దరేమో. నేను మా అన్నయ్య. Yeah, పేరు లేకాంత్ కదా? లేకాంత్. రైట్. సో అంటే మీకు ఈ ఫార్మాట్ కొత్తనేమో. జనరల్గా మోనో బ్లాగ్. రోజుకో వీడియో. మోస్ట్లీ రోజుకో వీడియో. నైస్. ఆల్మోస్ట్ 6 years నుంచి ఉన్నట్టుంది. 2018 సంథింగ్. వెరీ నైస్. మాకు చాలా సీనియర్. సో వెన్ డస్ యువర్ డే స్టార్ట్? 7 ఆల్మోస్ట్ 7 o'clock అలా స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, స్టాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపు మార్కెట్ రిలేటెడ్ 9:15 అరౌండ్ 9 o'clock ప్రీ మార్కెట్ వస్తుంది. 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న పొజిషన్స్తో పాటు ఈ మధ్య తగ్గించేసాం, ఛానల్లో మెన్షన్ చేశాను అది. బట్ స్టాక్ మార్కెట్లో ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి అవన్నీ నోట్ చేసుకోవడం, 3:30 అరౌండ్ వీడియో రికార్డ్ చేయడం, ఇంకా అది అవుట్పుట్ వచ్చేసరికి 6:30-7. అచ్చా. ఇంకోటి ఈ 3:30 మార్కెట్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ మార్కెట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తారా? లైక్ అబ్రాడ్ మార్కెట్స్ మనకి ఇంకా లేట్గా ఓపెన్ అవుతాయి. ఇంకా సో మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా మన లైఫ్ ఉండదు, ఇంకా అక్కడితోనే ఎండ్. నాకు అదే డౌట్ ఉండింది యాక్చువల్గా, ఈ ట్రేడర్స్ లైఫ్ అంటే మండే టు సాటర్డే అనుకుందాం, మండే టు ఫ్రైడే అనుకుందాం, అసలు ట్రావెలింగ్కి దానికి స్కోప్ దొరుకుతుందా? అసలు పర్సనల్ ట్రావెలింగ్కి మనం పొజిషన్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చు, కానీ రిస్క్కి వెళ్తుంది. జనరల్గా 9 o'clock కూర్చుంటే 3:30 వరకు అదే చైర్ మీద కూర్చుంటారు అంతే. ప్రీవియస్గా మాకు వచ్చిన కొంచెం మేజర్ లాస్లు అన్నీ కూడా ట్రావెలింగ్లోనే వచ్చి ఉంటాయి. అవునా? సో ఓకే గాట్ ఇట్. సో ఐ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్. అంటే కొన్ని అంటే నెగిటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్, ఇన్సిడెంట్స్ గురించి, కేస్ స్టడీస్ గురించి అన్నింటి గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీ దాంట్లో చాలాసార్లు ఇన్పుట్స్ ఇచ్చి ఉంటారు, అడ్వైజెస్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ కూడా కొన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. షూర్. జనరల్గా కొన్ని అడిక్షన్స్ ఉంటాయి కదా, లేకపోతే కొన్ని కొత్త అలవాట్లు ఉంటాయి. అందులో ఈ రీసెంట్గా ఒక చండాలం ఉంది కదా, బెట్టింగ్ యాప్స్. అవును. దాని గురించి అంటే దానివల్ల ఏమంటారు, దెబ్బతిన్న వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెట్టడం, వాళ్ళని చూసినప్పుడు ఇంకా చిరాకేయడము, అది ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఇంకా కోపం రావడం, ఇవన్నీ చూసిన తర్వాత
దాంతో ఈక్వల్గా నాకు రెగ్యులర్గా కొన్ని మెసేజెస్ వస్తాయి, అన్న ట్రేడింగ్లో పోగొట్టుకున్నా, అన్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ని విని నేను పోయినా, నార్త్ ఇన్ఫ్లుయెన్సర్ని నమ్మినా, తెలుగు వాళ్ళు నమ్మకపోయినా నార్త్లో నమ్ముతారు కదా కొంతమంది, ఎవరిని నమ్మినా సరే అసలు అది ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ఎంత రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనుషులని అనే దగ్గర యంగ్స్టర్స్ 16-17 years old వాళ్ళ ఫాదర్ అకౌంట్ పెట్టేసుకొని వాళ్ళ పాన్ కార్డ్ పెట్టేసుకొని పాన్ కార్డ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న యంగ్స్టర్ ఒక 16-17 years old నేను ఒక పని చేస్తున్నా మీ పాన్ కార్డ్ ఇవ్వను కానీ కొంతమంది పేరెంట్స్ అయితే అరే మా వాడేమో గొప్ప పని చేస్తున్నట్టున్నారు పాన్ కార్డ్ దాకా పోయిందంటే మంచిదే అనుకొని కూడా ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో అట్లా మోసపోయి సరే వినేసి ఆ పెంటల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఈ సోషల్ మీడియా పేజెస్ కానీ వీళ్ళందరూ ఈ ట్రేడింగ్ ని ఎలివేట్ చేసి ఆ లైఫ్ స్టైల్ ని చూపించి దాని మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇలాంటి వాటన్నిటిలో మనం డబ్బులు ఒకటే పోయింది అనుకుంటాం, బట్ ఇంట్లో ఎంత స్ట్రగుల్ ఏంటది. డబ్బులకు ముందు కూడా పేరెంట్స్ ఆపడానికి ప్రయత్నించుంటారు, మీకు తెలీదు, నేను ఎదుగుదామని చూస్తుంటే నన్ను ఆపుతారు. అక్కడేమో వాడు ఇల్లు కొంటున్నాడు, కారు కొంటున్నాడు, దుబాయ్ వెళ్తున్నాడు, లగ్జరీ లైఫ్ అంతా చేస్తున్నాడు, బట్ మీరేమో చూస్తే నన్ను ఇక్కడే ఉంచేస్తున్నారు. బయటకు వెళ్ళి చేస్తే జాబు 9 నుంచి రాత్రి వరకు నేను కష్టపడాలా, అక్కడ వాడు నాకు 6 లక్షలు ప్రాఫిట్ చూపిస్తున్నాడు, అది ఎలా చేయాలో ఆ కోర్సులో జాయిన్ అవ్వంటున్నాడు, లేకపోతే కోర్సులో నాకు అర్థం కాకపోయినా దాంట్లో టిప్స్ ఇస్తానంటున్నాడు అని చెప్పి మీరు చాలా వరకు షార్ట్స్ రీల్స్ చూస్తే స్టార్టింగ్ ఒక స్క్రీన్ ముందుకు వెళ్ళి నాకు ఇలా ప్రాఫిట్ ఇలా వచ్చింది, ఇలా ఈరోజు ఇటు ట్రేడ్ తీసుకున్నాను, ఇలా అని చెప్పి మనకి ఈవినింగ్ నేను ఇక్కడికి బయటకు వెళ్తున్నానని చెప్పి పెద్ద పెద్ద కార్లు, చాలా కార్లు తిరుగుతూ లగ్జరీ లైఫ్ స్టైల్ని చూపిస్తూ ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరూ మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ ఎలా అయితే డ్రెస్ వేసుకొని సెట్స్లో యాక్ట్ చేసి ఫిలింని సక్సెస్ చేద్దామని చూస్తారో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అంతే. ఇలా అని చెప్తే కానీ వాళ్ళకి అక్కడ కోర్స్ అమ్ముడుపో, దాని మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి 10, 20, 30 టైమ్స్ వాళ్ళ కోర్సుల ద్వారా సంపాదిస్తారు. ఏదైతే కార్లను చూసి మన వాళ్ళు మోసపోతున్నారో అవి రెంటెడ్ కార్స్. దుబాయ్ వేరే కంట్రీస్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద కార్స్ మనం ఇక్కడ ఏదైతే లగ్జరీ అనుకుంటామో అక్కడ రెంట్కి ఇచ్చేస్తారు. ఏదో ఒక హోటల్కి వెళ్తారు, అక్కడ ఒక రోజు పే చేస్తారు, అది వాళ్ళు ఇల్లు అనుకుంటారు, కానీ కాదు. సో ఇవన్నీ ఏంటంటే ఒక సెటప్ ఫర్ ద బిగ్ ప్లాన్ అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒక నేమ్ కాకుండా ఒక హిందీ ఇన్ఫ్లుయెన్సర్ స్టాక్ మార్కెట్లో క్వీన్ అని తను చెప్తూ మీరు చెప్పండి చెప్తూ ఆల్మోస్ట్ తన కోర్సెస్ ద్వారా ఇన్కమ్ 106 crores దగ్గరగా. తను వుల్ఫ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. తన షీ వుల్ఫ్ సో తన ఇన్కమ్ ఎంత స్టాక్ మార్కెట్ నుంచి అంటే 12 lakhs. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పోనీ లాస్ అయినా పెద్దదిగా ఉన్నా ఏదో చేయడానికి ప్రయత్నించి లాస్ అయ్యారని అనుకోవచ్చు, పోనీ ప్రాఫిట్ అయినా పెద్దదిగా ఉన్నా ఏదో అనుకోవచ్చు, బట్ సేఫ్గా 12 lakh దగ్గర తను పెట్టుకొని తను ఇలా నేను చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం తను 106 crores సంపాదించిందని కాదు, ఏదో నాకు జలసీ అయ్యి నాకు రాలేదు తనకు వచ్చిందని కాదు, బట్ ద వే తను ప్రమోట్ చేసిన విధానం ఉంది చూసావా. తను ఏం చెప్తారంటే 7 lakhs మంది కోర్స్, 7,40,000 తన కోర్స్ జాయిన్ అవ్వు, నా దగ్గర డబ్బులు లేవు మేడం, పర్సనల్ లోన్ తీపిస్తాను, ఇంకా లేవు, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అమ్మే, దాంతో ఏం చేస్తుంది, ఎంత వస్తుంది నీకు రిటర్న్, దాన్ని పెట్టుకొని నువ్వేం చేస్తావు, ఇక్కడ జాయిన్ అయ్యావంటే మన దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు మొత్తం లైఫ్ని మార్చేస్తారని ఒకరిని పట్టుకొచ్చి ఎలా నీ లైఫ్ మారిందని చెప్తే వాళ్ళు ఇల్లు ఏం కొన్నారు, కార్లు ఏం కొన్నారు అన్నీ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని అప్పులు తీసుకునేలా చేసి ఇక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇది బిగినింగే. ఆ 7,40,000 మనం ఫైనల్ టార్గెట్ అనుకుంటాం, కానీ కాదు, అది జస్ట్ బిగినింగ్. ఆ కోర్సులోకి రప్పించడానికి ఏమేం చేయాలో అన్నీ చేసి ఇంకేమీ లేకపోతున్నా నీ లైఫ్ ఇది కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళదని చెప్పి డిమోటివేట్ చేసి మెంటలీ బాగా ప్రెషర్ చేసి ఫైనలీ వాళ్ళని లోపలికి లాగి ఇక్కడితో వదిలేయాలా, పోనీ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఆ 7,40,000 అంటే వదిలేయాలా, లేదు, వాళ్ళతో వాళ్ళ అండర్లో ఉండే డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయించి మినిమం దాంట్లో 10 lakhs ఉండాలి, లేకపోతే ఇంత ఉండాలి అమౌంట్ అని పెట్టించి వాడికి ఉన్నా లేకపోయినా టిప్స్ ఇచ్చి డైలీ ట్రేడ్ వాళ్ళ గ్రూప్లో పెట్టి, ఇప్పుడు హెన్స్ని మనం ఒక ఫామ్లో పెట్టి వాటిని ఎగ్స్ ఎలా మనం తీయాలని చూస్తామో అలా వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి నా దగ్గరే అకౌంట్ ఓపెన్ చేయాలి. సో కోర్స్ ద్వారా డబ్బులు, టిప్స్కి డబ్బులు, దానికి టిప్స్ ఇస్తున్న దానికి డబ్బులు, ఆ టిప్స్ని ట్రేడ్ చేయాలంటే కూడా వీళ్ళ అకౌంటే. సో దీని ద్వారా ఏదైతే తన ఇన్కమ్ని ఎర్న్ చేశారో అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది పెద్ద డిస్కషన్ అయింది. ఇక్కడ మనం ఒకరే అనుకుంటున్నాం, బట్ 3-4 people ఉన్నారు ఇంకా వాళ్ళ కోర్స్ ఇన్కమ్ చెప్తే అది ఇంకొక అనదర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో స్టాక్ మార్కెట్ అని కాదు, ఈ ట్రేడింగ్ అని కాదు, బెట్టింగ్ అని కాదు, ఏదైనా సరే
ఫోర్స్ చేసి మరి నేను లోపలికి లాగుతుంటే, అది ఎవరైనా రేపు నేనైనా అలా చేస్తున్నాను అనిపిస్తే ఫస్ట్ వాళ్ళ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయాలి. దేనికంటే అది మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాదు, అంటే ఏదో డబ్బుల్ని సేవ్ చేసుకోవడానికి కాదు, సైకలాజికల్గా మనకి మనం చీప్గా కనిపించేస్తాం. ఇప్పుడు రాత్రి 9 గంటలు జాబ్కి వెళ్ళి 5:30కి వచ్చేవాడికి 6కి వచ్చేవాడికి ఒకడక్కడ కూర్చొని ఏసీ రూమ్లో సిస్టమ్ ముందు 7 లక్షలు 6 లక్షలు చూపిస్తూ నీ జీవితం ఇది అని చెప్పి నువ్వు ఇది నీ లైఫ్ ఇది అంటున్నట్టు ఉండదా? ఇదంతా నేను వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేసే బదులు వీడి దగ్గర చిన్న కోర్స్ తీసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు కదా. సో బెట్టింగ్ యాప్స్లో కూడా ఏదైతే ఆ మోడ్ ఆఫ్ ప్రమోషన్ జరుగుతూ ఉందో, మీ లైఫ్ని మార్చుకోవచ్చు అనే టైప్ ఏదైతే జరుగుతుందో అది రాంగ్. ఈక్వల్లీ ట్రేడింగ్లో కూడా ఈ ప్రాఫిట్ రావాలంటే ఇది చేయి, ఈ ప్రాఫిట్ రావాలంటే ఇది చేయి, నేను ఇది చేస్తున్నా నువ్వు కూడా ఇది చేయి, నా లైఫ్ స్టైల్ ఇది, నా లగ్జరీ ఇది, మా ఇంట్లో ఈ కార్ అది, ఈ ఇల్లు ఇది అని ఏవైతే ప్రమోట్ చేసి మరీ లాగుతున్నారో డెఫినెట్లీ ఇది ఒక బిగ్ క్రైమ్ ఇది. సో నిజంగా డబ్బులు సంపాదించేవాడు ఎవడైనా దాన్ని ఇంకెక్కడైనా అసెట్స్లో పెట్టుకుందాం అనుకుంటాడు, కానీ ఇలా షో ఆఫ్ చేసి దాంతో బిజినెస్ చేయాలని ఎవరు అన్నట్టే. ఒక 30-35 years ఉన్నాడు ఇట్లాంటి వీడియోస్ చూసి 25 years రిటైర్మెంట్ నా బతికేంద్ర అనుకుంటాడు వాడు, చూస్తాడు డెఫినెట్గా అనుకుంటాడు. అండ్ వాడు చేస్తున్న జాబ్ని చిన్న చూపు చూస్తాడు. ఫస్ట్ థింగ్ అది, వాడు అక్కడ సక్సెస్ అవ్వడు ఖచ్చితంగా, ఇక్కడ కూడా వాడి జాబ్ని నెగ్లెక్ట్ చేస్తాడు. ఇంట్లో ఉన్న సేవింగ్స్ అన్ని పూల్ చేస్తాడు. వాడికి లేకపోవడం ఒకటి, ఇంట్లో వాళ్ళకి కూడా క్రియేట్ చేయడు. వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తే నీకు తెలీదు అంటాడు. సెల్ఫ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ అవేర్నెస్ రానంత వరకు ఈ టాపిక్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. దాంట్లో మనం డబ్బులు పెడితే ఇంత డబ్బుల వరకు నేను కోల్పోవడానికి రెడీగా ఉన్నాను, ఆ డబ్బులు పోతే నేను రాను అనే ఒక ఎండ్ లేకుండా, ఒకవేళ నిజంగా ట్రేడింగ్ ఎవరైనా చేయాలనుకుంటే నా ఇష్టం, నా డబ్బులు, నేను నేర్చుకోను, నేను పేపర్ ట్రేడ్ చేయను, ఇవేమి చేయను, నేను మార్కెట్లోకి వెళ్ళి ట్రేడ్ చేస్తాను ఏదో అనుకున్నా సరే, వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఈ లిమిట్కి మించి నేను నా డిఫీట్ని యాక్సెప్ట్ చేస్తాననే పాయింట్ ఆ లైన్ ముందే మనం డ్రా చేయకపోతే, మనం నిజంగా ఆ లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక లైన్ డ్రా చేస్తాం. అవునవును. ఆ లైన్ దగ్గరికి వెళ్తే ఇంకొక లైన్ డ్రా చేస్తాం. ఒక దగ్గర ఆగాలి. అంటే ఇందాక మీరు మాటలో కూడా అన్నారు కదా, సింపుల్గా ఇప్పుడు ఒక 100 రూపాయల్లో ఓ 50 రూపాయలు పోయినాయి అంటే 50% ఆఫ్ 100 రూపీస్ పోయినట్టు. పోవడం ఓకే, మిగిలిన 50 రూపాయలు ఉన్నాయి. ఈ 50 రూపాయల నుంచి మళ్ళీ 100 రూపాయలు చేయాలి దాన్ని అంటే 100 రూపీస్ ఫుల్ చేసుకోవాలంటే 100% ఆఫ్ 50 రూపీస్ చేయాలి. లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పోగొట్టుకోవడం 50% ఆల్రెడీ పోగొట్టుకుంది పోగా మళ్ళీ 100% చేయాలంటే ఇజ్ ఇట్ సో ఈజీ? అండ్ అంటే నేను ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ వాజ్ చెకింగ్ ది స్టాట్స్ అనమాట. 2022-24 ఈ మధ్యలో తెలుగు స్టేట్స్ టాప్లో ఉన్నాయి ట్రేడర్స్ లిస్ట్లో. 2 తెలుగు స్టేట్స్లో యావరేజ్ 2 lakhs రూపీస్ వరకు లాస్ ఉన్నారు ఒక్కొక్క ట్రేడర్ అని చెప్పి. అంటే సి ఐ డోంట్ నో వై, బట్ ఫ్రమ్ బిగినింగ్ ఐమ్ అగేన్స్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఎందుకంటే అది ఆల్మోస్ట్ లైక్ ప్రాస్పెక్ట్ తప్పేం కాదు, నెగిటివ్ ఉండడం తప్పు కాదు, పాజిటివ్ ఉండడం తప్పు కాదు. ద పాయింట్ ఏంటంటే ద వే ఎలా ముందుకు వెళ్తుంది అనేది. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేయడం, ర్యాష్గా డ్రైవ్ చేయడం, రెండిట్లోనూ రాంగ్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ట్రేడింగ్, ట్రేడింగ్ పేరుతో గ్యాంబ్లింగ్. సో ఇక్కడ ట్రేడింగ్ పేరుతో గ్యాంబ్లింగ్ ఎప్పుడైతే మనకి పెరిగిపోతుందో ఎంటైర్ ఆ ప్రొడక్ట్ మీద నెగిటివిటీ వస్తుంది. అది ఖచ్చితంగా యాక్సెప్టబుల్. అలా నెగిటివిటీ వస్తే ఒక 10 మంది దానికి దూరం అవుతారంటే డెఫినెట్లీ మంచిదే. అండ్ ఏదైతే సెబీ రిపోర్ట్ ఉందో దాంట్లో ఏదైతే తెలుగు స్టేట్స్లో మనకి ఎక్కువ లాస్ అయిందని ఉందో అదే రిపోర్ట్ లాస్ట్ పేజ్కి వెళ్తే మన ఇండియాలో లాస్ట్ 2 to 3 yearsలో వేరే వేరే స్టేట్స్లో నెంబర్ ఆఫ్ న్యూ ట్రేడర్స్, ఎఫ్ఎన్ఓ చేసే ట్రేడర్స్ 170%, 150% కొత్తగా యాడ్ అయిన వాళ్ళు. దాంట్లో లీస్ట్ ఉన్నది మన తెలుగు స్టేట్స్. అది దానికి ప్రధాన కొత్తగా రాలేదు ఎక్కువ. ఎంటైర్ ఇండియాలో లోయెస్ట్ కొత్తగా ఎఫ్ఎన్ఓలోకి వచ్చిన వాళ్ళు మన తెలుగులోనే తక్కువ. నేను పర్సనల్గా ఎందుకు అనుకుంటానంటే మన వాళ్ళకి కొంచెం క్వశ్చన్ చేసే, ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు ఇలా చేసి ఇప్పుడు కారు చూపించి అది చూపిస్తే వీడు షో చేస్తున్నాడు, మన వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉండబట్టి కొంచెం దీని రిలేటెడ్గా కొంచెం మేబీ లోక జ్ఞానం అనుకోవాలా ఏదైనా ఇట్లా ఎవరైనా చెప్తే మోస్ట్లీ దాన్ని వెంటనే కనిపెట్టేస్తారు. ఇట్లా జరుగుతుంది అంటే మోస్ట్లీ కనిపెట్టేస్తారు అనుకుంటున్నాను. కాబట్టి మన తెలుగు స్టేట్స్ అదే పేజ్ లాస్ట్లో 31-32% దగ్గరగా ఉంటుంది అంతే. మిగిలిన చాలా స్టేట్స్లో 170%, 150%, 130% నెంబర్ ఆఫ్ న్యూ ట్రేడర్స్, లోయెస్ట్ ఇన్ ద ఎంటైర్ మన కంట్రీ. అండ్ లాస్ కూడా ఏదైతే నెంబర్ ఆఫ్ తెలుగు స్టేట్స్లో మనకి ఎక్కువ ఉంటుందో డెఫినెట్గా ఇది మనకి గుడ్ సైన్ అయితే కాదు. రైట్, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. ఎంటైర్ ఇండియాలో మనకి ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా మెజారిటీ పీపుల్ లాస్ అయ్యారు, గుడ్ థింగ్ కాదు. తెలుగు స్టేట్స్ రిలేటెడ్గా మనకు ఆ లాస్
సంఖ్య మనకి నెంబర్ పెద్దదున్నా నెంబర్ ఆఫ్ పీపుల్ దాంట్లో మనకి లోయర్ పోర్షన్లోనే ఉంది. కానీ ద వే తీసుకొస్తున్న విధానం, అది ఏ ఛానల్ అయినా సరే తీసుకొస్తున్న విధానం, ఇలా ఏదైతే ఇవి చూపించి అవి చూపించి మీరు ఇలా అయిపోవచ్చు అలా అయిపోవచ్చు అని చెప్పి తీసుకొచ్చి కానీ చేంజ్ ఉంటే మాత్రం అది డెఫినెట్లీ క్రైమ్ కిందకే చూడాలి మనం. ఇంకోటి ఈ హర్షద్ మెహతా అనే ఒక పర్సన్ గురించి సినిమాల్లో చూసాం, వెబ్ సిరీస్లో చూసాం. అంటే డైరెక్టర్ పర్స్పెక్టివ్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం చేస్తారు కదా, కొంచెం హీరోయిక్గా చేసి. సో లేకపోతే మీమ్స్ వచ్చినా కూడా ఈ మూవీస్ని చూసుకునేవి, అది చూసుకొని ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా కొంచెం ఫిక్షనల్గా యాడ్ చేసుకొని ఒకటి చేయడం. బట్ ఐ వాజ్ క్యూరియస్ టు నో, అంటే ఒక ట్రేడర్ పర్స్పెక్టివ్లో లేకపోతే ఆ అటు సైడ్ ఆఫ్ ది కాయిన్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్లో ఈ ఒక కేస్ స్టడీ దీని గురించి ఒకవేళ ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్, అసలు కొన్ని మిస్సింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా కనబడ్డాయా, లేకపోతే హౌ డిడ్ ఇట్ యాక్చువల్లీ గో అనేది ఒకవేళ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ప్రతి స్టోరీని యూజువలీ హీరోయిక్ పాయింట్లో చూసే వాళ్ళు ఉంటారు, అది బ్యాడ్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి స్టోరీ పర్టికులర్గా ఎలాంటి స్టోరీస్లో చాలా లో స్టేజ్ నుంచి, బికాస్ తను కూడా చాలా లో స్టేజ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అండ్ పొలిటికల్ ఆ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళని మాట్లాడేంత స్టేజ్కి వెళ్ళిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ తను వెనకపడ్డం, అండ్ బిగ్ బుల్ అనే పేరుతో పిలువబడ్డం, స్టాక్ మార్కెట్ కింగ్ అనే పేరుతో పిలువబడ్డం. సో ఇదేంటంటే నార్మల్ థింగ్ కాదు, ప్రతి ఒక్కరికి కొంచెం హై ఇస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారనే దాన్ని కూడా పక్కన పెట్టి తనని హీరోగా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, తను చేసింది తప్పు సిస్టంలో అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ద పాయింట్ ఏంటంటే తను చేయాలనుకుంది యాక్చువల్లీ తప్పే, కాకపోతే ద ప్రాసెస్ చాలా మందికి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి అది హీరోయిక్గా వెళ్తుంది. కానీ అతను ఏదైతే వెళ్ళారో ఆ లెవెల్స్కి ఏదైతే వెళ్ళారో దానికి ముందు కొన్ని స్టెప్స్ని కొన్ని కాకుండా ఉంటే మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సన్గా తను మిగిలిపోయేవాళ్ళు మొత్తం స్టాక్ మార్కెట్ హిస్టరీలో. వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. సో ఫస్ట్ నుంచి తను అంటే యాజ్ యూజువల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం, ఎలా అయినా సరే స్టాక్ మార్కెట్లో ఎదగాలనుకోవడం, చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ వెళ్తూ జాబర్ అంటారు. జాబర్ ఇన్ ద సెన్స్ అక్కడ మనకి బిఎస్సి రింగ్లో బై చేయాలి సెల్ చేయాలి అని దాని రిలేటెడ్గా వాళ్ళే వెళ్ళి డీల్స్ మనకి చేస్తుంటారు. అప్పట్లో మొత్తం మాన్యువల్ ఉండేది. సో తను దాంట్లో ఫస్ట్ రావడం, చిన్న చిన్నగా ఒక్కొక్కటి డీల్ సెట్ చేసుకుంటూ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొన్ని స్టాక్స్ని అమ్ముతూ కొంచెం అలా ముందుకు వెళ్తూ మనీ మార్కెట్లోకి బాండ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యి, అప్పుడు ఏం జరిగేదంటే బ్యాంక్కి మధ్యలో బ్రోకర్గా ఒకరు ఉండేవాళ్ళు అనమాట. సో ఈ బ్యాంక్ ఒకవేళ డబ్బులు కావాలి ఇంకొక బ్యాంక్ దగ్గర నుంచి, దెన్ బ్రోకర్ దాన్ని ఫెసిలిటేట్ చేసేవాళ్ళు. అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే తనకు అక్కడ లూప్ హోల్స్ కొన్ని అర్థమయ్యాయి. నేను ఆ లూప్ హోల్స్ని వాడుకొని అదే డబ్బులు నేను స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్స్ని బాగా పెంచి బాగా పెరిగిన తర్వాత దాన్ని అమ్మేసి ఇక్కడ డబ్బుల్ని సెటిల్ చేస్తే బ్యాంక్స్కే నష్టం లేదు, నాకు మంచి లాభం వస్తుంది, ఎవరైతే కొన్నారో పైన వాళ్ళు నష్టపోతారు. సో ఈ ప్రాసెస్లో తను షేర్ని ఏసీసీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 200 ఉండేదాన్ని ఎంతకు పెంచుంటారు అనుకుంటున్నారు? ఎంత గుర్తురాట్లేదు కానీ సమ్వేర్ అరౌండ్ 300-400 సంథింగ్ ఏదో. 200లో ఉన్న స్టాక్ 9,000కి, అప్పో 200లో ఉన్న స్టాక్ 9,000కి తీసుకెళ్ళి అక్కడ మొత్తం సెటిల్ చేసుకుందాం ఇంకా అనుకునే టైంలో మొత్తం మనకి డిస్టర్బ్ అయింది. అసలు ఫస్ట్ థింగ్ ఏం చేయడానికి ఆ లూప్ హోల్ ఏంటంటే ఏ అనే బ్యాంక్ ఉంది, బి అనే బ్యాంక్ ఉంది. యూజువల్గా ఒకప్పుడు గతంలో, ఇప్పుడు కాదు, మొత్తం లూప్ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఒకప్పుడు ఏ అనే బ్యాంకుకి డబ్బులు కావాల్సి వస్తే ప్రతి బ్యాంకుకు కూడా ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏ అనే బ్యాంక్ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్తో బీఆర్ని, బ్యాంక్ రిసిప్ట్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు మాన్యువల్గా. ఏమని చెప్తారంటే ఆ బ్యాంక్ రిసిప్ట్ ఒక మీనింగ్ ఏంటంటే, నా దగ్గర ఇన్ని కోట్లకు సంబంధించిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి, బ్యాంక్ బితో ఏమని చెప్తారంటే నీ దగ్గర ఒక 100 కోట్లు నాకు ఇవ్వు, దానికి బదులుగా ఈ బ్యాంక్ రిసిప్ట్ నీ దగ్గర పెట్టుకో, నేను నీకు ఎప్పుడైతే డబ్బులు తిరిగి చేస్తానో వడ్డీతో పాటు ఆ బ్యాంక్ రిసిప్ట్ ఇంకా ఎండ్ చేసేద్దాం. లేదనుకున్నా ఆ బ్యాంక్ రిసిప్ట్ మీనింగే నా దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయని కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా డబ్బులు ఇవ్వచ్చు. ఇది ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే అది తీసేసుకుంటాయి. షూరిటీ అంతే. సెక్యూరిటీ తీసుకెళ్ళి పెట్టకుండా బ్యాంక్ రిసిప్ట్ ప్రతిసారి దాన్ని మూవ్ చేయడం కంటే అవన్నీ కొంచెం కాంప్లెక్స్ కాబట్టి జస్ట్ ఒక రిసిప్ట్ లాగా ఇచ్చి, తెలియదు యాక్చువల్లీ మూవీలో బ్యాంక్ రిసిప్ట్ అంటే జస్ట్ నార్మల్ ప్రాసెస్ అనుకుంటున్నాను ఇది. సో ఇలా చేశారు. దీంట్లో హర్షద్ మెహతా గారికి ఏమర్థమైందంటే అక్కడ ఏం మనం బాండ్స్ తీసుకెళ్ళట్లేదు, ఒక పేపర్ తీసుకెళ్తున్నాం. పేపర్ కావాల్సింది జస్ట్ ఒక పేపర్ని తయారు చేసుకోవడం, ఒక స్టాంప్, ఒక సిగ్నేచర్. దాన్ని మనం మెయింటైన్ చేస్తే
మన మనిషి వెళ్ళి ఇంకొక బ్యాంక్ దగ్గర ఆ రిసిప్ట్ పెట్టి డబ్బులు తీసుకుంటే ఫస్ట్ మధ్యలో ఉన్నాడంటే దాని మీనింగ్ ఏంటి? రిసిప్ట్ బ్రోకర్కే వస్తుంది, రైట్. ఇక్కడ డబ్బులు బ్రోకర్కే వస్తుంది. దీన్ని రిసిప్ట్ ఇతనికి డబ్బులు ఇతనికి వేసేయాలి. తినేం చేశాడు, ఆ డబ్బులు వచ్చిన దాన్ని తన అకౌంట్లో నుంచి పర్సనల్ అకౌంట్స్కి పెట్టి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని కొని వాటిని ఆకాశంలోకి తీసుకువెళ్ళారు. అంతా బాగుంది, ఇంకా మొత్తానికి సెటిల్ అయిపోతుంది, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న పాయింట్లో ఇంటెన్షనల్గా ఎవరైతే ఇతనికి ఆపోజిట్గా ఉంటారు కదా, ఒకరు ఎదుగుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా తనకు ఆపోజిట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో తను అమ్మాలి అనుకున్న దాన్ని ఆ కొన్ని డేస్ పాస్ చేయడం కారణంగా తను సక్సెస్ఫుల్గా బయటికి రాలేకపోయాడు. ఫస్ట్ థింగ్ అది. మార్కెట్ని కొన్ని రోజులు కొంచెం డిస్టర్బ్ చేయడం కారణంగా వాళ్ళు అక్కడ హర్షద్ మెహతాకి ఒక స్టెప్ తనని కొంచెం వెనక్కి తీస్తే, సుచితా దలాల్ గారి పేరు వినే ఉంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేసింది April 24, 1992లో అరౌండ్. సో తనకెలా ఇదంతా అర్థమైందంటే ఇక్కడ స్కామ్ ఏదో జరుగుతుందని. హర్షద్ మెహతా గారు అందరూ అనుకున్నారు తను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు, బాగా పెరుగుతున్నాయి, డబ్బులు ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి, కానీ స్టాక్ మార్కెట్లో తన స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి లాభం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ డబ్బులతో తను ఏవేవో కొంటున్నారు, ఓకే బాగానే ఉంది. ఆల్మోస్ట్ 15,000 స్క్వేర్ ఫీట్తో ఒక పాష్ ఏరియాలో పెంట్ హౌస్ విత్ గోల్ఫ్ కోర్ట్ అప్పట్లో. అండ్ లెక్సస్ 4,000 ఒక కార్, అది అసలు ఎవరి దగ్గర లేదు అంతకుముందు. అది చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కూడా లేని కార్కి తను ₹1,00,00,000 పెట్టారు అనగానే అదొక పెద్ద వార్త అయిపోయింది. ఆ వార్తతో ఇప్పుడు అక్కడ తనకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఇవ్వగలిగారు, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని ఒక ట్రిగ్గర్తో తను స్టార్ట్ అయ్యి బ్యాంకింగ్ అఫీషియల్స్ అందరినీ కూడా తను అడగడం, తెలుసుకోవడం, ఒకరు కాకపోయినా ఒకరు టిప్ ఇవ్వాలనే ప్రయత్నిస్తుండడం. ఎందుకంటే చాలా మందికి తెలుస్తాను ఇలా చేస్తున్నారని, కానీ అందరూ సిస్టంలో పార్ట్. తెలిసిన వాళ్ళందరూ ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా కనెక్టెడ్. సో వాడిని వాళ్ళు లాక్కోవాలని చూడటం కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ ఆ సైలెన్స్ని మెయింటైన్ చేస్తారు. బట్ ఎక్కడో బ్రేక్ అయింది అది ఎప్పుడైతే తను పబ్లిష్ చేశారో. ఇక తన స్టాక్ మార్కెట్లో ఏదైతే స్టాక్స్ని తను పెంచాడో వెంటనే వాటితో పాటు అన్నీ పడిపోయాయి. ఆల్మోస్ట్ 4,400 దగ్గర నుంచి సెన్సెక్స్ 2,500 వరకు డ్రాప్ అయిపోయినట్లుంది. అప్పుడు మనకి నిఫ్టీ లేదనుకుంటా, లేదు స్టార్ట్ అవ్వలేదు. సెన్సెక్సే 4,400 సంథింగ్ నుంచి 2,500కి డ్రాప్ అయిపోయింది. సో ఆ క్రాష్తో ఏం జరిగింది, చాలామంది రీటైలర్స్ స్టాక్ మార్కెట్ని నమ్మడం మానేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలా బ్యాంక్స్కి అప్పుడు అర్థమైంది వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ బిఆర్స్ అని. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ రిసిప్ట్స్ లేవు, అండ్ ఎవరిదైతే బ్యాంక్ అని చెప్తున్నారో ఆ బ్యాంక్ వెళ్తే అసలు మాది కాదన్నారు. అది అన్నెసరీగా ఎన్పిఎస్, అవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కిందకి వెళ్ళిపోయాయి బ్యాంక్స్కి. అక్కడేమో రీటైలర్స్ భారీ మొత్తంలో నష్టపోయారు. ఇప్పుడు తను కూడా నష్టపోయారు, దాన్ని అమ్మలేని పరిస్థితి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దాన్ని అటాచ్ చేస్తే రీసెంట్ టైమ్స్ వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ దాని మీద పోరాడింది, కోర్టు కేసుల్లో పోరాడింది. ఆ కోర్టు కేసుల్ని వాదించడానికి ఇంకొక లాయర్ పెట్టుకొని ఇదంతా అవ్వడం ఎందుకని వాళ్ళ బ్రదరే లా చదివి మరీ దాన్ని పోరాడారు. సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి మొత్తానికి ఆ ఇన్సిడెంట్తోనే మనకి సెబీకి ఫుల్ పవర్స్ వచ్చాయి. ఆ ఇన్సిడెంట్తో ఫుల్ పవర్స్ సెబీకి. అంతకుముందు సెబీకి అంత పవర్స్ లేవు. ఇలా సిస్టంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ఒకరుండి దాన్ని అడ్డుకోగలిగి ఉంటే ఇంత దూరం రాదు కదా. ఒక వాచ్ డాగ్ లాగా ఏం జరుగుతుందో మొత్తాన్ని అబ్జర్వ్ చేసేలాగా సెబీకి ఫుల్ కంట్రోల్ ఇచ్చింది ఆ టైంలో. పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి అంతా. కనెక్టెడ్ అన్నప్పుడు ఇక్కడ మనం పొలిటికల్ యాంగిల్ మాట్లాడలేదు. అండ్ తనని వెనక నుంచి అంటే ఒక్క పర్సన్ వల్ల ఇది కాదు, దీనికి చాలా యాంగిల్స్ ఉంటాయి. బట్ అన్లెస్ అది ప్రూవ్ అవ్వందే మనం స్పెక్యులేట్ చేసుకుంటే దాంట్లో ఉండదు. అల్టిమేట్గా దొరికిపోదాం అన్నప్పుడు ఎవరెవరైతే పవర్ఫుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు రారు బయట. తననే ఎక్స్పోజ్ చేస్తేనే చాలు, మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకరే ఉంటారు. అంతే కదా, పాపులర్ పర్సన్ లాస్ట్కి మిగులుతాడు. ఇది వింటున్న కొద్ది ఎన్నిసార్లు విన్నా ఇంట్రెస్ట్గానే ఉంటుంది స్టోరీ. అంటే నేను ఎందుకంటే అప్పట్లో విన్నా నేను కొన్ని ఏరియాస్లో నుంచి అయితే అన్ని వాళ్ళ దందలన్నీ మానేసుకొని ఓన్లీ స్టాక్ మార్కెట్ నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట ఆయన ఉన్నప్పుడు. అసలు ఓకే, కాకపోతే చాలా మందికి స్టాక్ మార్కెట్ అని పరిచయం చేసింది, ఆ టైంలో బూమ్ అంతా క్రియేట్ చేసింది కూడా తనే, హర్షద్ మెహతా. నేను కూడా మీరు ఇందాక కొన్ని రూల్స్ మారిన తర్వాత మీకు కొన్ని సెబీ రూల్స్ మారిన తర్వాత మీకు ఇబ్బంది అయింది కదా, ఇలా మేజర్ స్పైక్స్ రావడం అవన్నీ. అండ్ అంటే ఆ ఒక్క రూల్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయిపోతారు. సిమిలర్లీ నేను చాలాసార్లు విన్నాను, ఐఎమ్ నాట్ షూర్, ఐ నీడ్ యూ టు కరెక్ట్ ఇట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్.
ఈ గుజరాతీస్ చేతిలో లేకపోతే కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళ చేతిలోనే కొన్ని స్టేట్సే కంట్రోల్ చేస్తాయి, కొంతమంది పెద్ద తలకాయలు మాత్రమే స్టాక్ మార్కెట్ని ఎట్లుండాలో కంట్రోల్ చేస్తుంది, ఇప్పటికి కూడా అది నడుస్తుంది, మనం పట్టించుకోమంతే అనే ఒక మాట ఏదైతుందో వినుంటారు కదా మీరు కూడా, అది కరెక్టా కాదా ఆర్ కొంతవరకు కరెక్ట్ ఏమో అనే ఒక స్పెక్యులేషన్ ఉందా? ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, కొనడానికి ఫోన్ ఉంది, మనం బై చేస్తాం సెల్ చేస్తాం. కానీ ఒకప్పుడు స్టాక్ మార్కెట్స్ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే దాని తర్వాత ఎన్ఎస్సి వచ్చింది కానీ మన తెలుగు స్టేట్స్కి చాలా దూరంగా నార్త్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా బ్రోకర్స్ సబ్ బ్రోకర్స్ అందరూ అక్కడ ఉండే వాళ్ళే, ఆ రీజన్స్ దగ్గరగా ఉండే వాళ్ళే ఎక్కువ డెవలప్ అయ్యారు. అక్కడే గ్యాంగ్స్ ఫార్మ్ అవడం స్టార్ట్ అయ్యాయి. బుల్ గ్యాంగ్ అని, బేర్ గ్యాంగ్ అని, వాళ్ళకి డిఫరెంట్ నిక్ నేమ్స్తో అని చాలా అవి మెయింటైన్ అయ్యేవి. అవి ఇనిషియల్లీ ట్రూ. కొంత మార్కెట్ని వాళ్ళు కంట్రోల్ చేయగలగడం, మార్కెట్ వాళ్ళు చెప్పినట్టు కొంత మూవ్ అవ్వగలగడం, అది ట్రూ. కానీ ఎప్పుడైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయట కంట్రీస్ నుంచి మన మార్కెట్స్లోకి పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ స్ట్రాంగ్ అవ్వడం, మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనగలగడం అమ్మగలగడం, ఎల్ఐసి ఎప్పుడైనా మార్కెట్ పెరుగుతున్నా పడుతున్నా కంట్రోల్ చేయగలగడం, అండ్ మార్కెట్ ఫోర్సెస్ ఎప్పుడైతే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయో నలుగురు కలిసి ఏమైనా చేయగలుగుతారేమో, ఇద్దరిద్దరు మాట్లాడుకొని. 1000 మంది 10,000 మంది కలిసినప్పుడు వాళ్ళ మధ్యలో ఆ కమ్యూనికేషన్ ఉండదు. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ని టార్గెట్ చేయగలుగుతారేమో. చాలా చాలా వీక్గా ఉంటున్న స్టాక్ని ప్రమోటర్స్తో కుమ్మక్కయి లేకపోతే వేరే వాళ్ళతో ఆపరేటర్స్తో కుమ్మక్కయి రిగ్గింగ్ చేయగలుగుతారేమో. కానీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసే మనీ ఈ మనదని కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్స్లో అవ్వదు ప్రెజెంట్ ఉంటున్న దాంట్లో. బికాస్ మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయినారు, యాక్టివ్గా అర్థమవుతూ ఉంటుంది. మోస్ట్లీ అది జరిగే పాసిబిలిటీ కాదు. కానీ ఒకప్పుడు గ్యాంగ్స్ ఉండేవి, అండ్ వాళ్ళు స్టాక్ మార్కెట్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి పాయింట్లో ఎలా చేస్తే వాళ్ళకి మనీ వస్తుందని చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు అయ్యేది ఒకప్పుడు. అది కూడా మనకి హర్షద్ మెహతా మూవీస్ దాంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడే మనకి ఇంకొంచెం వింటా ఉంటాం, అర్థమవుతుంది. అది అక్కడి నుంచి డౌట్ వస్తుండే. అండ్ ఇంకోటి కోవిడ్ టైంలో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఐటీసీ గురించి అనుకుంటా, నాట్ షూర్ వెదర్ టు యూజ్ ద నేమ్ ఆర్ నాట్, కానీ ఐటీసీ గురించి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీమ్స్లో ఒక టాయ్స్తో కంపేర్ చేయడము, అది బిలో 100 రూపీస్ ఉండింది అప్పుడు, అసలు పెరగదు అని చెప్పి మీ మార్కెటింగ్ నడవడము, ఒక టార్గెటెడ్ మీ మార్కెటింగ్ అనిపించేది. అదా మీకు జనరల్గా మీకు అలా అబ్జర్వ్ చేస్తారా? అట్లా చేస్తున్నాను, కానీ ఇప్పుడు చూస్తే అది ఆల్మోస్ట్ 4x పెరిగింది. అవును, పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఒకటి పెడుతున్నప్పుడు దానికి రీచ్ వస్తే అది ఇంకొక క్రియేటర్ చూసి దాన్ని కూడా అదే చేస్తాడు. అది పెయిడ్ యాక్టివిటీనో అవ్వచ్చు, రైట్. బట్ ఎప్పుడైనా అటెన్షన్ మనకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మాత్రం అది పట్టుకొస్తారు. ఒకరు ఒక మీమ్ చేసి దాని ఒక రీచ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకరు ఆటోమేటిక్గా అది వితౌట్ పెయిడ్ యాక్టివిటీ కూడా అలా జరుగుతుండొచ్చు. ఇంటెన్షనల్గా స్టాక్స్కి అగేన్స్ట్గా పెయిడ్ యాక్టివిటీ చేయరు, స్టాక్స్ని ప్రమోట్ చేయడానికి యాక్టివిటీ ఉంటుందేమో, పిఆర్ యాక్టివిటీ. బట్ స్టాక్స్కి అగేన్స్ట్గా ఇంకొక కంపెనీకి ఏం అడ్వాంటేజ్ లేదు కదా. దెబ్బతీయాలనుకుంటే బిజినెస్లో దెబ్బతీస్తారు, స్టాక్ ప్రైస్ని దెబ్బతీస్తే వాడు రిజల్ట్ రేపు పొద్దున పోస్ట్ చేసినప్పుడు అది పరిగెత్తాల్సిందే. ఈ స్టాక్ ప్రైస్ అనేది స్లేవ్ టు ద ఎర్నింగ్స్ ఎలా వస్తాయో దానికి తగ్గట్టు స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వాల్సిందే. కాబట్టి ఆ పెయిడ్ కాదు. కానీ ఎప్పుడైనా సరే రీటైలర్స్లో ఉంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అది లవ్ అయినా అలానే ఉంటుంది, స్టాక్స్ రిలేటెడ్గా హేట్ అయినా అలానే ఉంటుంది. ఇష్టపడితే ఇంకా దానంతా ఇంకేది ఉండదు, అది అసహించుకుని అలానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తుంటారు కొంత స్మార్ట్గా ఉంటున్న వాళ్ళు. ఎవరైతే ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్న దాన్ని అలర్ట్ అయిపోతారు, దాంట్లో కొంచెం పొజిషన్ తగ్గించుకొని చూద్దాం అనుకుంటారు. అందరికీ తెలిసిపోయిందంటే ఇంకేముంది దాంట్లో. ఇంకోటి విన్నా నేను, ఇన్ఫాక్ట్ మొన్ననే చదివాను, కొన్ని పెనీ స్టాక్స్ ఉంటాయి, చిన్న స్టాక్స్ ఉన్న వాళ్ళ ప్రమోటర్స్ కొంచెం చిన్న ఫండ్ తీసుకొని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చేసి, అంటే మీరు స్టాక్ గురించి మాట్లాడకండి, ఏం మాట్లాడకండి, ఈ పలానా కంపెనీకి ఏదో టెండర్ రాబోతుందంట, ఈ పలానా కంపెనీ ఇంత రేజ్ చేయబోతుందంట, లేకపోతే అంటే ఏదో కొంచెం లేపండి సరిపోద్ది, ఆ మధ్యలో స్టాక్ ప్రైస్ దానంతా అదే పెరిగిపోతుంది, ఇలాంటి యాక్టివిటీస్ నడుస్తాయా ఇప్పుడు కూడా? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తా, ఎప్పుడైనా నడుస్తాయి. ఇప్పుడు ప్రమోటర్స్ ఒక బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు సపోజ్ ఎక్స్ అనే కంపెనీకి ప్రమోటర్, మీ కంపెనీ బాగా చేస్తుందా లేదని మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు? ప్రమోటర్ ఎప్పుడు బ్యాడ్ చెప్పడు ఫస్ట్ థింగ్. అండ్ అదే ప్రమోటర్కి ఎప్పుడు లాభం వస్తుంది? ఆ కంపెనీ పెరిగినప్పుడు లాభం వస్తుంది. దాని 2 విధాలుగా పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఆర్గానిక్గా బిజినెస్ని గ్రో చేసుకొని టైం టు టైం డిస్క్లోజర్స్ని స్టాక్ మార్కెట్కి అప్డేట్ చేస్తూ కంపెనీని పెంచుకునే వాళ్ళు ఒక రకం. వాళ్ళు మనకు కావాలి, మనం ఎంత బిజినెస్ చేసినా దాంట్లో అది లేదు, మనకు అవ్వదు. దాని బదులు ఎక్కడో తెలియని ఎక్స్ అనే కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది, వీళ్ళు మార్కెట్ క్యాపిటల్ 1000 crores అయితే వాళ్ళకి 800 crore ఆర్డర్ వచ్చేసింది, దీని ద్వారా ఇంత ప్రాఫిట్స్ వస్తాయనేలా వాళ్ళ ఎక్స్చేంజ్కి పంపిస్తే అదొక 10 days అప్పర్ సర్క్యూట్ కొడితే స్లోగా వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి కొంచెం వాటాన్ని తీసేస్తారు. రైట్, అదే
ఇది జనాల్లోకి వెళ్ళాలి కదా. ఆర్డర్ వచ్చింది, అది ఎక్స్చేంజ్కి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, జనాల్లోకి వెళ్ళాలి కదా. పెయిడ్ యాక్టివిటీ నడుస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది, ఈ స్టాక్ ఇలా వెళ్తుంది, వెంటనే కొనేయండి, ఇది మిస్ అవ్వకండి, ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీ అని. ఇన్ఫ్లుయెన్సర్స్ సడన్గా దాని గురించి వీడియో చేయడం స్టార్ట్ చేస్తారు, ఒక హిడెన్ ఆపర్చునిటీ అని, ఒక హిడెన్ జెమ్ అని, ఇది ఇక్కడ కానీ కొనకపోతే వాళ్ళ రీసెర్చ్లో ఇది బయటపడిందని. సో స్లోగా అది రీటైలర్స్లోకి వెళ్తుంది. రీటైలర్స్ కూడా వీళ్ళు ఏదో నన్ను ట్రాప్ చేస్తున్నారనే అనుకుంటారు ఫస్ట్. ఒక 5 అప్పర్ సర్క్యూట్లు చూడగానే నేనే లేట్ చేసినట్టున్నాను, ఇప్పటికీ వెళ్ళకపోతే మిస్ అయిపోతాను అనుకుంటారు. బట్ వెళ్ళిన స్లోగా కూడా అది పెరుగుతుంటుంది. అప్పుడు ఇంకా అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఇంకా వాళ్ళు ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక ప్రాఫిట్స్ బుక్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న పాయింట్లో అది మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి నేను అంటే కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి సడన్గా గుర్తొచ్చింది. ఒక 3 years బ్యాక్ అనుకుంటా, అదే కోవిడ్ ఎండ్ అవుతున్న టైంలోనే నేను ఒక వీడియో చేస్తుండే. అప్పుడు ఈ రాకేష్ జుంజున్వాలా గారిది ఈ ఇన్ఫర్మేషన్ బాగా వచ్చేది, ఈయన ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఈయన ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అని. అయితే అక్కడ ఆయన ఇన్వెస్ట్ చేశారని చెప్పగానే ఆ స్టాక్ ప్రైస్ పెరిగిపోయాయి. ఆ రోజు నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్, సెబీ గైడ్లైన్స్ ప్రకారము ఎవరన్నా ఎగ్జాంపుల్ రాకేష్ జుంజున్వాలా గారు ఏ అనే ఒక కంపెనీలో దాని మార్కెట్ క్యాపిటల్ ఎంత అవుతుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉందనుకోండి, ఆ 100 కోట్లలో 1% కనుక ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఏ అనే కంపెనీ బయటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 కోట్లలో ₹1 కనుక ఆయన ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఆయన గురించి బయటికి రాదు. అదే రాకేష్ జుంజున్వాలా గారు రిలయన్స్ అనే ఒక కంపెనీ ఎగ్జాంపుల్ సే ఆర్ ఏబీసీ అనే ఎక్స్ కంపెనీలో 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటే అందులో 10 కోట్లు పెట్టినా 100 కోట్లు పెట్టినా ఆయన 1% కాదు కాబట్టి బయటికి రాదు. తొందరపడకంటారా బాబు, కొంచెం ఆలోచించుకోండి. ఆయన ఒక మనిషి 1% అంత పెద్ద కంపెనీలో తీసుకురాలేదు కదా, ఆయన పోర్ట్ఫోలియో మొత్తం ఆ చిన్న కంపెనీలు ఉండకపోవచ్చు కదా అని చెప్పి ఒక చిన్న లాజిక్ అర్థమై చెప్పాను. దాని గురించి చాలా మంచి అప్రిసియేషన్స్ వచ్చినుండే అక్కడిక్కడ. సో ఇలాంటివి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, చాలా విషయాలు బయటలోకి తెలియదు కదా. ఈ మార్కెటింగ్ చూసి తొందరపడతారు, పెనీ స్టాక్స్ మీద వీటి మీద పెట్టేసి. అసలు ఇక్కడ 2 aspects ని మనం చూడాలి. ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా గారు ఒక కంపెనీలో ₹1,00,00,000 పెట్టారని మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు అసలు తన టోటల్ నెట్వర్త్ ఎంత? 30,000 crores లో 1 crore పెట్టడం, మనం 30,000 rupees ఉన్నప్పుడు 1 rupee పెట్టడం, రెండు ఒకటే. సో తను పోర్ట్ఫోలియోలో దేంట్లో ఎక్కువ రిస్క్ తీసుకున్నాడో చూసి టైటాన్లో ఎక్కువ రిస్క్ తీసుకున్నారు. టైటాన్లో ఉంటుంది తనది ½ ఆఫ్ ద నెట్వర్త్ తనది ఉండింటుంది. సో దాన్ని మనం ఇన్స్పైర్ అవడంలో లాజిక్ ఉంటుందేమో కొంచెం. లార్జ్ క్యాప్ స్టాక్ టాటా వాళ్ళది, బయట స్టోర్స్ కనిపిస్తున్నాయి, తనిష్క్ ఓవరాల్గా గ్రోత్ ఉంటుంది, సమ్ XYZ తను కూడా పెట్టున్నారని అలా ఇన్స్పైర్ అవ్వచ్చేమో. కానీ తను 50 lakhs 25 lakhs ఇన్వెస్ట్ చేయగానే చిన్న కంపెనీలోంచి రాగానే అప్డేట్ మనం వెళ్ళడం, తన అలొకేషన్ చాలా తక్కువ ఉంటుంది ఫస్ట్. రెండోది ఆ ₹1,00,00,000 కూడా వెంటనే ఒకేసారి చేసి ఉండకపోయిండొచ్చు. 99 lakhs ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఆ 1,00,000 ఆ ముందు రోజు చేసి ఉండొచ్చు, అది 1% అవ్వడం మనకు అప్డేట్ రావచ్చు. సో ఈ 2 లాజిక్స్ని మనం చూసినప్పుడు ఈ అప్డేట్స్తో మనకు ఒకటి అర్థం కావాల్సింది, ఇన్వెస్టర్ దాంట్లోకి వెళ్ళారని. కానీ చాలామంది ఇన్వెస్టర్స్, ఈవెన్ రాకేష్ జుంజున్వాలా గారు కూడా ఎస్ బ్యాంక్లో పెట్టారు, టూ మచ్ క్రాష్ అయింది. BHFLలో పెట్టారు, టూ మచ్ క్రాష్. సో ఇన్వెస్టర్ ఒక సక్సెస్ రాకేష్ జుంజున్వాలా గారిది కానివ్వండి, ఎవరిదైనా కానివ్వండి, ఎప్పుడు వెళ్తుందంటే హై కన్విక్షన్తో ఎక్కువ డబ్బులు ఎక్కడ పెట్టారు, కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళింది, అది ఎంతలా హోల్డ్ చేయగలిగారు. ఇప్పుడు మీరే ఉన్నారు, 1 lakh ఒక కంపెనీ పెట్టారు, అది 2 lakh 3 lakh అవుతుంటే ఓకే అనుకుందాం, 4 5 6 వెళ్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఇది ఇక్కడతో తీసేద్దాం, వేరే దాంట్లోకి వెళ్దాం. కానీ రాకేష్ జుంజున్వాలా గారు ఆ టైటాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగినా సరే అలా హోల్డ్ చేయగలుగుతుండ, అది ఈజీ కాదు. ఈ రోజు కూర్చొని మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏముందిలే ఆడ కూర్చున్నారు, అది పెరిగిందని, అది ఎన్నోసార్లు 20-30% పడి ఉంటుంది. ఈసారి పెరిగితే వచ్చేద్దాం అనుకోవచ్చు కదా. మనకి 100లో కొనింది 80కి రాగానే దిగిపోగానే వచ్చేవచ్చు, ఈసారి 100లోకి రాగానే వచ్చేస్తాను అనుకుంటాను కదా. వెయిట్ చేయగలగడమే రియల్ ఇన్వెస్టర్. ప్యారలల్లీ వారన్ బఫే గారి గురించి ఆలోచిస్తే, కోకాకోలా అనే కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బిగ్గెస్ట్ క్రాష్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు ఇప్పుడు $millions ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ వస్తున్నాయి. అంటే బిగ్గెస్ట్ లెసన్ అంటే ఎంతకంటే ఇంకేముంది. ఇలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్స్ మనకి స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఈ అన్నిట్లోంచి మనం ఫైనల్గా నేర్చుకోగలిగేది ఏంటంటే, మనం ఏదైతే డబ్బులు పెడుతున్నామో ఆ డబ్బులు పెరిగిపోతుంటే మనం ఎగ్జైట్ అయిపోయి ఏదో జరిగిపోతుంది, ఇంకా నేను అక్కడ యాక్షన్ తీసుకోకపోతే నేను ఏదో తప్పు చేస్తాను అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఏం చేస్తారంటే మన వాళ్ళు 10 స్టాక్స్లో డబ్బులు పెడితే దాంట్లో నేను మంచిగా బిజినెస్ చేస్తాను, నీకు లాభాలు ఇస్తాను, నన్ను వదిలేసే, నేను ఇంకొక
10-20 yearsలో నీకు ఒక 10-20 times పెరుగుతాను, నీకు ఎలాగో వెనక ఆస్తి లేదు, నేను మంచి వెల్త్ని క్రియేట్ చేస్తానని ఒక 6 కంపెనీలు ప్రయత్నిస్తూ ముందుకెళ్తుంటే ఒక 4 కంపెనీలు ముందుకెళ్ళట్లేదు, అవేదో నష్టాల్లో ఉంటాయి. అవి 50% పడితే మనకు అదొక ఆపర్చునిటీ అనిపిస్తుంది. రైట్, వాడికి బిజినెస్ జరగక పడింది, వీళ్ళు చేస్తున్నారు, ఇది 100% పెరగగానే మనకేమనిపిస్తుంది అంటే ఇది తీసేసి అక్కడ కొంటే డబల్ ద స్టాక్స్ కొనొచ్చు, ఇది 50% తక్కువలో ఉన్నాయి, ఇవి ఎక్స్పెన్స్ అయిపోయాయి, బయటకు వచ్చేద్దాం. ఫ్లవర్స్ వచ్చే మొక్కల్ని పక్కన పెట్టేసి వీడ్స్ని మనం వాటర్ పోసి పెంచుకుంటే లాస్ట్కి అది గార్డెన్ ఎలా అవుతుంది? అందుకే నెత్తికి మోనోరు ముట్టుకుంటారు కదా, ఫండమెంటల్స్. అదే ఫండమెంటల్స్ కంటే కూడా ఇంపార్టెంట్ సైకాలజీ. ఎందుకంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, యానిమల్స్ సెలెక్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ కూడా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాయి. బికాస్ అవి మంచి వాటిల్ని వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్తో అమ్మలేదు, పెరుగుతున్నాయి కదా అని వాళ్ళు ఓవర్ స్మార్ట్ అనుకొని ఇక్కడ నేను అమ్మేస్తాను, పడిపోతున్న వాటిని యావరేజ్ చేస్తానని థింక్ చేయలేదు. పడుతున్న దాన్ని పెరుగుతున్న దాన్ని రెండింటిని ఈక్వల్గా చూసాయి. అదైనా చేయాలి మనం. మనకు అది కూడా కాదు, ఇటు పక్కన మనం టిల్ట్ అవుతాం, వెంటనే దాన్ని బుక్ చేద్దాం, అంటే మనం అప్పుడు స్మార్ట్గా వెళ్తాం. అంటే ఈ రీసెంట్గా కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే షాక్ అయిన ఉండే అనమాట. అంటే జనరల్గా మా ఫ్యామిలీలో ట్రెడిషన్ ప్రకారము ఎవ్రీ ఇయర్ కొద్దో గొప్ప 2 times గోల్డ్ తీసుకుంటారు అనమాట. అంటే హాఫ్ ఇయర్లో సంథింగ్ ఏదో మన పండుగలు ఉంటాయి కదా అట్లప్పుడు. బట్ అబ్జర్వ్ చేయకుండా సడన్గా చూస్తూ 92,000 వచ్చేసింది గోల్డ్. నేను మొన్న చూసినప్పుడు అది ఇంత పైకి ఎట్లా పెరిగిపోయింది గోల్డ్ అనే ఒక డౌట్ దగ్గర నుంచి స్టార్ట్. అసలు ఎందుకు పెరుగుతుంది గోల్డ్? ఇప్పుడు మీరు ఇందాక ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లలో గోల్డ్ కూడా ఒకటి తీసుకురావచ్చు అన్నారు. నాకు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనే ఒక థాట్ ప్రాసెస్ లేదు. జనరల్గా పెళ్ళిళ్ళకి వాళ్ళకి అంటే సంవత్సరానికి తులం కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు, అది వింటా. కానీ మన ఫ్యూచర్ ప్లానింగ్కి ఇన్వెస్ట్మెంట్స్కి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే గోల్డ్ జనరల్గా కూడా ఒక పర్సనల్ థింగ్ కదా, అమ్మాలంటే అమ్మబుద్ధి కాదు. సో ఆ సెన్స్లో ఆలోచిస్తే ఇన్వెస్ట్మెంట్ కింద ఎట్లా చూడాలి? అండ్ ఇఫ్ ఐ కంపేర్ గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్, హౌ డు యూ సీ దిస్? సో గోల్డ్ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఇప్పుడు SIPలు ఇవి అవి మాట్లాడుకుంటున్నాం, కానీ ఎప్పటి నుంచో మన ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు వాళ్ళు బెస్ట్ ఇన్వెస్టర్స్. ఈ SIP వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు, అక్షయ తృతీయ వస్తున్నా లేకపోతే సమ్ గుడ్ అకేషన్స్ లో వాళ్ళు గోల్డ్లో టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేసి నీడ్ ఉంటున్నప్పుడు దాని ఒక ఎమర్జెన్సీ ఫండ్గా కూడా ఇంటికి అందించే ప్రయత్నం చేశారు. సో కమింగ్ టు ద గోల్డ్, రీసెంట్ టైమ్స్లో నువ్వు గమనిస్తే చాలా ఎక్కువ పెరిగింది. స్టాక్ మార్కెట్ ప్యారలల్గా పడుతుండేసరికి గోల్డ్ అదే పాయింట్లో బాగా పెరుగుతుండేసరికి ఇంకా చాలా మంది గోల్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అసలు గోల్డ్ ఎందుకు పెరుగుతుందనే దాని రిలేటెడ్గా ఒక ఐడియా వచ్చిందనుకో, నెక్స్ట్ అసలు ఇప్పుడు డబ్బులు పెడితే గోల్డ్ ఏమవుతుంది, అసలు గోల్డ్లో డబ్బులు పెట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఎందుకంటే గోల్డ్ 50%, 30% పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి, రికవర్ అవడానికి 9 years, 6 years పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ సినారియోస్ అన్నిటిని స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు గోల్డ్ వితౌట్ ఎనీ రీజన్ కూడా పెరగడానికి ప్రధానమైన కారణం మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరి ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా గోల్డ్ అనేది నాట్ ఓన్లీ గర్ల్స్, ప్రతి ఒక్క సినారియోలో కూడా, ఈవెన్ అబ్బాయి ఎవరు ఏ సినారియోలో అవుతున్నా గోల్డ్ అనేది ఇష్టపడే ప్రోడక్ట్. అవును. అండ్ లిమిటెడ్ క్వాంటిటీ ఉంది మన ఎర్త్ పైన. ఒకవేళ ఏదైనా అన్లిమిటెడ్ క్వాంటిటీ ఉంటే ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది టైం టు టైం పెరగదు, ఎందుకంటే సప్లై వస్తూనే ఉంటుంది, ఆ డిమాండ్ మీట్ అయ్యేలాగా మ్యాచ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ లిమిటెడ్ ఉంది, వితౌట్ ఏ రీజన్, ఇప్పుడు నేను రీజన్స్ మాట్లాడే ముందు కూడా వితౌట్ ఏ రీజన్ ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా వాడతారు, ఖచ్చితంగా దాని డిమాండ్, పాపులేషన్ పెరుగుతుంది, కొత్తగా పెళ్ళిళ్ళు అవుతుంటాయి, పెళ్ళి అవుతున్న ప్రతిసారి కొత్త నగలే కొంటారు, పాత నగల్ని దాన్ని ఏం చేసి మళ్ళీ మారుస్తున్నా సరే కొత్తది ఇంకొక ఏదైనా జరుగుతున్నప్పుడల్లా బంగారం కొందామనే థాట్ ప్రాసెస్తోనే వెళ్తారు. కాబట్టి గోల్డ్కి టైం టు టైం న్యాచురల్గానే డిమాండ్ ఉంటుంది ఫ్రమ్ అవర్ ఇండియన్ కల్చర్. రైట్. ఇది కాకుండా రీసెంట్ లాస్ట్ 2-3 yearsలో మనం అబ్జర్వ్ చేసామంటే 2022లో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్గా ఇష్యూ స్టార్ట్ అయింది. రష్యా వాళ్ళు ఏమంటారంటే యుక్రెయిన్ కూడా మాదే, సో అది కూడా మాకే కావాలని వాళ్ళ రిలేటెడ్గా వీళ్ళు మిలిటరీ యాక్షన్ తీసుకున్నారు. రైట్. ఇప్పుడు ప్రెసిడెంట్ మారారు మనకి, డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు యూఎస్ఏకి, కానీ అంతకుముందు బైడెన్ గారు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు యుక్రెయిన్ని సపోర్ట్ చేశారు. యుఎస్ ఒకటే కాదు, G7 నేషన్స్ అన్నీ కూడా యుక్రెయిన్ని సపోర్ట్ చేశారు. రైట్. వాళ్ళు ఏం చేశారంటే, తీసుకున్న ఒక్క యాక్షన్ మొత్తం గోల్డ్ని ఎలా మార్చింది అనేది ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఏం చేశారంటే, రష్యాని ప్రెషర్ చేయడానికి $300 billion రష్యాకి సంబంధించిన డాలర్స్ని, బాండ్స్ని ఫ్రీజ్ చేశారు. వాళ్ళకి సంబంధించి ఫారెన్లో ఉంటున్న అసెట్స్ని, ఆ డాలర్స్ని, బాండ్స్ని ఫ్రీజ్ చేశారు. ఈ G7 కంట్రీస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు కలిసి తీసుకున్న డెసిషన్. బట్ వాట్ అబౌట్ చైనా, వాట్ అబౌట్ ఇండియా? అండ్ మన బంగారం కూడా ఇంగ్లాండ్లో ఉండేది, అది ఎందుకుందో కూడా మాట్లాడతాను. బట్ ఎప్పుడైతే ఇది జరిగిందో, ఈ G7 కంట్రీస్, ఆ యూఎస్ఏకి అంతా బాగానే ఉంటున్నా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి ఏమనిపిస్తుంది అంటే
అంటే ఇప్పుడు రేపొద్దున మా డబ్బుల్ని ఈ డాలర్స్లో పెట్టుకున్నా బాండ్స్లో పెట్టుకున్నా ఏదో ఒక రోజు మనం ఈ వెస్ట్రన్ వరల్డ్కి కానీ మనం యాక్సెప్టెడ్గా పనైనా చేయకపోతే మంది ఫ్రీజ్ చేస్తారు. సో బాండ్స్ కాదు, డాలర్స్ కాదు, ఇంకేమున్నాయి మనకు సేఫ్ అసెట్స్ అని చూసినప్పుడు గోల్డ్ కనిపించింది. రైట్. ఎంత అగ్రెసివ్గా బై చేశాయంటే సెంట్రల్ బ్యాంక్స్ లాస్ట్ 50 yearsలో ఇంత అగ్రెసివ్ బయింగ్ ఎప్పుడూ జరగలేదు. హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ గోల్డ్ని చైనా ఒకటే బై చేసింది. హైయెస్ట్ ఎవర్ గోల్డ్ బయింగ్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్స్ జస్ట్ ఫర్ ద సేఫ్టీ యాజ్ అన్ అసెట్గా పెట్టుకోవడానికి. ఇది మెయిన్ రీజన్. వితౌట్ ఎనీ లాజిక్ మనకి రీసెంట్ టైమ్స్లో పెరుగుతుంది. అండ్ కమింగ్ టైమ్స్లో కూడా దీనికి స్టెబిలిటీ ఇవ్వగలిగేది ఈ సెంట్రల్ బ్యాంక్సే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ట్రంప్ గారు కూడా చాలా అన్సర్టెన్గా ఉంటారు కాబట్టి నువ్వు డీడాలరైజేషన్ రిలేటెడ్గా కూడా సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు డాలర్ నుంచి పక్కకు వెళ్ళాలని చూస్తున్నాయి. బ్రిక్స్ నేషన్స్ కూడా ఒక సపరేట్ థాట్లో ఉన్నాయి. కానీ తను రాగానే వార్నింగ్ ఇచ్చారు, మీరు కానీ అలా కానీ చేశారంటే మీ మీద 100% ట్యాక్స్ వేసేస్తాను, రైట్, మీరు ఆ థాట్ ప్రాసెస్ని పెట్టుకోకండి అని. సో డీడాలరైజేషన్, డాలర్ నుంచి పక్కకు వెళ్దాం అనే థాట్ స్ట్రాంగ్గా ఉండేదేమో బైడెన్ గారు ఉంటే. బట్ ఇతను వచ్చాక కొంచెం అటు ఇటు ఉన్న బిగ్ నేషన్స్కి డాలర్లో ఇంకా పెట్టడం అంత ఇష్టం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు గోల్డ్లోకే వెళ్తారు. కమింగ్ టైమ్స్లో కూడా గోల్డ్ ప్రైస్ని సపోర్ట్ చేయగలిగేది, ఏమాత్రం కొంత పడుతున్నా కొంచెం సపోర్ట్ చేయగలిగేది అది. సరే, ఇది ఒకటే కాకుండా ఎప్పుడైనా సరే ఒక అన్సర్టనిటీ ఎదురైతే, నాట్ ఓన్లీ రష్యా యుక్రెయిన్ కదా, ఇజ్రాయెల్ కానీ ఈ గాజా ఇష్యూ కానీ అవుతున్నా, ఇంకేదైనా ఇష్యూ అవుతున్నా, వార్ ఆర్ అన్సర్టనిటీ ఉంటున్న ఈవెంట్స్లో ఏమవుతుందంటే క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, అసలు వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళు వీరిని ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ఇద్దరికి ఏ నేషన్ సపోర్ట్ చేస్తారనే క్వశ్చన్ మార్క్స్ మార్కెట్స్కి, స్టాక్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్కి ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఫాలో అవడం స్టార్ట్ అవుతాయి. రైట్. ఎప్పుడైతే ఇన్వెస్టర్ దాంట్లో లాస్ అవుతున్నాడని తెలుస్తుందో వెంటనే ఫియర్ అనేది జనరేట్ అవుతున్నప్పుడు వెంటనే ఆ డబ్బుల్ని సేఫ్లోకి మూవ్ చేద్దాం అనుకుంటాడు. అది ఇద్దరు డాలర్లోకైనా వెళ్ళాలి, గోల్డ్లోకైనా వెళ్ళాలి. ఈ డాలర్ రిలేటెడ్గా ఉంటున్న నెగిటివ్ మనకు అర్థమైంది కాబట్టి ఇది గోల్డ్లోకి ఫ్లో అవుతుంది. అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు గ్లోబల్గా జరుగుతుంది. ఈ ట్రంప్ గారు టారిఫ్లా అంటున్నప్పుడు కూడా అది అన్సర్టెన్. ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏ కంపెనీస్ డిస్టర్బ్ అవుతాయి, ఆ డబ్బులు మనం ఇక్కడ ఎందుకు పెట్టడం, దీంట్లోకి తీసుకువెళ్దాం. సో ఇలా కూడా గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. మేజర్ రీజన్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్. అండ్ ఇది కూడా మనకి గ్లోబల్గా అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు కూడా ఈ గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉండడం ఈ రీసెంట్ టైమ్స్లో రిపీటెడ్గా మనకి గోల్డ్ పెరుగుతుంది. అండ్ న్యాచురల్ మన ఇండియా నుంచి ఉంటున్న బయింగ్ యాక్టివిటీ కూడా, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి ఉంటుంది కూడా మనకి ఈ గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ మన ఇండియా ఎందుకు గోల్డ్ని ఇంగ్లాండ్లో దాచాల్సి వచ్చింది, సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఏదైనా పాయింట్లో మనకి సడన్గా అప్పు కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే గ్లోబల్గా ఏదైనా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మధ్యలో పెట్టి, ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్తో నేను డీల్ చేయాలనుకుంటే ఏదైనా నీ దగ్గర పెట్టినప్పుడు నీ సెంట్రిక్గా ఏదైనా జరుగుతుంది అనుకో, మేజర్ డీల్స్ అని, గ్లోబల్ డీల్స్ అని, నీ దగ్గర అది ఉన్నప్పుడు ఈజీగా నాకు ఆ డీల్ అనేది మూవ్ అయిపోతుంది. నా దగ్గర ఉండడం కంటే ఓకే నీ దగ్గర ఉంది కదా, తన దగ్గర ఉంది చూసావు కదా అనుకొని మూవ్ అయిపోతుంది. అండ్ 1991 క్రైసిస్ టైంలో కూడా మనకి డబ్బులు అవసరమైనప్పుడు స్విట్జర్లాండ్ దగ్గర కొంత గోల్డ్ని మనం పెట్టాం. అండ్ ఇక్కడ కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర కూడా మనం కొంచెం డబ్బులు గోల్డ్ని పెట్టడం జరిగింది. సో ఈ రీజన్స్తో పెట్టాం. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ G7 నేషన్స్ చేస్తున్న థింగ్స్తో కానీ ఈ థింగ్స్తో ఏంటంటే కొంత గోల్డ్ మన ఇండియా కూడా ఇప్పటి వరకు నేషన్స్కి షాక్ అయింది. అది రష్యాకి ఏది జరిగినా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ అవ్వవు కంట్రీస్. ఆ లైన్ క్రాస్ అయి నువ్వు ముందుకు వస్తున్నప్పుడు ట్రస్ట్ అంతా బ్రేక్ అయిపోతుంది. ఎవరెవరెవరు అందరూ కూడా వెనక్కి వెళ్తారు. ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఇది మంచిది కాదు, మంది కూడా ఇంకా అక్కడ ఉండాల్సిన నీడ్ లేదని స్లోగా మన ఇండియాకి కూడా గోల్డ్ తీసుకొస్తున్నారు. సో కమింగ్ ఇప్పుడు గోల్డ్లో ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది నేను చెప్పినట్టు, ఎలా అయితే ఆ ఫియర్ క్రియేట్ అయిందో అది పోదు అంత ఈజీగా. గోల్డ్ని సపోర్ట్ చేస్తుంది అది. అలా అని మీరు మొత్తం డబ్బుల్ని కూడా గోల్డ్లో పెట్టేస్తుంటే, గోల్డ్ ఎప్పుడైనా సరే బాగా పెరిగినప్పుడు కూడా అది కూడా ఒక అసెట్ క్లాసే. దాంట్లో కూడా ట్రేడర్స్ ఉంటారు, కొంత టైం పాటు ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి ఒక పాయింట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రతి అసెట్ క్లాస్కి వస్తుంది. అలా గతంలో మనకి 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్లో 50% పడింది, ఇంకొక 2 ఇన్సిడెంట్స్లో మనకి 30% దగ్గరగా పడింది. 50% పడ్డప్పుడు 9 years పట్టింది మళ్ళీ అది దాని రావడానికి. ఎందుకంటే ఒక 100 రూపీస్ ఉన్నది 50% పడితే 50కి వెళ్తుంది, కానీ 50 100 అవ్వాలంటే 100% పెరగాలి. సో 100% గోల్డ్ పెరగాలంటే 9 years పట్టింది. అండ్ ఈ 30% పడ్డప్పుడు 6 years సంథింగ్ పట్టింది. సో ఏ అసెట్ క్లాస్ అయినా సరే పెరుగుతుంది కదా అని అప్పుడు మనం ఎంటర్ అయిపోతే, ఏది పెరక్క ముందు కాదు, పెరుగుతుంది కదా అని అప్పుడప్పుడే మొత్తం ఎంత పెట్టేస్తే అక్కడ కూడా రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. సో గోల్డ్ను కూడా నేను 5 years లోపల ఎందుకు పెట్టలేదంటే 6 years రిస్క్ మనకు కనిపించింది కాబట్టి అంతకుముందు. ఇది కూడా 5 years కాదు, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో చూస్తే. రైట్.
ఇది కూడా 6 years దాన్ని మించి మనం పెట్టుకోగలిగితే ఆ రిస్క్ మనకు ఎదురైనా మన అసలు కంటే బెటర్ మనం చూడగలుగుతాం. అండ్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానికి వస్తే యూజువల్గా మన ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళకి గోల్డ్లో ఎలా పెడదాం అనగానే ఖచ్చితంగా ఏదైనా ఆర్నమెంట్ అనేస్తారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మేకింగ్ ఛార్జెస్ లేకపోతే దానికి వేస్తున్న ఎక్స్ట్రా ఛార్జెస్, జిఎస్టీ ఇవి కూడా కాదు నా మెయిన్ కన్సర్న్. దానికి మేకింగ్ ఛార్జెస్ పడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం ఫిజికల్ గోల్డ్ని ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటాం మన ఇంట్లో. లాకర్లో పెట్టుకుంటాం కదా అనుకుంటాం, కానీ లాకర్లో పెట్టిన బంగారం పోతే కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. బ్యాంక్లో నువ్వు లాకర్లో డబ్బులు పెట్టినా సరే, గోల్డ్ పెట్టినా సరే, అది కంప్లీట్గా పోయినా సరే అది ఆ గోల్డ్ ఎంత ఉందంత మనకి ఇవ్వరు. సో ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ వైజ్ మనకి ఎప్పుడు కన్సర్న్. సో అల్లెస్ మన ఇంట్లో ఉంటున్న వాళ్ళకి అది ఖచ్చితంగా కావాలి అలాంటిది జ్యువెలరీ, దానికోసం తీసుకుంటున్నారంటే ఓకే, కానీ ఎమోషన్స్ని మనం దేంతోనూ మ్యాచ్ చేయలేము. అల్టిమేట్గా మనం ఏం సంపాదించినా మన కోసం, ఇంట్లో వాళ్ళ కోసం. బట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే మాత్రం ఫిజికల్ గోల్డ్ కాదు. అపార్ట్ ఫ్రమ్ ఛార్జెస్, సేఫ్టీ, ప్యూరిటీ, ఎక్కడ ఏం కొంటున్నా ఇప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది, కానీ అది ఎన్ని క్యారెట్స్ అని ఇక్కడి నుంచి బ్యాక్ 10 years బ్యాక్ వెళ్తే తెలిసేది కాదు. ప్రతిదీ 22 క్యారెట్ అంటాడు. అది ఎప్పుడైతే అమ్మాలని వెళ్తామో వాడు చూసి 18 క్యారెట్ అంటాడు. కాదేనా 22 క్యారెట్ అన్న ఎవరు వినాలి దాన్ని? రాగి కలిసిందనో ఏదో చెప్తా ఉంటారు, చాలా చెప్తారు. అది మనకు అర్థం కాదు కదా, అది అల్టిమేట్గా ఎవరికీ అర్థం కాదు. చాలా మంది దీంట్లో మోసపోయారు. అన్ఆర్గనైజ్డ్ జ్యువెలరీ సెక్టర్ రిలేటెడ్గా ఈ స్కామ్ అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ వచ్చి దాన్ని ప్యూరిటీ ఇలా ఉందని చెక్ చేసుకోవచ్చు, మీ పాత బంగారపు నగలు కూడా తెచ్చి చెక్ చేసుకోవచ్చు, ఇలా అలా అంటుండేసరికి ఇంకొంచెం బెటర్ అవుతుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఆభరణానికి బిఐఎస్ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఈ బిఐఎస్ సర్టిఫికేషన్ ఉంటే ఏమవుతుందంటే మనకి హెచ్యుఐడి అని ఒకటి వస్తుంది అక్కడ. దాన్ని తీసుకువెళ్ళి మనం బిఐఎస్ కేర్ యాప్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే అసలు అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, అది ఎక్కడ తయారైంది, అది అసలు ఎన్ని క్యారెట్స్తో అయింది, అది ఎవరికి అది ఏ షాప్ వాళ్ళకు వెళ్తుంది, ఇదంతా డీటెయిల్స్ ఉంటే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. వాడు చెప్పినా సరే అక్కడ ఏముందనేది. సో గోల్డ్ జ్యువెలరీ ఫర్ ద ఫిజికల్ గోల్డ్ జ్యువెలరీ అయితే మాత్రం కేవలం వేసుకోవడానికి, ఎమోషనల్ థింగ్స్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ అని చాలా మనకి యాప్స్లో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి అంటారు. దాంట్లో కూడా మనకి ఛార్జెస్ పడతాయి. యూజ్ లేదు, మెయింటైన్ చేయాలి కదా వాళ్ళు కూడా, దాన్ని ఇవ్వాలి కదా, సర్వీస్ ఇస్తుంది దానికి వాళ్ళు ఛార్జెస్ తీసుకుంటారు. డిజిటల్ గోల్డ్ అంటే ఇప్పుడు మన తరపున వాళ్ళు గోల్డ్ కొని ఒక లాకర్లో ఎక్కడో పెడతారు, అంతే. మన తరపున వాళ్ళు గోల్డ్ కొనేది ఉండదు, వాళ్ళు ఆల్రెడీ గోల్డ్ కొనేసి ఉంటారు. దాంట్లో చిన్న పోర్షన్ మనకి ఇస్తున్నట్లు చెప్తారు, బట్ అది లాజికల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా సెన్స్ ఉండదు. దాంట్లో ఫైనల్గా మనకి మిగిలిపోతున్నది ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, జస్ట్ మీరు గూగుల్ చేసిన టాప్ గోల్డ్ ఈటీఎఫ్స్ అన్న, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్న వచ్చేస్తాయి. అది పెద్ద కష్టం కాదు. ఇవి బెస్ట్ థింగ్ అనమాట, బెస్ట్ ప్రొడక్ట్స్ అవుతాయి. ఈటీఎఫ్ ఇన్ గోల్డ్ ఓన్లీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే ఈ రెండు బెస్ట్ ప్రొడక్ట్స్. బట్ ఇవి ఈ ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ గోల్డ్ పెరిగితే గోల్డ్లో కూడా ఆ వాలటిలిటీ వస్తుంది కదా. ఇంకా అంటే ఇవి ఎంత పెరిగితే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి తీసేయడము, లేకపోతే అట్లా ఉండదా? మనం యాజ్ ఎ ట్రేడెడ్ క్వాంటిటీ ఏదైతే చేస్తున్నామో అది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. అండ్ ఒక తులం కొనాలంటే 90,000 కట్టుకో. ఇక్కడ మనం ఒక లాజిక్ ఆలోచించాలి. ఒక స్టాక్ పెరుగుతుంది తగ్గుతుంది అంటే అది బయ్యర్ సెల్లర్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటుందేమో, కానీ గోల్డ్ బయ్యర్ సెల్లర్ ఇన్ఫ్లుయెన్స్తో కాదు. అది పర్టికులర్గా మన ఇండియా బయ్యర్ అండ్ సెల్లర్తో కాదు. ప్రతి మన ఇండియాలో ఇవాళ డిసైడ్ ఎందుకు రోజు మనకి బంగారపు షాప్లో రేట్ వేస్తుంటాడు, అది ఎవరు కొని ఎవరు అమ్మితే వాడు వేస్తున్నాడు. గ్లోబల్గా మనకి బంగారం అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. అది మన ఇండియాతో కన్వర్ట్ అయినప్పుడు మన రూపీతో దాన్ని మల్టిప్లై చేసుకొని అది మనకి బంగారం ధర ఇంత అని మనకి డిసైడ్ చేస్తుంటారు. కాబట్టి ఇందాక చెప్పడం కూడా మర్చిపోయాను, ఈ గోల్డ్ ప్రైస్ని డిసైడ్ చేసే దాంట్లో మన రూపీ కూడా ఉంటుంది. మన రూపీ ఎంత స్ట్రాంగ్ అవుతుంటే, స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 87 ఉండేది 84, 83, 82, 80, 79 ఎంత స్ట్రాంగ్ అవుతూ ఉంటే ఈ బంగారం ధర కూడా అంత తగ్గుతూ ఉంటుంది. మన ఎంత వీక్ అవుతూ ఉంటే 85, 86, 87, 90, 95, 100 అలా వెళ్తుంది అనుకో, బంగారం ధర కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే డాలర్ ఇన్ మల్టిప్లైడ్ బై రూపీ. ఇది తగ్గుతుంటే బంగారం ధర తగ్గుతుంది, ఇది పెరుగుతుంటే బంగారం ధర పెరుగుతుంది. సో అది కూడా ఒక ఫ్యాక్టర్. సో అల్టిమేట్గా గోల్డ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. గోల్డ్ ఆ స్టాక్ మార్కెట్ అని అసలు ఎప్పటికీ చూడకూడదు మనం. అది డిఫరెంట్ అసెట్ క్లాసెస్. సో ఒకవేళ ఒక పర్సన్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, స్టాక్ మార్కెట్ గోల్డ్ అని ఒకవేళ థాట్ ప్రాసెస్ తనకు ఒక క్వశ్చన్ ఉంటే, తన ఏజ్ 25 అనుకుంటే 100 - ఏజ్ చేస్తే, ఆర్ తన ఏజ్ ఎంత ఉందనుకుంటే అంత, అది
ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ గోల్డ్. ఎందుకంటే గోల్డ్ కూడా మనకి 6 years దాకా మనకి దాన్ని టచ్ చేయకూడదు అనుకునే ప్రోడక్ట్ కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా కొంత పెట్టుకొని, గోల్డ్లో కూడా తను పెట్టుకొని, తనకి నీడ్ ఉంది అనే దాన్ని బట్టి ఫిక్స్డ్ డిపాజిట్లో ఎక్కువ పెట్టాలా, దీంట్లో పెట్టాలా, మనం ఇందాక మాట్లాడుకున్న క్రైటీరియాలో వెళ్ళిపోయి రిమైనింగ్ ఈక్విటీలో పెట్టుకోవడమే లాంగ్ టర్మ్ రిలేటెడ్గా 7 years నేను టచ్ చేయను అనుకునే మనీ అనుకునే పెట్టుకోవడం అనేది ఒక బెటర్ థింగ్. ఇంకొక అడ్వైజ్ అడుగుతారు. సో ఇన్ కేస్ ఇఫ్ ఐమ్ ఎంప్లాయీ, కొత్తగా జాబ్ వచ్చింది నాకు, 30,000 rupees per month శాలరీ టేక్ హోమ్ వస్తుంది, చేతికి వస్తుంది నాకు 30,000. ఈ 30,000 నా చేతికి వస్తే నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి నా ఫైనాన్షియల్స్ని? అంటే అగైన్ ప్రొవైడెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంటే పెద్ద పెద్ద అప్పులు అలాంటి ఏ స్కీములు చేసి కూర్చోలేదు, ప్రశాంతంగానే ఉన్నా. ఇప్పుడు నా ఈ 30,000 ఎట్లా యూజ్ చేసుకోవాలి? అది సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్టీస్, చిట్టీలు, ఏదైనా. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు యంగ్స్టర్ హూస్ లైక్ దట్? ఓకే, సో 30,000 కాకుండా 33,000 తీసుకుందాం. ఓకే, 33. ఆ 3,000ని పక్కన పెడదాం. నువ్వు అడిగిన 30K చేద్దాం, బట్ ఆ 3,000 ఎందుకు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం ఎండ్లో. ఈజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ 33,000 తీసుకుందాం, 3,000 పక్కన పెడదాం, 30,000 గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్గా చాలా వరకు మనం రీల్స్ చూస్తూ ఉంటాం. మొబైల్ కొనడానికి ఒక ఫార్ములా, కారు కొనడానికి ఒక ఫార్ములా, ఇల్లు కొనడానికి ఒక ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని ఏంటంటే ఆ ఫార్ములాని డెవలప్ చేస్తున్న వ్యక్తో లేకపోతే చెప్తున్న వ్యక్తికో వాళ్ళకి బెటర్గా అనిపించుండొచ్చు, బట్ ఏది కూడా ఫైనాన్షియల్స్ ఒకటి బ్రాడ్గా అందరికీ ఒకటే అని మనం చెప్పలేం. ఇప్పుడు ఏదైతే నేను 30,000 రిలేటెడ్గా నేను మాట్లాడుతున్నానో ఇది నేను చాలా బ్రాడ్గా ఆలోచించి ఇది ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటుందే, కానీ అందరికీ ఫిట్ ఏదైతే కాదు. ఎందుకంటే ఒక మ్యారీడ్ పర్సన్కిను అన్మ్యారీడ్ పర్సన్కిను చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఒకరు పీజీలో ఉంటారు, పీజీలో ఉండి తన ఖర్చులు వేరు ఉంటాయి, బట్ అదే వైఫ్, చిల్డ్రన్, వాళ్ళ ఎడ్యుకేషన్, తన మీద పేరెంట్స్, ఎడ్యుకేషన్ లోన్, ఇతర లోన్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న అప్పులు ఇవన్నీ కడితే సేవింగ్స్ అనే మాట ఉండదు. నెక్స్ట్ 30కి 30 పోక ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది. మిస్టేక్ ఎక్కడ ఉందంటే మన వాళ్ళని ఇన్వెస్ట్ చేయకపోతే నువ్వు లైఫ్లో ఏదో అలా ఏం లేదు. ప్రశాంతతగా ఉండి అవన్నీ చూసుకుంటూ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ప్రయత్నించి స్లోగానే చేయడం తప్పలేదు. బట్ యూజువల్గా ఏంటంటే మనకు వస్తున్న మనీ 30,000 అనుకుంటే, నువ్వు అన్నట్టు అప్పులు అలా ఏం లేవనుకుంటే 50% ఏంటంటే ఇంక అది లేకపోతే మన ఇల్లు నడవదు. ఒకవేళ ఇప్పుడు పెళ్లి కాకుండా పెళ్ళి అయినా ఓవరాల్గా చూసుకున్నా మన శాలరీలో 50% అది లేకపోతే మన ఇల్లు నడవదు. బేసిక్ నీడ్స్, ఎసెన్షియల్స్, ఇక మస్ట్. అది నీడ్స్ని మనం సాటిస్ఫై చేసేసుకున్న తర్వాత ఏవేవైతే ఇంకా మనం తీసుకునే సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అవి లేకపోతే నడవదు అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. రీఛార్జ్ అది లేకపోతే నడవదు కదా. మనం ఫుడ్ గురించే కాదు, అన్నిటినీ ఒక స్ట్రక్చర్లో వేసుకొని అది మంత్లీ ఫిక్స్డ్ కాస్ట్. ఒక కంపెనీ నడవడానికి కూడా ఫిక్స్డ్ కాస్ట్లు కొన్ని ఉంటాయి, అవి లేకుండా అది జరగదు. మిగతావి ఓవర్ ద హెడ్ కాస్ట్లు ఉండాలా లేదా అనేది మన డెసిషన్లో ఉండొచ్చేమో, బట్ ఫిక్స్డ్ కాస్ట్లు కొన్ని ఉంటాయి. అట్లా మనం అంతా తీసేసిన తర్వాత మిగిలిన 50%లో వీలైనంత వరకు మనం మన వాంట్స్కి నెక్స్ట్ ఒక బైకో, కారో, ఒక వెకేషను ఆర్ ఏదైనా కొనాలనుకుంటున్నాం, వాటికి ఒక 20% పక్కన పెట్టేసి ఇంకొక 30% ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించాలి. జరగట్లేదు, 50%కి అవ్వట్లేదు, దాన్ని 60%కి తీసుకువెళ్ళి మొత్తానికి ఇదంతా ఎలా అయినా అడ్జస్ట్ చేసుకొని, మనకు అవ్వకపోతే ఇంకేం లాస్ట్కి రాదు కదా అది, బట్ ఇలా చూసుకోవాలి. ఒకవేళ అవ్వట్లేదంటే మన శాలరీని ఆ స్టేజ్కి తీసుకువెళ్ళాలి, ఏదో రకంగా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే చాలామందికి ఉండే ఒక చిన్న థాట్ ఏంటంటే ఇవాళ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లైఫ్ ఉండేది ఒకటే, నేను నా నెక్స్ట్ జనరేషన్స్కి నేను ఎందుకు ఇవ్వడం, వాడు పుట్టాక వాడు కష్టపడి సంపాదించుకుంటాడు కదా, నేను వాడి కోసం ఎందుకు వెనక్కి వెళ్ళాలి. మనం వేస్తున్నది వాళ్ళ కోసం కాదు, వెనక ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నామో అది మన టైంని మనం కొనుక్కుంటున్నాం. ఇవాళ మనకు వస్తున్న డబ్బులు మనం కానీ ఫ్యూచర్ మన టైంని కొనుక్కోలేకపోతే ఎంత టైం జాబ్ చేస్తాం, ఎంత టైం మనం ఒకరి దగ్గర వర్క్ చేయగలం. అండ్ మన డబ్బుల్ని ప్రాపర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ చేతిలో ఓడిపోతాం. ఓవర్ ద ఫ్యూచర్ ఇవాళ ఉన్న ఖర్చు రేపు ఉండదు, ఖచ్చితంగా అది ఖచ్చితంగా పెరుగుతుంది. జస్ట్ మనం మన డబ్బుల్ని మనమే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ శాలరీ ఫ్యూచర్లో వచ్చే ఖర్చుని ఖచ్చితంగా మీట్ చేయదు. సో ఈవెన్ మనమే ఫ్యూచర్లో ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలనుకుంటున్నా, ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ అనుకుంటున్నా, లేకపోతే మన పిల్లల రిలేటెడ్గా పెళ్ళి అనుకుంటున్నా, ఇల్లు అనుకుంటున్నా, ఏదైనా అబ్రాడ్ ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నా, వేటికైనా సరే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ముందు నుంచి చేయకపోతే ఏదైతే మనం మర్చిపోవాలి, నాకు అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను, ఫ్యూచర్లో సఫర్ అవుతాను, అదేనే యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను ఫ్యూచర్లో సఫర్ అవ్వను, ఫ్యూచర్లో నా ఫ్రీడమ్ నాకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలా మనం మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడ చేయాలి? ఇందాక మనం ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్ అన్నీ మాట్లాడుకున్నాం, కానీ ఈ 30% ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాల్సింది కూడా ఫిక్స్డ్ డిపాజిట్తోనే. ఎందుకంటే
ఈ 30% ఆఫ్ ద 30,000 మీన్స్ 9,000 రూపీస్ మనం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసి ఎప్పటి వరకు చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మన ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఏమైనా ఈఎంఐస్ ఉంటాయి అవి ఒక ఇయర్కి అయితే ఎంత అవుతుంది మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సపోజ్ ఎక్స్పెన్సెస్ మనకి మంత్లీ ఒక 15,000 అవుతున్నాయి, ఈఎంఐలు ఇంకొక 5,000 అవుతున్నాయి, 20,000 అవుతుంది. ఇది ఇయర్లీ చూస్తే 2,40,000 అవుతుంది. 2,40,000కి సంబంధించి మన ఫిక్స్డ్ డిపాజిట్లో ఈ 30% వెళ్ళి ఉండాలి. అది ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అంటే రేపొద్దున ఉంటున్న కంపెనీలో నిన్ను రాంగ్గా ట్రీట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారో, టాక్సిక్ కల్చరో నీకు నచ్చట్లేదు, ఇమీడియట్గా నువ్వు స్టెప్ బయటకు వేయాలంటే ఫ్యామిలీకి నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ప్లస్ ఈఎంఐస్ ఉన్నాయి. సో వీటి అన్నీ కూడా నీ కాళ్ళకు ఒక వెయిట్ కట్ కిందకి లాగేస్తుంటాయి. అవి బ్రేక్ చేయాలంటే మనకు ఒక పవర్ కావాలి, అది మనకు ఎమర్జెన్సీ ఫండ్ ఇస్తుంది. ఎప్పుడైతే 1 ఇయర్కి సంబంధించిన డబ్బులు మనం అలా ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టగలుగుతామో ఆటోమేటిక్గా మనం ఒక జంప్ వేయడానికి, ఒక చేయలేని ఇంకొకటి చేయడానికి మనకి శక్తి వస్తుంది. సో అది అక్కడితో అయిపోయింది మనకి. అండ్ ఏదైతే 3,000 పక్కన పెట్టమని చెప్పానో ఫస్ట్లో, ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఏంటంటే మనం దీన్ని చాలా నెగ్లెక్టెడ్గానే చూస్తాం. కానీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైఫ్లో మనకు ఒక పెయిన్ జరిగేంత వరకు అది జరుగుతుంది అని ఒక మినిట్ ఎవరైనా ముందు చెప్పినా మనం దాన్ని నమ్మం. ఏ పర్సన్కి ఏం జరుగుతున్నా ఒక మినిట్ ముందు నీకు అలా జరుగుతుంది అని అంటున్నా, ఏం భలే ఉన్నావు మాట్లాడుతున్నావు, అలా ఎందుకు అవుతుంది, నాకు ఎందుకు అట్లా మాట్లాడారు, మంచిది కాదు అంటారు. కానీ ఈ 3,000తో మనం ఏదైతే చేయబోతున్నామో అది ఆ పర్సన్కి, ఆ ఫ్యామిలీకి, ఎంటైర్ థింగ్కి చాలా ఇంపార్టెంట్. మనకి 2 థింగ్స్ ఉంటాయి లైఫ్లో, అవి చేసిన తర్వాత ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఆ 2 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ది హెల్త్ ఇన్సూరెన్స్, రెండోది టర్మ్ ఇన్సూరెన్స్. రెండు కొనడానికి నా దగ్గర డబ్బులు లేదనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ వదిలేసేయండి కావాలంటే. ఎందుకో చెప్తాను మీకు లాజిక్ అర్థమయ్యేటట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్గా తీసుకోవాలి. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నా దగ్గర డబ్బులు ఉంది, నేను హాస్పిటల్కి బిల్ కడతాను, నా బ్యాంక్లో ఉన్నాయనుకుందాం ఒక 50 లక్షలు ఉన్నాయి, నేను హాస్పిటల్లో బిల్ కడతాను, నాకేం అవసరం, నేను హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకు నెలలా కట్టాలి, నేను రిచ్ పర్సన్నే, నాకు ఎందుకు అవసరం అనుకుని కూడా చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఒక చిన్న లాజికల్గా ఆలోచిస్తే ఒక ఏరియాలోకి వెళ్తున్నాం, ఆ ఏరియాలోకి వెళ్తే 10,000 రూపీస్ ఫైన్ పడుతుందని మనకు తెలుసు. ఫైన్ వేస్తారు మనం వెళ్తే ఆ ఏరియాలోకి. అలా ఫైన్ పడకూడదంటే ఒక 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. జస్ట్ బికాస్ మన దగ్గర డబ్బులు ఉందని ముందుకు వెళ్ళి 10,000 ఫైన్ కడతామా? ఆ 100 రూపీస్ టికెట్ తీసుకువెళ్ళి ఆ ఫైన్ నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామా? డబ్బులు ఉంది మన దగ్గర, 10,000 కాదు 1 lakh, స్టిల్ ఆ 10,000 ఫైన్ మనం కట్టడానికి ఎందుకు లాజికల్గా ముందుకు వెళ్ళాలి? సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మీరు వినే ఉంటారు. తన మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. సమ్ 1,000 crores అబౌవ్ ఉంది తన నెట్వర్త్, 1,200 crores అరౌండ్. తను ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 35 lakhs సంథింగ్ తన హాస్పిటల్ బిల్ అయింది. సో తనకి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు వరకు మీరు ఇలా హాస్పిటలైజ్ అవుతారు, 30 lakhs బిల్ వస్తుందంటే తను నమ్ముతారా? ఆ 1,200 crores ఎంత వడ్డీ జనరేట్ అవుతుంటుంది, దాంతోనే కట్టేసేయచ్చు. తను అబ్రాడ్ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఫ్రీగా, ఫ్రీ ఇన్ ద సెన్స్ తనకు సంబంధించిన మనీతో ఈజీగా. బట్ స్టిల్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు? ఎందుకంటే తనకి తెలుసు ఇది ఒక హ్యూమన్ బాడీ, వేర్ అండ్ టైర్ అవుతుంది, విత్ ఏజ్ అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ రోజు నేను 30 బాగానే ఉంటాను, 40, 50, 60 ఒక పాయింట్ ఖచ్చితంగా హాస్పిటల్ ఎక్కుతాను. ఆ రోజు ఎంత ఉంది ఎక్స్పెన్స్ హాస్పిటల్ది? ఇక్కడ నుంచి 20 years బ్యాక్ మీ ఫాదర్ని, మదర్ని, వాళ్ళకి ముందున్న జనరేషన్స్ని అడగండి ఎంత హాస్పిటల్ బిల్ అయ్యేదని. దాని నుంచి ఇప్పటికీ మల్టిపుల్ టైమ్స్ పెరిగింది. ఎందుకంటే మన ఇండియాలో 14% మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే 5 lakhs ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది అనుకుంటే అదే 14%తో చూస్తే నెక్స్ట్ 10 yearsకి అది 18 lakhs అవుతుంది. అదే నెక్స్ట్ ఇంకొక 10 yearsకి 68 lakhs అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ థింగ్ని కానీ మనం ప్రాపర్గా ముందుగానే ఈ హెల్త్ ఇన్సూరెన్స్తో ప్లాన్ చేయకపోయింటే రెండున్నాయి మనకు ఆప్షన్స్. ఎయిదర్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ఏదైతే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ప్రాపర్గా సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళడమైనా, లేకపోతే కంప్లీట్గా దాంతో సఫర్ అవ్వడమైనా. మనం మన ఇంట్లో వల్ల దాంతో సఫర్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్గా ఉండాలి. ఈ రోజు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపించి ఇంకొక రోజు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగినా మీకు అనిపించి కూడా తీసుకోలేకపోవడం అనేది అది ఇంకా బాధ పెడుతుంది మనకి. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ 91 days నిండిన బేబీ దగ్గర నుంచి ఇస్తారు. 3 months నిండిన బేబీ దగ్గర నుంచి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మీరు బయట ఏజెంట్స్ దగ్గర తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే రేపు పొద్దున మీకు ప్రాబ్లం వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి అగెనిస్ట్గా పోరాడగలడు. సో ఎదురు ఆన్లైన్లో తీసుకోవాలి, ఏజెంట్స్ దగ్గర తీసుకోవాలి.
సో నేను పర్సనల్గా ఆన్లైన్లో తీసుకున్నాను, బికాస్ అక్కడ కూడా నాకు ఏదైతే సో ఏదైనా ఉంటున్నా నాకు ఆన్లైన్లో నెంబర్ ఉంది, నేను కస్టమర్ కేర్ మనకంటూ ఒక ఎగ్జిక్యూటివ్ని పెట్టుంటారు, వాళ్ళు దానికి ఏమైనా కావాలన్నా సార్ట్అవుట్ చేస్తారు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ప్రతి ఫ్యామిలీకి ఉండాలి. లేదంటే ఖచ్చితంగా అది ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి అర్థమయ్యే పాయింట్కి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వవు. బాగున్నప్పుడు ఎందుకు తీసుకోవాలి, లేట్గా తీసుకోవచ్చు కదా అనుకుంటారు. లేట్గా తీసుకుందా అంటే వాడు ఇవ్వడు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నాను కదా, అవసరం లేదు అన్నాను కదా. ఈ రెండిట్లో ఒకటే తీసుకోవాలంటే హెల్తే తీసుకోవాలి. రైట్. టర్మ్ నాకు అవసరం లేదు అని ఎవరు అనుకోవచ్చు అంటే ఎవరైతే ఫుల్ రిచ్ ఉంటారో, బాగా డబ్బులు ఉంది, నాకేం జరిగినా నా ఫ్యామిలీకి కోట్ల ఆస్తుంది, స్థిరాస్తులు కాదు, మళ్ళీ ధనవంతుడు వేరు ఆస్తిపరుడు వేరు. ఆస్తులు ఎన్నో ఉంటాయి వెనక, బట్ ఆ రోజుకి తినడానికి లేని ఫ్యామిలీస్ కూడా బోల్డ్ ఉండి ఉంటాయి. ఆస్తులు ఉన్నాయి అనుకోవడం వేరు, దానికోసం అది అమ్మరు. అది రాదు దీనికి. మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి మన దగ్గర లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ బేసిక్ లైఫ్ స్టైల్ కూడా మనీ లేకుండా ఆస్తులు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఆస్తులు కాదు, ఇన్కమ్ జనరేట్ చేయగలిగి రెంటల్గా కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగే ఆస్తులుండి ఆ పర్సన్కి ఏదైనా సరే ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది, ఈ లైఫ్ స్టైలే నెక్స్ట్ 20-30 years ఉండగలుగుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. బట్ లేదు అనుకొని ఆ పర్సన్ మీద ఆ ఫ్యామిలీ డిపెండ్ అవుతూ లోన్స్ ఉంటే ఆ లోన్స్ కానీ, నెక్స్ట్ రాబోతున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అవ్వచ్చు, ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్ అండ్ చిల్డ్రన్ డిపెండ్ అవ్వచ్చు, వాళ్ళు తీసుకున్న హోమ్ లోన్ అవ్వచ్చు, ఇతర లోన్స్ అవ్వచ్చు, వేటిలైనా సరే సర్వీస్ చేయడానికి ఆ పర్సన్ ఉంటే ఏందైతే చేస్తుంటాడో టర్మ్ ఇన్సూరెన్స్ అదే చేస్తుంది. రైట్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్ ఉంటున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ 20 years పాటు తన ఇన్కమ్కి సెక్యూరిటీ. అందుకే ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారంటే మనకి యాన్యువల్గా ఎంత వస్తుందో మల్టిప్లైడ్ బై 20 or 25 మాక్సిమం. అంటే నీ నెక్స్ట్ 25 years నేను సెక్యూర్ చేస్తాను అంతే. దానికి నాకు మధ్యలో ఏమైనా కూడా మొత్తం ఆ డబ్బులు ఇచ్చేస్తాను. రైట్. లంప్ సమ్ అమౌంట్ వచ్చేస్తుంది. దాని మీద రూపాయి ట్యాక్స్ ఉండదు. 1,30,00,000 1,40,00,000 సంపాదిస్తే ఆఫ్టర్ ట్యాక్స్ మనకి ₹1,00,00,000 దగ్గరగా మిగులుతుంది. కానీ వీడు డైరెక్ట్గా కోర్టు వేస్తున్నాడు అంటేనే దాని అర్థం వితౌట్ ట్యాక్స్ అంటే అదే మనకి చాలా ఎక్కువ. అవునవును. అది మనకి ట్యాక్స్ ఉండదు. సో ప్రతి ఒక్కరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు చాలా రిస్క్ చేస్తున్నట్టు టైంతో. అబ్సల్యూట్లీ. టైంతో మనం ఎప్పుడూ రిస్క్ చేయలేం, ప్లే చేయలేం. బేసిక్గా అల్టిమేట్గా మనం ఓడిపోతున్నాం అని అర్థమైన రోజు వెనక్కి తిరిగి అడిగినా సరే ఏ కంపెనీ కూడా మనకి పాలసీ ఇవ్వదు. ట్రూ. అండ్ అంటే ఒక చిన్న పాయింట్, ఒక 3-4 years బ్యాక్ నుంచి నేను ఎప్పుడైతే కొంచెం స్టెబిలిటీ ఇన్ మై ఎర్నింగ్స్ కానీ కెరియర్ కానీ చూడడం స్టార్ట్ చేసినప్పుడు, దో ఐఎమ్ ఫ్రమ్ అ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, నేను నామోషి ఫీల్ అవ్వలే. ఐ యూస్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైసెస్ ఇచ్చేవాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళని సిగ్గుపడకండి. ఫస్ట్ థింగ్, ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నా పక్కకు పెట్టి ఫస్ట్ కనుక్కోండి. ఎవరన్నా కనుక్కుంటే తప్ప మనకు తెలియదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగుతారు, ఇన్సూరెన్స్ ఉందా? ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది అనుకున్నాం అనుకో, టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇచ్చినది. ఇన్ఫాక్ట్ ఒక 2 అడ్వైజెస్ తర్వాత నా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా మార్చుకున్నాను, షిఫ్ట్ చేసుకున్నాను. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒకసారి ఒక దగ్గర ఇబ్బంది అయిందని ఇంకొక దాన్ని కూడా తీసుకున్నాను. అప్పటికి చెప్పిన వాళ్ళు అంటే ఎవరో ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటగట్టారు నాకు. తర్వాత మార్చుకున్న తర్వాత తెలుసుకొని. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు దీస్ ఆర్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఫైనాన్స్ అడ్వైజర్ కీప్స్ ఆస్కింగ్ అబౌట్ దిస్. అంటే దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని లాస్ట్ 1 year నుంచి ఐ బీన్ డూయింగ్ పాడ్కాస్ట్ అబౌట్ దాట్ ఆర్ రీల్స్ కానీ ఏమైనా చేస్తున్నా. అండ్ ఇప్పుడు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎనీవన్ ఇన్ యువర్ సర్కిల్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్ విత్ సెలెక్టింగ్ ఎ గుడ్ వాట్ ప్లాన్ తీసుకోండి. లేదా కింద ఐ విల్ ట్రై టు షేర్ ఫ్యూ లింక్స్ డిస్క్రిప్షన్లో కానీ అక్కడిక్కడ. బట్ డోంట్ మిస్ ఇట్. డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఫ్యామిలీలో లేదు అనుకుంటే ఎవరికైనా, ఎవ్రీవన్ ఆర్ అడ్వకేటింగ్ టువర్డ్స్ టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఖచ్చితంగా గివ్ ఇట్ ఎ థాట్. మస్ట్. కానీ అదే చాలా మంది చూస్తున్న వాళ్ళకి కూడా ఎలా అనిపిస్తుంది అంటే చాలా దగ్గరలో వినుంటారు, ఇప్పటికీ స్కిప్ చేస్తుంటారు, ఇది కూడా స్కిప్ చేయాలనే ప్రయత్నిస్తుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఇది స్కిప్ చేయకుండా కొంచెం వెనక్కి వచ్చి తగ్గి అది తీసుకోవడం వల్ల మన కోసం కాదు ఇది మనం చేస్తున్నది, ఫ్యామిలీ కోసమే. మనం వాళ్ళ కోసం స్థలాలు కొనడం, ఇల్లులు కొనడం, లేకపోతే వాళ్ళకి బంగారం కొనడం, ఇంకేదో చేయాలని ప్రయత్నిస్తుండడం, అవి ఏవి కూడా మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో రావు మన దగ్గరికి. అవి అక్కడే ఆగిపోతాయి, అవి అసలు రావు ముందుకి. ఆ రియల్ సిచ్యువేషన్లో హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు 20-30 lakhs కావాలన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అది లేదు, ఎవరిని అడగాలి, అడుగుతూ ఆ కాల్స్ చేయడంలో ఉన్నంత పెయిన్ ఇంకెక్కడ ఉండదు. నాకు ఎందుకు వస్తుంది అలా, బాగానే ఉన్నాం కదా అంటే అదే కోరుకుందాం అందరం కూడా, అలా జరగకూడదని. కానీ మనం ఏం గాడ్స్ కాదు కదా, బాడీ మంది, హ్యూమన్ బాడీ. ఇది ఒక పాయింట్కి వెళ్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని జస్ట్ గూగుల్ చేయండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా జస్ట్ గూగుల్ చేయండి. స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం మన పేరెంట్స్ కోసమో లేకపోతే వైఫ్ అండ్ చిల్డ్రన్ కోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా సెకండరీ అయిపోయింది. మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంటే 12-13% స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవ్వాలనుకోవడం
లాజిక్ లేదు కదా ఇప్పుడు. రైట్. సో ఖచ్చితంగా తను అంటున్నట్టు ఒకసారి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటున్న లింక్స్ని చెక్ చేసి ఇప్పటికీ తీసుకోకపోతుంటే మాత్రం ఒక మంచి టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి. అసలు తీసుకోవడమా లేదా కాదు, అసలు మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయండి ఫస్ట్. అండ్ గైస్ డోంట్ టేక్ మనీ ఈజీ. మనీ అస్సలు ఈజీ మనీ రావడం చాలా కష్టం. ఫస్ట్ వస్తుందని చెప్పి ఒక ట్రాప్లో పడడం చాలా కష్టం, చాలా తప్పు. ఇన్ఫాక్ట్ నేను ఒక దీని గురించి డిస్కస్ చేసేటప్పుడే ఐ రెడ్ అన్ ఆర్టికల్. తెలుగు స్టేట్లో నుంచి అనుకుంటా అబ్బాయి, సమ్వేర్ అరౌండ్ 22-23 years ఉన్నాడు అబ్బాయి. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. 48 lakhs rupees సంథింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. మనోడు ఏంటంటే ఈ 48 లక్షలు పెద్ద అవసరం పడితే మనకి, అంటే అంత హెల్ప్ చేయవు కదా 10-20 ఏళ్ళకి. నేను పని చేస్తా, దీని నుంచి ట్రేడింగ్ చేసేసి దాని నుంచి వచ్చే ఒక 1.5-2 crores చేస్తా. ఆ 2 crores నేను ప్రశాంతంగా బతుకుతా అనుకుని వాడు తీసుకెళ్ళి ఒక 40 లక్షలు పోగొట్టుకున్న దానిలో 8 లక్షలు మిగిలిపోయినాయి. లాస్ట్ కూడా మర్చిపోయాడు. అంటే సరే మంచి చేద్దామని ఆలోచన ఉండొచ్చు, లేకపోతే ఆశ ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అంటే వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని ఒక్కసారి ఆగి ఆలోచించే టైం కూడా ఇస్తలేదు కదా ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ. ఆలోచించండి, ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇట్స్ డెఫినెట్లీ వెరీ పెయిన్ఫుల్. చదివినప్పుడు కొంచెం కళ్ళని నీళ్ళు వచ్చేసినాయి ఎవరు సరే ఏంద్రా బాబు ఇది. బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో మనకి మోస్ట్లీ ఫస్ట్ రావాల్సింది రిటర్న్ కంటే కూడా రిస్క్. ఏదైనా ఒక దాంట్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే దాని మీద రిస్క్ గురించి కంప్లీట్ మనకు ఐడియా ఉండాలి. ట్రూ. అండ్ ఏదైతే ఇలా బల్క్ అమౌంట్ ఫ్యామిలీకి వెళ్తుందని అనిపిస్తుందో ఖచ్చితంగా వేస్తున్న వ్యక్తి కూడా డబ్బులు వచ్చినప్పుడు దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకొని యాన్యుటీ స్కీమ్స్ అన్నాను కదా, ఆ వడ్డీయో ఆ అసలుతో పాటు కొంత డబ్బులు నెల నెల ఎంత కావాలో అంత చెప్తే మనకు యాన్యుటీ స్కీమ్స్తో మనకి ఫస్ట్ టైం ఐ హర్డ్ అబౌట్ ఇట్. యాన్యుటీ స్కీమ్స్ అనేది బ్యాక్ వస్తుంది. అంటే రిస్కే నాకు వద్దు, నెల నెల ఇన్కమ్ కావాలి. ఎస్డబ్ల్యూపీ మనం స్టాక్ మార్కెట్లో చేస్తాం మంత్లీ ఇన్కమ్ కోసం. అది డిఫరెంట్ సినారో, దానికి చాలా సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాలి. బట్ ఈ యాన్యుటీ స్కీమ్ మనం బ్యాంక్స్లో చేస్తాం, వడ్డీ వస్తుంది, ఇంకా ఆ వడ్డీకి సరిపోవట్లేదు ఆ రిటర్న్ అంటే మనం అసలు కూడా కొంత తీసుకుంటూ వెళ్తాం. ఐ హోప్ పీపుల్ విల్ చేంజ్ దిస్. అండ్ ఇప్పుడు మీరు కూడా జనరల్గా యూ కీప్ గెటింగ్ మెసేజెస్ కానీ కమెంట్స్ కానీ మెయిల్స్ కానీ వస్తూ ఉంటాయి కదా. సో ఈ లాసెస్ ఇన్కర్ చేసుకొని తెలుసో తెలియకో మీరు కూడా చాలాసార్లు చెప్తారు కదా పేపర్ ట్రేడింగ్ చేయకుండా దిగొద్దు అని చెప్పి మీరు వీడియోస్లో చెప్తా ఉంటారు. బట్ అక్కడ కూడా నాకు ఒక చిన్న డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ అంటే జనరల్గా సిమ్యులేషన్ టూల్స్, అంటే సిమిలర్ టూల్స్ లాంటివి ఏదో ఉంటాయి, లేకపోతే మనం ప్రిపరేషన్ లాగా. సో అక్కడ వాడికి ₹1,00,000 లాస్ పోయినా పెద్ద డైరెక్ట్ తలగకపోవచ్చు, వాడికి కవర్ చేసేసుకోవచ్చు, లేదా ధైర్యం రావచ్చు కదా అని దిగిపోతాడేమో అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బట్ పుట్టింగ్ దట్ అ సైడ్, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు జనరల్గా మెసేజెస్ వస్తూ ఉంటాయి, కమెంట్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి మెంటాలిటీస్లో ఉంటారు బ్రో? ఇట్లా ఈ అంటే తొందరపడి పెట్టేయడము, వాడికి తెలుసు లాస్ట్లో ఉండడం, ఇంకా గుంజేయచ్చు అని చెప్పి నమ్మకం వస్తుంది, ఇంకో దగ్గర నుంచి తెచ్చి పెడతాడు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఒక్కసారి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ ఆల్సో. బేసిక్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు జనరల్గా ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాల్సింది ఎప్పుడంటే ఇనిషియల్గా ఏది మనం రాంగ్ చేయకుండా బెస్ట్గా ఉంటున్నప్పుడు నా క్యాపిటల్ ఇది, నేను ఏం చేయగలను, నా రిస్క్ ఇంతవరకు నేను పోతే నేను ఇది, అది ప్రాపర్గా మనం ప్లాన్ చేసి ముందుకు వెళ్ళడం. కానీ జనరల్ ప్రాస్పెక్ట్ ఎలా అయిపోతుందంటే ట్రేడింగ్లో వచ్చే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు అంతమంది మనకు ఫెయిల్ అవుతుంటారు, ఎందుకు ఇలా ఉంటుందంటే మన సైకాలజీయే మనకు అగెనెస్ట్గా ప్లే చేస్తుంది. ఎవరు మనల్ని ఇంపాక్ట్ చేయరు, మన సైకాలజీయే మనకు అగెనెస్ట్గా ప్లే చేస్తుంది. సపోజ్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను, లాస్ అయ్యాను. యూజువల్గా మనం ఏదైనా చేసి డబ్బులు పోయామంటే దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలనుకుంటాం. ట్రూ, ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలనుకుంటాం. సో నేను చాలాసార్లు వీడియోస్లో ఏమని చెప్పుంటానంటే స్టాక్ మార్కెట్ను ఒక ఓషన్తో ట్రీట్ చేసి ఉంటాను. ఒకవేళ మనం ఓషన్లో వెళ్తూ మన రింగు ఓషన్లో పడిపోతే కిందకి వెళ్ళిపోయిందని మనకు తెలిసినా ఎలా అయినా దూకి ఆ రింగు తీసుకోవాలని మనం ప్రయత్నించడం ఎంత అమాయకత్వం అవుతుందో, స్టాక్ మార్కెట్లో కూడా నాకు ఒక 100 పోయిందని అర్థమైనప్పుడు అసలు ఆ 100 ఎందుకు పోయిందో అర్థం కాకుండా, అసలు ఆ 100 పోయిందానికి నేనేం చేశానో తెలుసుకోకుండా ఆ 100ని మళ్ళీ రికవర్ చేయడానికి ఇంకొక 500, మళ్ళీ 500 + 100 600 రికవర్ చేయడానికి ఇంకొక 500, ఇంకొక 1000, ఇంకొక 500 చూస్తే మన వెనక ఏముండదు. ఈ ప్రాసెస్లో మనం కోల్పోవడమే కాదు, మన ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ని, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని కూడా మనం థ్రెట్లో పెట్టుంటాం. యూజువల్గా యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్ ఎవరైనా ట్రేడింగ్ని అపోజ్ చేస్తారు, దాంట్లో మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. యాజ్ ఎ ట్రేడింగ్ ఛానల్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొత్తగా ఎవరైనా ట్రేడింగ్లోకి రావాలనుకుంటే రాకండి. ఎందుకంటే మేము పర్సనల్గా మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పింది, స్టార్టింగ్ ఆఫ్ అవర్ ట్రేడింగ్ జర్నీ 4-5 years పాటు మేము కంటిన్యూస్గా లాసెస్లో ఉన్నాం. కంటిన్యూస్గా లాసెస్, మాకు అర్థమయ్యేది కాదు అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు పోతుందని. సో ఎప్పుడైతే మాకు అది అర్థమైందో, దాని తర్వాత ఎప్పుడైతే కొంచెం మనీ రావడం స్టార్ట్ అయిందో, అప్పటికి కూడా మాకు అర్థమైంది ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రాఫిటబుల్ అయిపోవడానికి అక్కడ ఏం మాస్టర్ ఫార్ములా ఉండదు. ఆ మాస్టర్ ఫార్ములానే మన సైకాలజీ.
అంటే లాస్ని ఎంత చిన్నదిగా పెట్టుకుంటే అంత చిన్నదిగా పెట్టుకొని ప్రాఫిట్ని దీనికంటే ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటే ఇదే ఇంతకు మించి ఇంకోటే లేదు. స్ట్రాటజీ, ఎంట్రీ, ఎగ్జిట్, మిగతా అన్ని ఎగ్జిక్యూషన్స్ అన్నీ కూడా 100%లో 20%. మన సైకాలజీ, మన వే ఆఫ్ ట్రీటింగ్, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనీని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనేది రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ అంతా వెళ్తుంది. ఎవరో స్ట్రాటజీ చెప్తున్నారు, ఎవరో పెయిట్, అవి కాదు. మనం లాస్ అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అది మాత్రమే ట్రేడింగ్లో ఇంపార్టెంట్గా మనం చూడాలి. రైట్. స్టిల్ ఈ పాయింట్ కూడా ఎప్పుడైనా లాస్ అయినప్పుడు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఈ ట్రేడ్ని ఇంకొక ట్రేడ్తో రికవర్ చేసేయగలుగుతాం నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో వచ్చిన ప్రాఫిట్స్ ఏదో మిస్ అయిపోతున్నాం అని ఉంటుంది. బట్ అక్కడ ఆగకపోతే మనకి రిజల్ట్ అర్థమవుతున్నప్పుడు ఆగుతాం. బట్ తెలియని వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఆల్సో కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ఛానల్ పేరే డే ట్రేడర్. సో డే ట్రేడర్ అనే ఒక పేరులోనే ట్రేడింగ్ రైట్ ఉంది. ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ సా దట్ వీడియో. ట్రేడింగ్ ఆపుతున్నాము అంటే హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ ఫర్ యూ? అంటే డెఫినెట్లీ వెన్ ఐ థాట్ ఆఫ్ గెటింగ్ యూ హియర్ న్యాచురల్లీ ట్రేడింగ్ గురించి అడుగుదాం అనుకుంటాను. కానీ ప్రెసెంట్ మీరు ట్రేడింగ్ చేయట్లేదు, మేము ఆపేసాం, మీరు కూడా ఆపేయండి, జాగ్రత్తగా పడండి అని చెప్పినప్పుడు అరే వాట్ హ్యాపెండ్? అసలు ఆ సిచ్యువేషన్ మీకు ఎలా ఉండింది మెంటలీ, ఫిజికలీ, మీ హెల్త్ పరంగా అన్నా మీరు హౌ వాజ్ ఇట్? సో అసలు ఈ డే ట్రేడర్ తెలుగు ఏదైతే స్టార్ట్ మేము చేసామో, చేసిన తర్వాత ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ మేము అన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాం, లాసెస్ని చూసాం, చాలా సఫర్ అయ్యాం. ఎంత అంటే మా మదర్కి ఏదైతే శాలరీ వచ్చేదో బేసిక్ ఖర్చులకు పోను, మేము ఎక్స్ట్రా ఏమీ ఖర్చు పెట్టుకోకుండా రెస్ట్ అంతా కూడా పెడుతూ ప్రతి ట్రేడ్ని అనాలిసిస్ చేస్తూ చాలా దాని రిలేటెడ్గా అనాలిసిస్ చేసుకుంటూ సఫర్ అవుతూ స్ట్రగుల్ అవుతూ అదంతా చూసుకొని ఎప్పుడైతే మాకు ఒకటి అర్థమైందో ఆప్షన్ బయింగ్ కాదు, సెల్లింగ్లో మనకి ఎడ్జ్ ఉంది, సెల్లింగ్లో కూడా ఇలా చేసుకుంటే మనకి ఎడ్జ్ ఉందని తెలిసిందో, ఎప్పుడైతే ఛానల్లో చెప్పడం స్టార్ట్ చేసామో దాని రిలేటెడ్గా ట్రేడింగ్ చేయాలనుకుంటున్న కొత్త వాళ్ళకి కాదు, ఆల్రెడీ చేస్తూ నష్టపోతున్న వాళ్ళు మీరు ఇవి చేయడం మానేసేయండి, ఈ మిస్టేక్స్ చేయొద్దు, క్యాపిటల్ని ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే పేపర్ ట్రేడ్ చేయండి, మీకు మీరు ప్రాఫిటబుల్ అని ప్రూవ్ అయ్యాక, లేకపోతే నేను ఏదైనా చెప్తున్నది కూడా పేపర్ ట్రేడ్ చేసి అది రైట్ అనిపిస్తే తర్వాత కావాలంటే మీరు మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేసినా తక్కువ క్యాపిటల్తో స్టార్ట్ చేయండి, పోతుంది అనిపిస్తే మళ్ళీ బ్యాక్. ఇవన్నీ చెప్పుకున్నా సరే ఏదైతే మేము ప్రాఫిటబుల్గా ఉన్నాం, ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది, ఆప్షన్ బయింగ్ ఎక్కువ చేసి మన వాళ్ళు నష్టపోతున్నారు. ఆప్షన్ బయింగ్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమవుతుందంటే వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకొని క్యాపిటల్ తక్కువ, రిస్క్ ఎక్కువ, ప్రాబబిలిటీ ఆఫ్ ఎరోడింగ్ ఎంటైర్ క్యాపిటల్ చాలా ఎక్కువ అనమాట. కానీ ఆప్షన్ సెల్లింగ్ డిఫరెంట్, మనం అక్కడ ప్రతిదీ పర్సంటేజ్ చూస్తాం కాబట్టి అది మన వాళ్ళకి నమ్మాలంటే అది ఎక్కువ క్యాపిటల్ ఉండేది వాళ్ళకి తెలియదు, దాంట్లో ప్రాఫిటబుల్గా ఉన్నారని తెలిస్తేనే కదా ఆప్షన్ సెల్లింగ్ ఒకటి ఉందని చూస్తారని. మేము ఇలా చేసి ఇలా ప్రాఫిటబుల్గా ఉంది, మీరు ఇది ఒకసారి చూడండి, పేపర్ ట్రేడ్ చేయండి అని చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 1-2 ఇయర్స్ ఇది చాలా బాగా మాకు మార్కెట్లో బెస్ట్ రిజల్ట్స్ని ఇచ్చింది. ఇస్తున్న ప్రతిసారి మేము చెప్పాం మంచిగానే రిజల్ట్స్ ఉండి, అది ఎలా అంటే సిగ్నల్ ఓకే బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మాకు ప్రాపర్గా దాంట్లో నుంచి ఈ రీసెంట్గా సెబీ రూల్స్ చేంజ్ చేయడం కారణంగా మాకు ఎప్పుడైతే దాంట్లో మాకు పర్సనల్గా ఇంపాక్ట్ పడిందో ఇన్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేసాం. బట్ ఎప్పుడైతే సీరియస్ ఇంపాక్ట్ మాకు ఇది ఎగ్జిక్యూషన్స్కి కొంత దూరంగా ఉంటుంది, స్పైక్స్ అంటారు, ఆ స్పైక్స్ రావడం కారణంగా మనం పెట్టిన స్టాప్ లాస్ కూడా స్కిప్ అయిపోయి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ట్రిగ్గర్ అయినప్పుడు అవుట్ అంటే మనం కంట్రోల్ చేయలేనిది మన చేతుల్లో నుంచి చేస్తున్నాం. ఇది మన వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ప్రెజెంట్ కండిషన్స్ బాగాలేవు, దీని రిలేటెడ్గా మేము కొంత పక్కకు వెళ్తున్నాం, మీరు కూడా ఎవరైనా ఉంటున్నా రాంగ్ ఏం కాదు, ఒకవేళ ఎవరైనా తీసుకోవాలన్న డెసిషన్ తీసుకోవచ్చు అని బయటకు వచ్చి చెప్పడం జరిగింది. చెప్పాక దాని రిలేటెడ్గా చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. సో బట్ మాకు ప్రశాంతత, మేము నష్టపోయినప్పుడు అట్లీస్ట్ బయటకు వచ్చి చెప్పారు కదా ఇంత లాస్లో ఉంది, సిచ్యువేషన్ బాగాలేదు, మేము ఆపుదాం అనుకుంటున్నాము, మీరు చేయకండి అనేది. డెఫినెట్లీ ఐ అడ్మైర్ ఫర్ దట్. ఏదన్నా ఇప్పుడు వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని మనం ఏమనుకుంటాం అదే తెలిస్తే సరిపోతుంది, నిజం కాదు అనుకుంటే మనకి ప్రశాంతంగా నిద్ర దానివల్ల అవ్వదు. సో అది వాళ్ళకి చెప్పేశాక ఇక మేము కూడా దాని నుంచి కొంచెం పక్కకు వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ రిలేటెడ్గా దాన్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు. బట్ మా పర్సనల్ ఒపీనియన్, నాది కానీ మా అన్నది కానీ, ఎప్పుడు కూడా ఎవరైనా మా దగ్గరికి మన సబ్స్క్రైబర్ ఎవరైనా సరే మెయిల్ పెడితే అన్న నేను ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చెప్తారు? చెయ్యొద్దు. నేను ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నాను, నేను మీరు చెయ్యొద్దు అన్నా లేదన్నా చేస్తాను, అప్పుడు ఈ తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులు మీరు చేయకండి. మీరు నిజంగా అలా అనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ఈ రూల్స్తో చేసి చూడండి, పేపర్ ట్రేడ్. సో వాడు పేపర్ ట్రేడ్లోనే ఫెయిల్ అవుతున్నాడు అని తెలిస్తే, నిజంగానే ఫెయిల్యూర్స్ ఎక్కువ అవి పేపర్ ట్రేడ్లోనే వాడు ఫెయిల్యూర్ అని తెలిస్తే వాడు డబ్బులు పెట్టాడు కదా.
వాడికి ఆ ట్రిగ్గర్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను వెళ్తే నాకు డబ్బులు వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసి నేను డబ్బులు సంపాదించేయగలను అని వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టే వాడు డబ్బులు పెట్టేయగలుగుతున్నాడు. వాడు ఒక్కసారి నాకేం తెలుసు, ఈరోజు ఇక్కడ కొన్నాను, ఇక్కడ అమ్మాను, ఒకవేళ మీరు అన్నట్టు వెబ్సైట్స్లో కానీ పేపర్లోనే నిజంగా నోట్ చేసిన వాడికి అర్థమైతే డెఫినెట్లీ వాడు నిజంగా డబ్బులతో ముందుకు వెళ్ళడు కదా. ఒక్కడిని నిజంగా మనం ఆపాలనుకుంటే వాడికి అర్థమయ్యేలా చేయాలి, కానీ నువ్వు ఆగు ఆగు అంటే కూడా మన ముందు చేయడు. నేను ట్రేడింగ్ వేస్ట్ అంటే మీరు వద్దంటే ఏదైతే ట్రేడింగ్ రిలేటెడ్గా ఇంకొకటి అంటున్న ఛానల్స్కే వెళ్తారు. ఇదివి చేయకండి, మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి ఫస్ట్ పేపర్లో, డబ్బులు పెట్టకుండా. నిజంగా మీకు అంత టాలెంట్ ఉంటే అక్కడ అయితే దెన్ అప్పుడు కావాలంటే స్లోగా మార్కెట్లోకి వెళ్ళొచ్చు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ పేపర్ ట్రేడింగ్ దగ్గర ఆగిపోవాలి, ఇది మా ఇంటెన్షన్ యాక్చువల్లీ. బట్ మా రిలేటెడ్గానే ఇంకా అలా అయ్యేసరికి రియల్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని కూడా అలర్ట్ చేయాలి కదా. సీరియస్ డబ్బులు పెట్టి పేపర్ ట్రేడింగ్లో ప్రూవ్ అయ్యి డబ్బులు వస్తూ రీసెంట్గా ఏమైనా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా క్లియారిటీ ఉండాలి. రీసెంట్గా రూల్స్ మారాయి, సిస్టంలో థింగ్స్ మారింది, దీని రిలేటెడ్గా మేము వర్కౌట్ చేస్తున్నాం. మీకు కూడా అలా పాసిబిలిటీస్ వీక్గా ఉంటే పక్కకు వచ్చేసేయండి. ఇది చెప్పాలని ప్రయత్నం. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ ఎంత పోగొట్టుకున్నారు? అది నెంబర్ కొంచెం డిఫరెంటే ఉంటుంది, కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 to 20% ఆఫ్ ద క్యాపిటల్, కొంచెం పెద్దదే. ఫ్రీక్ ట్రేడ్స్ అంటారు. సో సెన్సెక్స్ రిలేటెడ్గా అంటే ఈ స్పైక్స్ అన్నారు కదా, సింగిల్ డే స్పైక్ వల్ల కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఆ స్పైక్సే మొత్తం డ్యామేజ్ చేశాయి. మనం మనం ఇన్ని ఇయర్స్లో మనం ఒకటి డెవలప్ చేసుకుంటాం, ఒక సిస్టమ్ డెవలప్ చేసుకుంటాం. ఇలా జరిగినా మనకి ఇంత అగెనెస్ట్గా వెళ్ళినా మనం ఇది చేసి మళ్ళీ దాంట్లోంచి బ్యాక్ అయ్యి ఉండొచ్చు. ఏదైతే మనం అనుకుంటామో వాటన్నిటికీ అగెనెస్ట్గా మార్కెట్లో జరుగుతున్న కొన్ని కొత్త రూల్స్ కారణంగా వచ్చిన థింగ్స్తో అవి మేము అర్థం చేసుకునే లోపే ఆ డ్యామేజ్ మాకు ఇంపాక్ట్ అయింది. సో మాకు ఏదైతే నేను గతం వీడియోస్లో కూడా చెప్తూ వచ్చుంటాను, లాస్ వస్తే ఆగండి. ఇప్పుడు నేనే చేయకపోతే అది రైట్, మీరు అనాలిసిస్ బ్యాక్ వెళ్ళి చేసుకోండి, తప్పెక్కడ జరిగింది, మళ్ళీ పేపర్ ట్రేడింగ్లోకి వెళ్ళండి. క్వాంటిటీస్ 100 చేసేవాడు 1తో చేయి. నిజంగా ట్రేడింగ్ తెలుసు అనుకుంటే 200 రూపీస్తో కూడా ఒక స్టాక్ కొని స్టాక్ అమ్మచ్చు కదా. లక్షలు ఎందుకు పోతున్నాయి? 20 లక్షలు కోల్పోయే వాళ్ళు ఉంటారు, 10 లక్షలు ఎందుకు పోయిందంతా? ట్రేడింగ్లో మనకు అవ్వట్లేదు అనేది ఫస్ట్లోనే అర్థమవుతున్నప్పుడు ఎందుకు మనం అంతంత అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇంకా పెట్టని ఏ గ్రూప్స్లో ఉంటున్నారు? ఇవి మనకి మెయిన్ థింగ్స్ అనమాట. ట్రేడింగ్ కంటే కూడా నువ్వు చెయ్యి ఇంకా వస్తుంది అని మనకి వెనక నుంచి ఎవరైతే మనల్ని మోటివేట్ చేస్తున్నారో ఇది బిగ్గెస్ట్ థింగ్స్. మీరు మన తెలుగులో నాకు ఎక్కువ కనిపించట్లేదు, కానీ హిందీ వైడ్గా మీరు చూస్తే వాళ్ళు ఏ ఏజో మనకు కూడా అర్థం కాదు, చాలా చిన్న పిల్లలు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. బట్ నేనే చూస్తాను 25 years రిటైర్మెంట్ అది అనుకుంటే చాలా వీడియోస్ చూస్తాను యాక్చువల్లీ. రిటైర్మెంట్ వాళ్ళకి, మన డబ్బులు వాళ్ళు కరెక్టే చెప్తున్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ మన దాంతో చెప్తున్నారు. అంటే ఈ లాస్ తర్వాత మీరు మాట్లాడుకుని ఉంటారు కదా, డిడ్ యు డిస్కస్ అబౌట్ ఈ పోయిన డబ్బులు రికవర్ ఎట్లా చేయాలి? రికవర్ అనుకుంటేనే పెద్ద ట్రాప్ మార్కెట్లో. అవునా? ఏదైతే బిఫోర్ వచ్చిందో అది పోలేదు కదా మాకు, ఇప్పుడు ఏదైతే వచ్చి ఉంటుందో అది పోయింది కాబట్టి అంతే కదా. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత స్టార్ట్ చేసుకున్నారు? ఎగ్జాక్ట్ గా నాకు నెంబర్స్ అయితే గుర్తు, అప్రాక్సిమేట్. అంటే ఏది ట్రేడింగ్ స్టార్ట్ ఫస్ట్ లో అంటే మా మదర్ ఇన్కమే కదా, వితౌట్ యూట్యూబ్ ఏది లేనప్పుడు మా మదర్ ఇన్కమే కాబట్టి చాలా తక్కువ ఉండేది, దాంతో మాకేం వచ్చింది కాదు. దాని తర్వాత ఈ ఇన్కమ్ ని పెంచుకోవడానికి వైజాగ్ లో ఉంటున్నప్పుడు హోమ్ ట్యూషన్స్ కి వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ ఒక 27,000 దగ్గరగా వచ్చేది పర్ మంత్. తర్వాత మొబైల్స్ ఉండేటివి, ఆన్లైన్లో మొబైల్స్ ఉండేటివి, దాన్ని మనం అమ్ముకునే వాళ్ళం. దాంట్లో పర్ మొబైల్ 3,000 దగ్గరకు వచ్చేది. అలా ఒకనొక పీక్ మంత్, అంటే అది సేల్స్ లో జరుగుతూ ఉంటాయి, ఒక పర్టికులర్ సేల్ పెడతారు, సేల్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంటాయి. ఆ టైంకి మనకి ఒక 50,000 60,000 కూడా అయ్యేదన్నమాట. సో ఇది మాకు పూల్ అయింది. ఆప్షన్ సెల్ చేయాలి, బై చేయడానికి 500 రూపీస్ 1000 కూడా సరిపోతుంది. బట్ అది కాలేదు, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకొని మేము ఏదైతే అనుకున్నామో, మా బ్యాక్లో మేము అనుకున్నామో దాన్ని చేయడానికి క్యాపిటల్ అవసరమే. నేను మా అన్నయ్య కలిసి ఈ క్యాపిటల్ని పూల్ చేసిన తర్వాత కంప్లీట్ వర్క్ అంతా తందే. నెక్స్ట్ ఓకే, ఏం చేస్తుండొచ్చు, రూల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తుండొచ్చు, ఎప్పుడు ఎంటర్ అయి ఉండాలి, ఇవన్నీ థింగ్స్ తనే డీల్ చేశాడు, తనే దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ తర్వాత ట్రేడింగ్ క్యాపిటల్ని పెంచే దాంట్లో ప్యారల్గా మనకి యూట్యూబ్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది స్టార్టింగ్ ఎంత పడి ఉంటుంది నీకు కూడా ఐడియా ఉంటుంది కదా, చాలా తక్కువ వచ్చి ఉంటుంది ఫస్ట్, తర్వాత పెరుగు ఉంటుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ 5 months ఎంత వచ్చి ఉంటుంది గుర్తుండదు. అది ప్రతిదీ మాకు వచ్చిందంతా యాడ్ అయ్యేది. మేము పర్సనల్గా బైక్లు ఇంకేవి కూడా ఫస్ట్లో కొనలేదు, అన్ని ప్రతి రూపాయి కూడా మాకు ఏం జరుగుతుందో తెలియాలి దీంట్లో. రైట్, ఎందుకంటే మేము లూజ్ అయ్యేదానికి మేము
మా వెనకున్న ఇంట్లో డబ్బులు కాదు, మేము కష్టపడి బయట చేసి, నేను ఒకసారి వీడియోలో కూడా చెప్పాను, నిజంగా లూజ్ అవ్వాలనుకున్నా మీరే ఓన్గా ఏదైనా చేయాలి, కానీ ఏదైనా ఉంటున్నది చూసుకొని ముందుకు రావాలి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళది కూడా అమ్మేసి వేరే వాళ్ళ ఫ్యూచర్ని, పిల్లల ఫ్యూచర్ని, ఇంట్లో వాళ్ళ ఫ్యూచర్ని కూడా రిస్క్ చేసి ముందుకు రావడం అనేది లాజిక్ కాదు. సో అలా చూసుకోవడం, ఈ యూట్యూబ్ రిలేటెడ్గా కానీ ఏ ఇన్కమ్స్ వస్తున్నా సరే ప్రతిదీ దానికి యాడ్ అవుతూ వచ్చింది. అలా అలా వెళ్ళింది. అండ్ రీసెంట్గా సో రికవరీ గురించి అయితే ఆలోచించాలి. అసలు రికవరీ అనే పాయింటే ఉండదు. అది 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 అదే ఇంకేదైనా జరుగుతున్నా ఇంకా దాని నుంచి ఇంకేమైనా బెస్ట్ చేయగలమా? ఎందుకంటే 99% ఆర్ 97% ఫెయిల్ మనకి రేషియోస్ ఉంటున్నప్పుడు, ఈ రీసెంట్ టైమ్స్లో మనం ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు ఈ ఒక్క లాస్ ఎలా మనం రికవర్ చేసి బెటర్ ఎలా అయ్యిండొచ్చు. ఒకవేళ ట్రేడింగే నేను చేస్తాను, ఇంక నేను ఏం చేయను అనుకుంటున్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఇంకా ఇంపాక్ట్ అవుతుంటే వాళ్ళకి ఏ రకంగా మనం గైడ్ లైన్స్, ఇది చేయకండి ఫస్ట్, కొత్త వాళ్ళు అసలు రాకండి, చేస్తున్న వాళ్ళు ఈ తప్పులు చేయకండి, ఫస్ట్ ఆపండి అక్కడితో, ఇవి ఒక్కసారి పేపర్ ట్రేడ్ చేసి చూడండి, రిజల్ట్స్ మీకు వండర్ఫుల్గా అనిపించాయి అనుకోండి, వాళ్ళకి బెటర్ అనిపించింది అనుకోండి, ప్రాబబ్లీ వాళ్ళు ఆపకుండా చేసి నష్టపోయే వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఒక వే అయి ఉంటుంది కదా. అండ్ ఇప్పుడైతే మీరు ట్రేడింగ్ గురించి ఏమి నాట్ చాలా టైం అయిపోయింది. వీడియోస్ అంటే మేం కాన్ఫిడెంట్గా లేం దాని రిలేటెడ్గా అన్నప్పుడు, జస్ట్ బికాస్ ఆఫ్ వ్యూస్ కోసము, లేకపోతే మమ్మల్ని దాని కొంచెం ఫాలో అవుతున్నారు కాబట్టి, లేకపోతే నాకు దాని రిలేటెడ్గా బెనిఫిట్ ఉంటుందనో, మాకు అది కాన్ఫిడెంట్గా నేను దాని నుంచి ఎర్న్ చేస్తున్నాను, లేకపోతే ఇది చేస్తున్నప్పుడు ఇది బాగుంటుంది, ఇది రేపు పొద్దున వీడియో పెట్టినప్పుడు కామెంట్ సెక్షన్లో అడిగినప్పుడు కూడా నేను దాని గురించి చెప్పగలను అన్న టైంకే వీడియో వచ్చింది. దాని తర్వాత నుంచి ఎప్పుడైతే మనకి అది అంత లోపల నుంచి మాకు సాటిస్ఫాక్షన్ లేదో మేము అప్పటికే ఆపేసాం. ఆపాం, చెప్పాం, ఇలా లాస్ వచ్చిందని కూడా మాట్లాడడం జరిగింది. జనరలీ అంటే మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటుంది. లాస్ యువర్ స్టేజ్ అన్నది కానీ మీది కానీ. మా అన్నయ్య చాలా స్టేబుల్ ఉంటారు, నేను ఇంపాక్ట్ అవుతాను. అవునా? ఇంపాక్ట్ దేనికి అవుతాను? హి వర్క్స్ ఆన్ దట్ కదా, అంటే కంప్లీట్లీ ఇంటూ దట్ మీ అన్నయ్య కదా. మా అన్నయ్య కాబట్టి మా అన్నయ్య స్టేబుల్ గానే ఉంటాడు. నేను దాన్ని ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు ఎండ్ అవుట్పుట్ తెలుసుంటది కాబట్టి అసలు దేనికి జరుగుంటుంది, ఎలా జరుగుంటుందని. బట్ నేను ఇన్వాల్వ్ అయ్యి, మా అన్నయ్య ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు కూడా, అయినప్పుడు కూడా మా అన్నయ్య చాలా కూల్ అవుతారు, ఎందుకంటే ఆ మైండ్ సెట్తో నెక్స్ట్ అవ్వరని. బట్ నాకేంటంటే మనం ఇప్పటివరకు అనుకుంటుంది ఎందుకు, ఎక్కడ అంటే అదొక సార్ట్ ఆఫ్ డిఫీట్లా అనిపిస్తుంది. సిస్టమ్ బ్రేక్ అవుతుందని, మనీ పోతుందని కాదు, సిస్టమ్ బ్రేక్ అవుతుంది ఎలా 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 అని. సో కానీ ఛానల్లో లాస్ అని చెప్పేసిన తర్వాత నాకు ఆ స్ట్రెస్ లేదు, ఎందుకంటే నాకు ఇక్కడంతా ఇలా అవుతుంటే మన వాళ్ళకి కూడా దీన్ని ఏ రకంగా వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అవుతుంటే దీన్ని ఏ రకంగా వాళ్ళకి ఇంకా బెటర్ చేయాలి, మనం ఇంకేమేం చేంజెస్ చేసి దీన్ని ఇంకో బెటర్ చేసి వెంటనే ఇదిగోండి ఇలా చేయండి, ఇలా చేస్తే మనకి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అది ఏం చేయలేకపోతున్నానని ఒక స్ట్రెస్ ఉండేది. బట్ యాక్సెప్ట్ చేసి ఇలా ఉంది, ఇప్పుడు కూడా అదే వర్క్ చేస్తున్నాం, బెటర్ ఏం చేసుకోండొచ్చు, ఏం చేసి ఉండొచ్చు అని. బట్ చెప్పాం కదా వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఇది ఏదైనా ఉన్నప్పుడు కాబట్టి నెక్స్ట్ మెన్షన్ చేయొచ్చు. అలా కూల్. ఎప్పుడైతే ఫైనాన్స్ పాడ్కాస్ట్ లాంటివి చేస్తానో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, అందులో కామన్గా వచ్చే క్వశ్చన్స్ కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం పాడ్కాస్ట్ చేసినప్పుడు అడుగుదామని రాసుకుంటాం కదా. అందులో ఒక కామన్ క్వశ్చన్, అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలిసి ఉంటే బాగుండేది స్టార్టింగ్లో అనుకునే ఒక క్వశ్చన్ ఉంది. సే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక లంసమ్ 1 లక్ష 2 లక్షలు లేదా 3 లక్షలు ఉన్నాయి నా దగ్గర, ఏదో చేసి అంటే నా శాలరీ నుంచి దేని నుంచి సేవ్ చేసుకుని ఒక 3 lakhs ఇవాళ నా దగ్గర ఉన్నాయి. నవ్వు ఈ 3 లక్షలు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? జనరల్గా ఈ క్వశ్చన్ని డిఫరెంట్ వేలో డిఫరెంట్ వాళ్ళని అడిగిన, బట్ మనీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఐ వాంటెడ్ టు టేక్ యువర్ ఒపీనియన్. ఇఫ్ ఇట్ ఆల్ ఐ సే యూ, నా దగ్గర 3 లక్షలు ఈ ప్యాకెట్లో ఉన్నాయి, ఇప్పుడు ఈ డబ్బులు నావే, నేను దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, లేకపోతే ఎఫ్డీలను, గోల్డ్ అనో, వాట్ ఎవర్ యూ అడ్వైస్, ఐ మైట్ ఫాలో దోస్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వంశీ, పర్సనల్ ఫైనాన్స్, నువ్వు అన్నట్టు పర్సనల్ ఫైనాన్స్ ఇస్ సో పర్సనల్ అనమాట. నేను ఏదైతే బెస్ట్ అనుకుంటానో అది ఇంకొకరికి రాంగ్ అనిపించవచ్చు, ఇంకొకరికి రైట్ అనిపించింది నాకు కంప్లీట్లీ నచ్చకపోవచ్చు. అండ్ పర్సనల్ ఫైనాన్స్ అనే కాదు, మనం ఏదైతే మనీ సంపాదించడం మీద పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయో దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని మీద మనం పెట్టాం. మనీ సంపాదించే దాని మీద చాలా సీరియస్గా ఉంటాం. ఏం చేస్తే డబ్బులు వస్తుంది, నా కెరియర్లోనే ఎలా ముందుకెళ్ళాలి, ఇంకేం బిజినెస్ చేయాలి, ఇంకేమేమి ఎఫర్ట్స్ చేసి నేను డబ్బులు సంపాదించాలని దాన్ని పెట్టే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మనకు తెలిసిన వాళ్ళు చెప్పారనో, సపోజ్ నేనే వీడియోలో దీంట్లో ఇన్వెస్ట్ చేయి, దీంట్లో మంచి రిటర్న్ ఉంటుంది అనగానే, అసలు బయట వెళ్ళి ఒక వస్తువు కొంటున్నప్పుడైనా ఒక 3-4 సార్లు అది అవునా కాదా అని చెక్ చేసుకుంటాం. కానీ ఎవరో ఒకరు చెప్తే, తెలియని వాళ్ళు చెప్తున్నా సరే అది నిజమేమో, మిస్ అయిపోతున్నామేమో అనే ఫోమోతో చాలా ప్రొడక్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు 3 lakhs అని ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, నీకు నేను స్టాక్ మార్కెట్ కంప్లీట్గా తెలీదు, దాంట్లో రిస్కులు నీకు ఐడియా లేదు, స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఐడియా లేదు, ఏవి ఐడియా లేదు అనుకున్న ఒక బిగినర్ లెవెల్లో ఇప్పుడే సంపాదన స్టార్ట్ చేసావు, నీ దగ్గర ఒక లంసమ్ 3 lakh దగ్గరగా ఉంది, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని రిలేటెడ్గా నేను
బిగినర్కి చెప్తున్నాను స్టాక్ మార్కెట్ ఛానల్గా స్టాక్ మార్కెట్ గురించి కాకుండా బిగినర్ లెవెల్లో మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది ఎంత రిటర్న్ వస్తుంది, నేను పెడతానే ఎంత వస్తుంది. బట్ అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే రిటర్న్ ఒక లెవెల్కి మించి, అది ఫిక్స్డ్ డిపాజిట్ లెవెల్కి మించి వెళ్తుందో పైకి, ఖచ్చితంగా మనం రిస్క్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్తోనే వెళ్ళాలి. మనం 10% వస్తుంది, 12% వస్తుంది, 15% వస్తుంది. చాలా మంది స్కామ్స్ గురైపోయి కూడా ఇలానే, ఎవరో చెప్తారు 25% అది అసలు లాజిక్ లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎవరైనా ఎక్కువ ఇస్తున్నారంటే డెఫినెట్లీ క్వశ్చన్, దాంట్లో రిస్క్ లేదా? రిస్క్ లేదు అని ఎవరు చెప్పరు, మనం అడగం, వాళ్ళు చెప్పరు, అది ఎండ్ అయిపోతుంది. సో ఒకవేళ మన దగ్గర 3 lakhs ఉంటే కంప్లీట్ బిగినర్ అనుకుంటే, ఫస్ట్ ఒకవేళ నీకు ఆ డబ్బులు ఎంత టైంకి అవసరం అవుతాయి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. దీన్ని గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకే, ఎప్పుడైనా మనం డబ్బుల్ని గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్లో డబ్బులు పెడితే ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఉండదు మన లైఫ్లో. ఇన్వెస్ట్మెంట్ చేసేదే మనం లాంగ్ టర్మ్లో ప్రశాంతంగా ఉండడానికి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి స్ట్రెస్ అయితే దానికి లాజిక్ లేదు కదా. డబ్బులు పెట్టిన రోజు నుంచి నువ్వు రోజు పడుతుందా పెరుగుతుందా, ఈ రోజు ఏమైంది రేపు ఏమైందని చూసుకోవడం, అది లాజిక్ లేదు కదా. లాంగ్ టర్మ్లో ప్రశాంతత కోసం షార్ట్ టర్మ్ మొత్తం ఈ జర్నీ అంతటిని పెయిన్ఫుల్గా మార్చుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ మనీ మన దగ్గర ఉంటున్నప్పుడు దాని అవసరం మనకి 5 years లోపే ఉందనుకుంటే, స్టాక్ మార్కెట్ నేను పెరుగుతుందని చెప్పినా, ఇంకొకరు పెరుగుతుందని చెప్పినా, గోల్డ్ డబుల్ అయిపోతుందని చెప్పినా, ఏం చెప్పినా సరే ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి అసలు మనం వెళ్ళకూడదు. 5 కావాలనుకుంటే 5 years ఆర్ బిలో నీకు ఆ డబ్బులు అవసరం అవుతుంది అని నువ్వు కంపల్సరీగా నీకు మైండ్లో క్లారిటీ ఉంటే దెన్ యూ స్టార్ట్ విత్ ఫిక్స్డ్ డిపాజిట్. రైట్. చాలా వరకు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడుంటున్న జనరేషన్కి ఏంటంటే నెగిటివ్గా అనిపిస్తాయి. ఏదో బ్యాంక్ వాళ్ళు మనల్ని అక్కడ మన దగ్గర ఏమో 7-8% మన దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి 14%, 20% కూడా ఇచ్చేస్తారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో లోన్స్ అందరూ తిరిగి కూడా కట్టరు కదా, బ్యాంక్ రిస్క్ కూడా తీసుకుంటారు. కానీ ఖచ్చితంగా మన డబ్బులు మనకి ఇస్తుంది కదా. యాజ్ పర్ DICGC RBI అండర్లో ఉంటున్న వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా మనకు ఉంటుంది 5 lakhs వరకు ఫిక్స్డ్ డిపాజిట్లో మనం వేస్తున్నామని. సో ఒక్కొక్క టైం పీరియడ్కి నేను చెప్పుకుంటూ వెళ్తాను. 5 years బిలో కానీ నువ్వు కానీ డబ్బుల్ని నీకు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎనీ పాయింట్ నీకు 5 years లోపు ఉంటుంది అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్తో స్టార్ట్ చేయాలి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా ఒక స్ట్రాటజీ ఉంది, FD లాడరింగ్ అని. ఓకే. సో యూజువల్గా బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, మనం జనరల్గా ఎలా అనుకుంటాం, బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎక్కువ వడ్డీ ఎప్పుడు ఉండాలి మనకి, 5 years 10 years ఆ FDస్కి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం ఎక్కువ టైం బ్యాంక్లో డబ్బులు పెడుతున్నాం కాబట్టి. కానీ దానికి ఉండవు. 5 years FDకి 10 years FDకి మనకి ఎక్కువ వడ్డీ రేట్లు ఉండవు. ఎక్కువ డబ్బులు మనకి ఎప్పుడు వడ్డీ రేట్లు ఎక్కడ వర్కౌట్ అవుతుంటాయంటే 2 నుంచి 3 years మధ్యలో. యాక్చువల్లీ ఉల్టా ఉంటుంది. అవును, 10 years పెరుగుతున్న కొద్దీ రేట్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ అనేది RBI రెపో రేట్ మార్చే కొద్దీ బ్యాంక్స్ కూడా మారుస్తుంటాయి. వాళ్ళకి ఎక్కువ టైం పీరియడ్ ఉంటున్న ఫిక్స్డ్ డిపాజిట్ రిస్క్ ఎక్కువ. రైట్. సో వాళ్ళు తీసుకోరు. సో ఎప్పుడైనా సరే మనం 2 నుంచి 3 years ఇన్ బిట్వీన్ ఉంటున్న ఫిక్స్డ్ డిపాజిట్స్లోనే వెళ్ళాలి. ఈ FD లాడరింగ్ అనే టెక్నిక్ ఏంటంటే, మీ దగ్గర 3 lakhs ఉన్నాయన్నావు కదా, 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తావు. ఓకే. ఫస్ట్ 1 lakhని 1 year FD వేస్తావు, సెకండ్ 1 lakhని 2 year FD వేస్తావు, థర్డ్ 1 lakhని 3 year FD వేస్తావు. ఎప్పుడైతే ఈ 1 year 2 year 3 year FDs మెచ్యూర్ అవుతాయో దాన్ని ఇంకొక 3 yearsకి మళ్ళీ FD వేస్తావు. రైట్. దీన్ని నువ్వు బాగా ఆలోచిస్తే దీని ద్వారా ఎందుకు ఇలా మనం చేస్తున్నాం, ఎందుకు 3 lakhని ఒకేసారి 2 నుంచి 3 years బిట్వీన్ ఉంటున్న FDలో మనం ఎందుకు వేయట్లేదంటే, ఇలా చేయడం ద్వారా నీ లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ నీకు ఒక FD బయటకు వస్తుంది. రైట్. ఏ పాయింట్లో అయినా నీకు ఆ FD కాదు, గవర్నమెంట్ స్కీమ్కి వెళ్ళాలనుకున్నావు, ఆర్ నీకు కొంచెం డబ్బులు అవసరమైంది, నువ్వు ప్రీమెచ్యూర్గా FDని బ్రేక్ చేయవు కాబట్టి పెనాల్టీ పడుతుంది. అవసరం ఉంటుంది దానికి పెనాల్టీ. యూజువల్గా FDని మనం టైం పీరియడ్ కంటే ముందే బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది, మనకున్న వడ్డీ రాదు, ముందుది వస్తుంది, అదే తక్కువ వస్తుంది. సో దీని ద్వారా ఎవ్రీ ఇయర్ నీకు ఒక FD చేతిలోకి వస్తుంది. నువ్వు కావాలంటే ఆ ఎక్స్ట్రా వచ్చిన వడ్డీని వాడుకో, మళ్ళీ ఆ డబ్బులు అసలు కావాలంటే మళ్ళీ FD వేసుకో, లేదు నీకు అవసరమైతే ఆ 1,00,000 వాడుకో. ఏదైనా సరే నీకు లిక్విడిటీ ఎవ్రీ ఇయర్ నీకు చేతికి వస్తూ ఉంటుంది. బ్రేక్ అయితే 3 lakhs మీద ఉన్న ఇంట్రెస్ట్ బ్రేక్ అవుతుంది. దాని బదులు ఇదొకటి మనకి బెస్ట్. బెటర్. యా. సో ఇది ఒకటి. అండ్ 5 సంవత్సరాల లోపు నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా వేసేదానికంటే కూడా కొన్నిసార్లు చాలామందికి మన వ్యూవర్స్ కూడా మీ ఫాలోవర్స్కి కూడా కొంతమంది పేరెంట్స్కి ఏంటంటే పిల్లలకి మంత్లీ కొంత డబ్బులు ఇవ్వాలనుకుంటారు. వాళ్ళని ఒక కాలేజ్లో జాయిన్ చేయిస్తారు, లేకపోతే ఇంకెక్కడో పెడతారు, మంత్లీ వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలనుకుంటారు. అండ్ పిల్లలు కూడా పేరెంట్స్కి మంత్లీ సర్టెన్ అమౌంట్ పంపించాలనుకుంటారు. వీళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే యాన్యుటీ స్కీమ్స్ అని ఉంటాయి, బ్యాంక్స్లోకి వెళ్ళి మనం అడగాలి. ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి
ఇక్కడ కూడా ఇంకొక ట్రాప్ ఉంది ఇక్కడ. దాంట్లోకి వెళ్ళారంటే అన్నెసరీగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. యాన్యుటీ స్కీమ్లో కూడా యాన్యుటీ స్కీమ్ అంటే ఏంటంటే మనం డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7% వర్కౌట్ అయ్యేలాగా మనకి అంటే డిఫరెంట్ టైం పీరియడ్స్కి డిఫరెంట్ వడ్డీ రేట్లు ఉంటాయి. అలా మనకి 7% వడ్డీ రేట్ వర్కౌట్ అయ్యేది ఉంది. రైట్. దాని మీనింగ్ ఏంటంటే మన అసలు ఉంటుంది, దానికి వడ్డీను ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వస్తూ ఉంటుంది. ఓకే. టైం టు టైం నువ్వు ఎంతైతే నీ పేరెంట్స్కో లేకపోతే నీ పిల్లలకో ఇవ్వాలనుకుంటారో అది వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి కూడా వెళ్ళిపోతుంటుంది. అక్కడి నుంచి కట్ అయిపోతుంది. అసలు వెళ్తుంది, వడ్డీ వెళ్తుంది, మన అసలు కూడా వెళ్ళిపోతుంటుంది. అల్టిమేట్గా ఒక టైం పీరియడ్కి మన అసలు కూడా ఎండ్ అయిపోతుంది. కానీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చే బదులు లేకపోతే వాళ్ళ అకౌంట్లోనే లంసం పెడితే వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో అండ్ ఒకవేళ నేనే వేస్తాను కదా నా పేరెంట్స్కి అనుకుంటే మనం మర్చిపోయి ఏదైనా టైంకి మనం వాళ్ళకి వేయకపోయినా వాళ్ళు మనకి ఫోన్ చేసి అనరు కదా, ఎరా డబ్బులు వేయలేదు అనరు. ఏదైనా గుర్తు చేయడానికి ఫోన్ చేస్తారేమో, ఎలా ఉన్నారో బాగున్నావా లేదని చెప్పి పెట్టేస్తారు అంతే. అడగడానికి కూడా మొహమాట పడతారు. కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా సర్టైన్ అమౌంట్ని మనం ఈ యాన్యుటీ స్కీమ్స్లో కూడా లాంగ్ టర్మ్ కూడా వేసేసి పేరెంట్స్కి కూడా మనం ఇన్కమ్ని అలా ఉంచవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే జీరో రిస్క్. మనకు వోలటాలిటీ వద్దు, రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ మధ్యకాలంలో మన ఛానల్ అని కానీ చాలా ఛానల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీరు ఏదో కోల్పోతున్నారు అనే ఒక ఫీల్ క్రియేట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఫోర్స్ఫుల్గా వచ్చి డబ్బులు పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. కానీ ఎప్పుడైతే పెడుతున్న పర్సన్ ఒక మైండ్ సెట్ దానికి అలవాటు ఉండదో ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవుతారు అండ్ ఖచ్చితంగా వాళ్ళు లాస్లోనే దాన్ని బయటకు తీస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అవసరం కానీ 5 years లోపు ఉందనుకుంటే, ఎందుకు 5 years అనేది కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. 5 years లోపు ఉందనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్తో స్టార్ట్ చేయాలి. అండ్ దట్ టు ఎఫ్డి లాడరింగ్ అండ్ ఈ యాన్యుటీ స్కీమ్స్ ఇది అయిపోయింది. 5 yearsకి పైబడి ఉంటే, ఇక 5 yearsకి పైబడి ఉందంటేనే దాని అర్థం మనకు షార్ట్ టర్మ్ అవసరం కాదు. అది 5 years 10 years 15 20 అది నేను ఇంకా టచ్ చేయట్లేదు. 5 years పైబడి ఉంటే అక్కడ కూడా రిస్క్ తీసుకోకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. 5 years పైబడిందంటే రిస్క్ తీసుకోవాలని లేదు, అక్కడ కూడా రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ ఒకటి ఉంటుంది, నేషనల్ పెన్షన్, పీపీఎఫ్ ఉంటుంది, ఈపీఎస్ ఉంటుంది, ఈపీఎస్ ఉంటుంది. ఈ మూడిటితో మనం స్టార్ట్ చేయొచ్చు. జీరో రిస్క్, ఇది కూడా జీరో రిస్క్. వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు మళ్ళీ డబ్బులు. అయినా మనకి మార్కెట్ పడినా పెరిగినా వాళ్ళే మనకి సంబంధం లేదు. స్టిల్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తారు. బట్ మనం రిస్క్ తీసుకోం కాబట్టి టచ్ చేయట్లేదు. ఇక్కడి నుంచి మనం రిస్క్ తీసుకునే ప్రొడక్ట్స్ గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఇంకొంచెం రిస్క్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్కి ఎఫ్డీకి డిఫరెన్స్ ఏంటంటే మనకి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకి పెన్షన్ ఇవ్వడానికి కాదు. ఎన్పిఎస్ యాజ్ ఎ ప్రొడక్ట్ అది పెన్షన్ స్కీమ్. రైట్. నువ్వు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏదైతే కార్పస్ నువ్వు అప్పటి వరకు జనరేట్ చేసుకుంటావో అది నీ బ్యాంక్ అకౌంట్లో పడేలాగా జనరేట్ చేసిన స్కీమ్ అనమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కంప్లీట్గా గవర్నమెంటే పెన్షన్ ఇవ్వాలంటే కుదరదు అని ఇలాగా మీరు చాలా వాళ్ళ దగ్గర వినుంటారు కదా. సో దానికి ఆల్టర్నేట్ ఇది. మనమే ఒక కార్పస్ క్రియేట్ చేసుకొని ఒక సెక్యూరిటీ ప్రిపేర్ చేసుకొని అటు నుంచి ఒక గ్యారంటీ తెచ్చుకుంటున్నాం అంతే. అది ఎన్పిఎస్ అండర్లోకి వెళ్తాయి. సో ఈ పీపీఎఫ్ కానీ ఈపీఎస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆ పర్సన్ ఎవరి మీద ఆధారపడకుండా అండ్ తనకుంటున్న బిగ్ గోల్స్, అంటే నువ్వు రిటైర్మెంట్ అనే కాదు, అప్పుడు లంసం వచ్చిన ఈపీఎస్ కానీ పీపీఎఫ్లో కానీ వచ్చిన లంసంతో చాలామంది ఇల్లు అనుకుంటారు, పిల్లలు పెళ్ళి అనుకుంటారు, మరి ఏదైనా వరల్డ్ టూర్ వేయాలనుకున్నారు అనుకుందాం, అది వాళ్ళ పర్సనల్ చాయిస్ కిందకి వెళ్తుంది. అది అయిపోయింది. మనకి కొంచెం రిస్క్ తీసుకుందాం అంటే గోల్డ్లోకి వెళ్ళొచ్చు. ఓకే. ఈ గోల్డ్ ఈక్విటీ లాంటి రిటర్న్స్నే మనకి మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ 25 yearsలో ఆల్మోస్ట్ 13 to 14% CAGR దగ్గరగా మనకి దాంట్లో కూడా రిటర్న్స్ ఉంటాయి. సరే ఈ రీసెంట్ టైమ్స్లో బాగా గోల్డ్ పెరిగింది కాబట్టి అది మనకి స్క్యూ అవుతుంది, అంటే కొంచెం ఎలివేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కట్ చేసి చూసినా 12% దగ్గరగా మనకి మేనేజ్ చేస్తుంది గోల్డ్ అనేది రిటర్న్. సో గోల్డ్లోకి వెళ్ళొచ్చు. ఈ గోల్డ్ వల్ల వచ్చి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఎఫ్డి మనకి ఎప్పుడైతే డబ్బులు అవసరం అవుతుందో మనం తీసుకోగలం, గోల్డ్ కూడా అవసరమైనప్పుడు తాకట్టుకు వెళ్తుంది. చాలా మంది మిడిల్ క్లాస్ ఇళ్లల్లో వెంటనే అవసరమైతే వెళ్ళేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ బంగారం, గోల్డ్ వెళ్తుంది. కష్టాల్లో ఉన్నారన్నప్పుడు ఇమీడియట్గా బయటికి వెళ్ళి దాన్ని తాకట్టు పెట్టేది గోల్డే. సో గోల్డ్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఈక్విటీస్ దగ్గరికి వస్తుంటే మాత్రం స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే మినిమం 7 years, 7 yearsకి మించి 1 year తక్కువ ఉంటుంది అనుకున్నా మనం మార్కెట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే. 7 years మినిమం ఉంటాం అనుకుంటే, మార్కెట్కి కంప్లీట్లీ జీరో మనం అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. నిఫ్టీ 50, రైట్, సెన్సెక్స్. నిఫ్టీ 50లో 50 కంపెనీస్, సెన్సెక్స్లో 30 కంపెనీస్, వాటిల్ని మాత్రమే ఉంటున్న ఫండ్స్ ఉంటాయి.
అది నో బ్రెయినర్. ఈ నిఫ్టీ 50 కంపెనీస్ ఎలా మనకు అరైవ్ అవుతున్నాయి, అది మొత్తం ఇండియాలో ఉంటున్న టాప్ 50 కంపెనీస్. ఒకవేళ కంపెనీ అయినా డిఫాల్ట్ అయిపోయింది అనుకుందాం, లెట్స్ సే నేను ఎందుకు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి, నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్ నాకు కనిపిస్తున్నాయి కదా, నేను డైరెక్ట్గా దాంట్లోనే డివైడ్ చేసి పెట్టేసుకుంటాను నా డబ్బులు అనుకుంటే, వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ ఇవన్నీ పక్కన పెట్టినా నేనే పెట్టుకుంటాను ఓన్గా అంటే, సపోజ్ దాంట్లో ఒక 2 కంపెనీస్ వర్స్ట్గా పర్ఫామ్ చేశాయి, మనం పెట్టిన డబ్బులు హాఫ్ అయిపోయింది, మనం తీయం. సగం అయింది మనం తీయం, డబల్ అయింది తీస్తాం, సగం అయింది తీయం, అలా చూస్తాం. కానీ వాడు అలా ఉండడు. ఇది వాడి క్రైటీరియాకి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనే ఒక క్రైటీరియా ఉంటే అది కానీ సెట్ అవ్వట్లేదంటే కొంత టైం చూసి తీసేస్తారు దాంట్లోంచి. సో ఎమోషన్స్ లేకుండా ఇండియాలో ఉంటున్న టాప్ 50 కంపెనీస్ 10 సంవత్సరాల క్రితం వేరుంటాయి, ఇప్పుడు వేరుంటాయి, నెక్స్ట్ 10 సంవత్సరాలకు వేరుంటాయి. సో అలా మారుతున్న దాన్ని మనం ఏమీ చూడం. కాబట్టి ఈ నిఫ్టీ 50కి సంబంధించిన కంపెనీస్కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి, వాటిలో మనం డబ్బులు పెట్టుకుంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టామనుకొని జస్ట్ ఇంకా పీస్ఫుల్గా ఇంకా వదిలేయడమే. ఇంకా 7 years అని ఎందుకు అంటున్నానంటే అది కొంత టైంకి చెప్తాను. ఇంకా ఒకవేళ 10 years ఆర్ అంతకంటే తక్కువ నాకు ఆ డబ్బులే అవసరం లేదనుకుంటే, లార్జ్ క్యాప్స్తో పాటు అంటే 100 ఉంటే 100 రూపీస్ మన దగ్గర ఉంటే లార్జ్ క్యాప్సే ఇందాక 100 పెట్టేసి ఉంటాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్. సో ఫస్ట్ది మనం మినిమం 7 years టచ్ చెయ్యం, 7th year దాని తర్వాత టచ్ చేస్తా అనుకుంటే ఫస్ట్ ఆప్షన్. మన దగ్గర 100 రూపీస్ ఉంది అనుకుంటే, లేకపోతే నీ దగ్గర 3 lakh ఉంది కదా, 3 lakhని ఒకవేళ స్టాక్ మార్కెట్లో పెట్టగలను, నాకు రిస్క్ తెలుసు, మినిమం 7 years అనుకుంటే దాంట్లో పెట్టేస్తావు. లేదు నేను 7 కాదు 8 కాదు 9 కాదు 10 years వరకు టచ్ చేయను అనుకున్నావు అనుకో, అప్పుడు అదే 3 lakhని 1.5 lakh ఈ నిఫ్టీ 50కి సంబంధించి సెన్సెక్స్కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్తో పాటు మిడ్ క్యాప్కి సంబంధించిన ఇండెక్స్ ఫండ్లు ఉంటాయి, దీంట్లో 1.5 lakh దీంట్లో 1.5 lakh పెడతావు. లేదు నేను 15 years పాటు నేను టచ్ చేయను అని నువ్వు అనుకుంటే, దెన్ నీ 3 lakhని 1 lakh లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్సే, 1 lakh మిడ్ క్యాప్ 1 lakh స్మాల్ క్యాప్ పెడతాం. దీనికి లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక ఇమేజ్ ఇస్తున్నాను చూడు, దాంట్లో అబ్జర్వ్ చేశారు అంటే 5 years పాటు మనం స్టాక్ మార్కెట్లో ఏ టైం పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, అవుట్ ఆఫ్ లాస్ట్ 20 years పైగా నువ్వు డేటా చూసావంటే 5 years లోపు చాలా సందర్భాల్లో డబ్బులు పెట్టిన వ్యక్తి తన డబ్బుల్ని నెగిటివ్లో చూసుంటాడు. ఓకే, 5 years హోల్డింగ్ తందంటే ఏదో ఒక పాయింట్లో నెగిటివ్లో చూసుంటాడు. ప్రాబిలిటీ హ్యూజ్, నాట్ హ్యూజ్. ఫస్ట్ 1 yearలో ఎంతైతే ప్రాబిలిటీ ఉంటుందో 2nd yearకి కొంత తగ్గుతుంది, 3rd yearకి తగ్గుతుంది, 4th yearకి తగ్గుతుంది, 5th yearకి మోస్ట్లీ 1-2 సంవత్సరాలే నెగిటివ్ ఉండి ఉంటుంది, కానీ 6th yearకి ఉండదు. ఓకే, 7th yearకి వచ్చేసరికి 6th 7th yearలోకి వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ ఎఫ్డి రిటర్న్తో సిఏజిఆర్ రిటర్న్ చెప్తున్నాను, ఆ రోజు 7 ఆ ఇయర్ 7 కాదు, ఫస్ట్ ఇయర్ నుంచి 7% సిఏజిఆర్తో నీకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఎలాంటి గ్రోత్ అయితే వచ్చి ఉంటుందో, స్టాక్ మార్కెట్లో మనకి నిఫ్టీ 50 లార్జ్ క్యాప్లో అలాంటి గ్రోత్ అనేది డెలివర్ అయింది. సో మినిమం 7 years అనుకోనే లోపలికి వచ్చిన వ్యక్తి ఈ లోపు అది ఏం జరుగుతున్నా నేను చూడను, అది నాది కాదు అనుకున్న వ్యక్తి ఏంటంటే లాస్లో బయటికి రాడు. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఒకసారి ఇమేజ్ని గమనిస్తే ఫస్ట్ ఇయర్లో చాలామంది నేను చెప్పు ఇంకొకరు చెప్పు స్టాక్ మార్కెట్స్ మంచివి, ఎస్ మంచివే, కానీ ఎవరికి లాంగ్ టర్మ్లో ఉంటున్న వాళ్ళకి. కానీ ఇది తెలియక చాలామంది ఇమీడియట్గా డబ్బులు పెట్టి ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి 10-20% మార్కెట్ అటు ఇటు కరెక్ట్ అవుతున్నప్పుడు ఇంకెంత పడిపోతుందని భయంతో 50% ఎగ్జిట్ అయిపోయారు. అలా 2nd, 3rd, 4th, 5th అలా ఇయర్స్ అయ్యే కొద్దీ 100 people మ్యూచువల్ ఫండ్ వేస్తే ఎంతమంది కంటిన్యూ చేశారనుకుంటున్నాం? 50%, 40%, 3%. 100 people మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం 3% 5 years తర్వాత కంటిన్యూ చేశారు. అంటే వీళ్ళకి ఈ లోపు మార్కెట్ పడుతుంది, లాంగ్ టర్మ్లో మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అనే ఒక ఐడియా కాకుండా ఇంత పడిందంటే ఇంకెంత పడిపోతుందో అనే ఒక భయంతో వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. సో కాబట్టి స్టాక్ మార్కెట్ అనగానే, ఇన్వెస్ట్మెంట్ అనగానే పర్టికులర్గా ఫస్ట్ స్టాక్ మార్కెట్ గుర్తు రాకూడదు, మన అవసరం ఏంటో గుర్తు రావాలి. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా మనం స్ట్రెస్ అవ్వం. అసలు స్ట్రెస్లో మిమ్మల్ని పెట్టే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. నాకు స్టాక్ మార్కెట్లో 15% రిటర్న్ వచ్చినా దానికోసం నేను డైలీ స్ట్రెస్ అవుతాను అనుకుంటే నేను చేయను. అల్టిమేట్గా నాది నా టైం స్పాన్ని తగ్గించేస్తుంది, నా క్వాలిటీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్గా మనకి? సో టైం బేస్డ్గా అయితే మనం ఇలా డివైడ్ చేసుకుంటాం. మనం చాలామంది రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించారని వినుంటాం, ఇంకేదైనా బిజినెస్ చేశారని వినుంటాం. మన దగ్గర స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎందుకు డబ్బులు సంపాదించలేకపోతున్నారంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ప్రొడక్ట్, రాంగ్ గోల్ బేస్డ్ అప్రోచ్తో చాలా వరకు ఇన్వెస్టర్స్ లాస్లోనే ఎగ్జిట్ అవుతుంటారు మార్కెట్. అండ్ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తారంటే, తొందరపడిపోయి పెట్టకు, ఊరికే మార్కెట్లో డబ్బులు పోతాయి, అన్నెసరీగా మార్కెట్లో ట్రాప్ అవ్వద్దు, ఫిక్స్డ్ డిపాజిట్ గుడ్. ఏ అసెట్ అయినా సరే
మనం పెడుతున్న డబ్బులు ఏదైనా సరే అది ఒకరికి బెస్ట్, ఇంకొకరికి కాదు. ఇప్పుడు నాకు ఒకవేళ ఎవరైనా చైల్డ్ పుట్టి వాళ్ళు నెక్స్ట్ 20 years నేను ప్లాన్ చేద్దాం అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టను. ఒకవేళ అదే నా చైల్డ్ని స్కూల్లోనో కాలేజ్లోనో జాయిన్ చేయించాలి, 3-4 yearsలో నాకు తన ఫీజు కట్టాలనుకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టను. రిక్వైర్మెంట్ బట్టి మారుతా. అంతే. బైక్ కొనాలనుకుంటున్నాను 2 yearsలో స్టాక్ మార్కెట్లో పెట్టను, ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతాను. 15-20 years రిటైర్మెంట్ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో పెడతాను, బేస్డ్ అపాన్ నీడ్. ఇప్పుడు కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క యంగ్స్టర్ గోల్ ఏంటంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఒకవేళ లేకపోతే ఉన్నా కూడా అరే నా కాలం మీద నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, మా నాన్నని అమ్మని ప్రౌడ్గా ఫీల్ చేయించాలనుకుంటారు కదా. సో వాళ్ళకి ఇన్ కేస్ ఇఫ్ దే నీడ్ టు అండర్స్టాండ్ హౌ హోమ్ అంటే ఇల్లు కొనడం కరెక్టా, రెంటింగ్ కరెక్టా, నేను ఆల్మోస్ట్ అందరిని అడుగుతాయి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇచ్చేవాళ్ళని. బయింగ్ ఆర్ రెంటింగ్ హౌస్ ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు ఫస్ట్ థింగ్, అండ్ ఎప్పుడు కొనాలి ఒకవేళ కొనాలంటే అది కూడా ఒకసారి ఇఫ్ యూ కెన్ గివ్ అన్ అడ్వైస్. సో ఈ బై రెంట్ అనేది ఒక రిచ్ పర్సన్కి క్వశ్చనే కాదు, కోటీశ్వరుడికి క్వశ్చన్ అనేది లాజిక్కే లేదు. రైట్. వాడు ఎన్ని ఇల్లు అయినా కొంటాడు. పూర్ పీపుల్కి లాజిక్ కూడా కాదు, గవర్నమెంట్ ఇస్తుంది లేకపోతే ఇంకొక సంథింగ్, వాళ్ళు ఆ ఇల్లు ఉండాలనే ఎమోషన్ కూడా దాని వాళ్ళు ఇంపాసిబుల్ అయిన వాళ్ళకి స్కోప్ లేదు, వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మిడిల్ క్లాస్ పర్సన్ అప్పుడే డబ్బులు సంపాదించి కెరియర్లో అప్పుడే తన కెరియర్ రిలేటెడ్గా ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు మనకి ఫ్యామిలీ రిలేటెడ్గా కానీ సొసైటీ రిలేటెడ్గా కానీ సెల్ఫ్గా కానీ చిన్న ప్రెషర్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదు, ఇంకా రెంటెడ్ హౌస్లోనే ఎంతకాలం ఉంటాం. అండ్ పెళ్లి కాని అబ్బాయికి అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక అమ్మాయిని ఇవ్వాలంటే సొంత ఇల్లు లేదా అనే ఒక పాయింట్తో చాలా మ్యాచెస్ ఖచ్చితంగా అబ్బాయిలకు వెళ్తాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఉన్న ఇల్లుని చూసి ఇది సొంత ఇల్లేనా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సొంత ఇల్లు లేదు వాడికి పెళ్లి కాదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా జాబ్లో జాయిన్ అయ్యావు కదా, ముందు ఇల్లు తీసుకో తర్వాత పెళ్లి చేద్దాం, ఆటోమేటిక్గా డిస్కషన్ ఉంటుంది. కానీ దీని రిలేటెడ్గా మాట్లాడే ముందు మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్ ఫైనాన్స్ కంప్లీట్గా పర్సనల్. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం మనం బ్యాక్ వెళ్తే అసలు ఈ సొంత ఇల్లు అనే ఒక ఎందుకు అంత స్ట్రాంగ్గా మన మైండ్స్లో అలా సెట్ అయిందంటే, ఇక్కడ నుంచి బాగా వెనక్కి వెళ్తే ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ, వ్యవసాయం చేసేవాళ్ళు, ఆ ఊర్లో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు అక్కడ ఒక ఇల్లు కట్టితే ఆ జనరేషన్ కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ అదే ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే ఒక ఇల్లు స్పాన్ అనేది ఈజీగా 20 years ఉండేది, 30 years ఉండేది, 40 years ఉండేది. ఇప్పుడు వెళ్తే ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిపోతుంది, ఒక ఇల్లు మనం తీసుకున్నాక ఆ ఇల్లులో ఎన్ని సంవత్సరాలు ఉంటాం మ్యాక్సిమం అనేది కూడా పాయింట్. మన జాబ్ మూవ్ అవడమా లేకపోతే మన కెరియర్ని షిఫ్ట్ చేసుకోవడమా, ఏం జరుగుతాయి నెక్స్ట్ అనేది. అండ్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఒక పిల్లలు అక్కడ ఉంటారా, నా క్వశ్చన్ ఎప్పుడు అదే ఉంటుంది. రైట్ రైట్. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కడదాం అనుకుంటుంటే సపోజ్ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఇంకేదైనా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏజ్ అయ్యాక వీళ్ళు ఆ ఇంట్లోనే నేను ఉంటాను, వాళ్ళే అక్కడికి వచ్చి చూసుకోవాలనుకుంటారా, వాళ్ళ పిల్లలకి హెల్ప్ కావాలన్నా వీళ్ళు వెళ్తారు, మీరు అక్కడ ఎందుకుంటారు నాతో. సో అల్టిమేట్గా ఒక ఓన్ హౌస్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పాలనుకునేది యంగ్స్టర్స్కి పర్టికులర్గా కెరియర్లోనే మీరు స్టార్టింగ్ అప్పుడే ఇల్లు తీసుకోవాలా లేదా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు లేకపోతే ఎవరో చెప్తున్నారు అనుకున్నప్పుడు జస్ట్ మైండ్లో ఒకటి అడగండి, ఇది జాబ్ ఏదైతే మీరు చేస్తున్నారో అది ఫైనలా, ఇంకేం ప్లాన్స్ లేవా, ఏదైనా రిస్క్ చేయాలని అనుకుంటున్నారా? బికాస్ ఆ రిస్క్ చేయాలనే ఐడియా ఉండి కూడా మీరు ఈ హోమ్ లోన్ తీసుకుంటే అది మీ కాళ్ళని చాలా గట్టిగా కట్టి కింద పెట్టేస్తుంది. 20, 25, 30 సంవత్సరాలకి మిమ్మల్ని ఈఎంఐలో లాక్ చేస్తే వాడు మనల్ని తిట్టినా సరే ఆ జాబ్ వదిలి వెళ్ళాలంటే ధైర్యం సరిపోదు. మనకి క్యాపబిలిటీ ఉంది బట్ ఇక్కడ కాదు వేరే దగ్గర ట్రై చేయాలి అన్నా సరే ఇక్కడ ఇల్లు కొన్నాం కదా, ఇంత పెట్టి ఇల్లు కొని ఆ ఊర్లోకి వెళ్తే ఆపర్చునిటీ ఉందంటే నేను వెళ్తే మళ్ళీ లాజిక్ ఏంటి? సో మస్ట్ అండ్ షుడ్గా కెరియర్లో కొంచెం సెటిల్ అయ్యాను, నాకు క్లారిటీ ఉంది, ఇదే నాది, ఈ ఊరే, కనీసం ఒక 10 years ఉంటాను, నా శాలరీ కొంచెం పెరిగింది, ఇనిషియల్గానే హోమ్ లోన్ తీసేసుకుంటే ఏమైపోతుందంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే 1 crore తీసుకోవాలనుకుంటే హోమ్ లోన్ దానికి డౌన్ పేమెంట్ కూడా లేకుండా బయట నుంచి ఎక్కడి నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చి మళ్ళీ వాళ్ళకి విడిగా అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ ఈ హోమ్ లోన్ తీసుకొని వస్తున్న శాలరీలో 50%, 60% దానికే పెట్టేస్తూ వాడికి బయట వాడికి అప్పులు కడుతూ వీళ్ళకి పెడుతూ అది ఎంత పెద్ద ఇంద్రభవనమైనా మనకి కడుపు నిండాలి కదా, సుఖంగా నిద్రపోవాలి కదా. సో ఇల్లు తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు నా దగ్గర మంచిగా డబ్బులు ఉంది, డెఫినెట్లీ ఇల్లు తీసుకుంటాను, నా మొత్తం ఫైనాన్షియల్ నీడ్స్ అన్ని నాకు సాటిస్ఫై అయిపోయాయి, తీసుకుంటాను, తప్పే ఉంది. ఇప్పుడు నేను అది కూడా తీసుకోను, ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తాను, దాన్ని మల్టిప్లై చేస్తాను, దాన్ని 100 crores లాజిక్ లేదు. ఎంత చేసినా నాకు ఏది ఆనందం వస్తుందో అదే చేస్తాను. ఫైనాన్షియల్గా కొంతమంది అసలు ఇల్లే వద్దు దాన్ని ఎస్ఐపి చేయండి మీకు crores వస్తాయి, దాంతో ఏదో చేయొచ్చు అంటారు. బట్ మీకు నిజంగా అన్ని నీడ్స్ సాటిస్ఫై అయిపోయాయి,
కొంచెం ఎక్సెసివ్గా శాలరీ వస్తుంది, మీకు తెలుస్తుంది ఆ కంఫర్ట్, లార్జ్ అయింది మీ స్పేస్, లార్జ్ అయింది ఫైనాన్షియల్గానే అర్థమవుతుంది. అప్పుడు మీ మొత్తం శాలరీలో మినిమం 30% కంటే తక్కువ ఉందనుకోండి, మీరు కట్టాలనుకుంటున్న ఈఎంఐ, హోమ్ ఈఎంఐ, మీకు అప్పటికి ఇల్లు తీసుకోవాలనే థాట్ ఉండి 10 years మినిమం ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇఫ్ బికాస్ ప్రతిదాన్ని మనం ఫైనాన్షియల్గానే చూడలేము. అది ఇంట్లో ఉన్న వాళ్ళకి, పేరెంట్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఆనందం ఇస్తుందంటే మీకు మళ్ళీ ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేయకుండా ముందుకు వెళ్ళచ్చు. అలా కావట్లేదంటే మాత్రం ఒకవేళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, నేను కెరియర్లో ఇలా చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు తీసుకున్నా నేను ఇక్కడ ఉండనేమో, రిస్క్ తీసుకుంటున్నట్లు అవుతుంది, ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను ప్రాపర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, మనం ఎంత టైం ఉంటామో కొంచెం వాళ్ళని కూడా కూర్చోబెట్టి కొంచెం వాళ్ళకి చెప్తే వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. బట్ ఎంత చెప్పినా ఇల్లు తీసుకోవాలనుకుంటే కూడా కొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాక ఎమర్జెన్సీ ఫండ్ సెట్ చేసుకొని, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని, కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఈఎంఐలకే వెళ్ళిపోకుండా కొంచెం నెక్స్ట్ 5-10 years తర్వాతకైనా ఏమైనా పిల్లల రిలేటెడ్గానో లేకపోతే ఇంకేదైనా థింగ్స్ ఉంటేనో సార్ట్అవుట్ చేసుకోవడానికి చిన్న ఎస్ఐపిస్ని కొన్ని స్టార్ట్ చేసుకొని, మన రిటైర్మెంట్ ప్లానింగ్ చిన్నదిగా పెట్టుకొని, దెన్ అప్పుడు వీటికి వెళ్ళడం బెటర్ అనేది ఒపీనియన్. ఇనిషియల్గానే ఫోర్స్ఫుల్గా మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందంటే దాన్ని మనం సఫర్ అవ్వాల్సి ఉంటుంది. డిఫరెంట్ వ్యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట, చిన్న క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నాను, FAQs లాంటివి. జనరల్గా చాలా మందికి యుఎస్ మార్కెట్లో అంటే ఇప్పుడు మెటా కానీ లేకపోతే టెస్లా కానీ యాపిల్ కానీ ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది అనుకోండి. అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే జనరల్గా వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చాలా మంది నాకు మెసేజ్ పెడతా ఉంటాను. ఓకే, ఐ థాట్ ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ దట్. సో మనకి ఇండియా నుంచి యుఎస్ అనే కాదు వేరే కంట్రీస్కి డబ్బులు పంపిస్తున్నప్పుడు సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక సర్టెన్ లిమిట్కి మించి మనం పంపిస్తున్నప్పుడు TCS అనేది కట్ అవుతుంది. సరే, ఆ రూల్స్ అన్నీ కూడా కాదు, ట్యాక్స్ కలెక్టెడ్ TCS అంటే మనం పంపిస్తున్నప్పుడే కట్ అయిపోతుంది, మన ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఉంటుంది. ఫైనల్గా ఫైల్ చేసి మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు ఒకవేళ మన ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ లేదు, లైబుల్ లేదంటే. బట్ ఒకవేళ యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మన ఇండియాలోంచి చేయాలనుకుంటే ఉంటున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ETFలు ఉన్నాయి మనకి. MON 100 అని మోతీలాల్ ఓస్వాల్కి సంబంధించిన ఒక ETF ఉంటుంది. నాస్డాక్ కంపెనీస్లో అది ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ కాకపోతే ఏంటంటే యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దాని రియల్ వాల్యూ కంటే అది ఒక 10-15% ఎక్కువలో ఉంటుంది. బికాజ్ మన వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేయరు, దీంట్లో నుంచే వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఉన్నదానికంటే ఎక్కువ వెళ్తుంటుంది. ఒక్కసారి NSE వెబ్సైట్లోకి వెళ్ళి ఏ ETFని బై చేయాలనుకుంటున్న వాళ్ళైనా INAV అని అక్కడ ఉంటుంది ఒకటి, అక్కడ ట్రేడ్ అవుతున్న ప్రైజు INAV దగ్గరగా కానీ ఉంటే దాంట్లో డబ్బులు పెట్టచ్చు. లేకపోతే ఏమవుతుందంటే పెట్టడమే సర్చ్లో పెడుతున్నట్టు ఇంకా అది రేపు పొద్దున ఇంకా పెరుగుతున్నా ఇది ఆగచ్చు. రైట్, మనకు అక్కడ పెరుగుతుంది, ఇది ఎక్కడ ఎందుకు ఇలా ఉందో తెలియదు, పడుతున్నప్పుడు దానికంటే ఇది డబల్ పడచ్చు, ఎందుకంటే ఆ గ్యాప్ని మీట్ అవ్వడం కోసం. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసుకోవడం తప్పేం కాదు, యుఎస్ మార్కెట్స్లో పెట్టడం తప్పేం కాదు, వేరే మార్కెట్స్లో పెట్టడం తప్పేం కాదు. బట్ మన ఇండియాకు ఉంటున్న డెమోగ్రఫిక్ డీటెయిల్స్కి, మన ఉంటున్న స్పెషల్ అడ్వాంటేజెస్కి కంపేర్డ్ విత్ ఇతర కంట్రీస్, మనది స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకానమీ. సో ఆ ఆపర్చునిటీస్ మన ఇండియన్ మార్కెట్సే ఇస్తాయనేది నా ఒపీనియన్. ఈవెన్ నేను యూఎస్లో సిటిజన్ అయినా సరే ఇప్పుడు నాకు ఏ డేటా అయితే తెలుసో ఆ డేటాతో నేను ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. సో లాజికలీ బెటర్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి, మనదే గ్రో ఉంటుంది స్ట్రాంగ్గా. బట్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం తప్పేం కాదు. ఇక్కడ ఒక బాగా డబ్బులు ఉంటున్న వాళ్ళు ఒక 1 crore ఉందనుకో, లేకపోతే 100 rupees ఉందనుకుందాం, ఇక్కడ ఒక 60 పెడతాను, 20 rupees యూఎస్లో పెడతాను, 20 rupees చైనాలో పెడతాను. చైనా కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్లో వెళ్తున్నారు, బికాస్ అక్కడ కూడా మార్కెట్స్, అక్కడ గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటుంది అక్కడ ఎకానమీని బూస్ట్ చేయడానికి. సో ఆటోమేటిక్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అలా డైవర్సిఫై చేసుకుంటాను నేను వేరే కంట్రీస్. సో ఒక్క కంట్రీలో ఏమైనా వార్ వచ్చినా, రెసిషన్ వచ్చినా, సో ఎలా అయితే సెక్టార్స్లో మనం డిఫరెంట్ సెక్టార్స్ అంటామో ఇది కూడా ఒక బ్రాడ్ బేస్. ఎనీ 3 websites దట్ అంటే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం యూజ్ అయ్యే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా? ఫైనాన్షియల్ ప్లానింగ్కి వెబ్సైట్స్ అంటూ పర్టికులర్గా ఇది అనేది ఉండదు మోస్ట్లీ. బట్ స్టాక్ మార్కెట్లోకి వద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ మనకి మనీ కంట్రోల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తాయి, స్టాక్ ప్రైజెస్ అటు ఇటు ఉండడమే కాదు, ప్రాపర్గా మీరు మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్తే ఆ మ్యూచువల్ ఫండ్ ఏ స్టాక్స్ని కొంటుంది, ఏ స్టాక్స్ని రీసెంట్గా పెంచుకుంది, ఏ స్టాక్స్ని తగ్గించుకుంటుంది, నెల నెల మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇంకా చాలా డీప్ డౌన్ చేస్తే మనకి చాలా మెట్రిక్స్ దాంట్లో అర్థమవుతాయి. యాజ్ ఎ బిగినర్ మనం మనీ కంట్రోల్ రిలేటెడ్గా స్టార్ట్ చేయొచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ స్క్రీనర్ అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది. మనకి రిజల్ట్స్ ఏదైనా వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్లోకి వెళ్ళి క్లియర్గా మనకి క్వార్టర్ బేసిస్లో రెవెన్యూస్ పెరుగుతున్నాయా, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా, మార్జిన్స్ పెరుగుతున్నాయని చెక్ చేసుకోవడం,
షేర్ హోల్డింగ్ ఎలా ఉంది, ప్రమోటర్స్ వాళ్ళ వాటాన్ని పెంచుకుంటున్నారు తగ్గించుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారు, రీటైలర్స్ ఏం చేస్తున్నారు. ఓన్ రీటైలర్స్ వెళ్ళిపోతుంటే మనం కొంచెం ఆలోచించి కొంచెం బ్యాక్ అవ్వడం. స్టాక్ ఎవరో చెప్పారు, మెసేజ్ పంపించారు, జస్ట్ స్క్రీన్లోకి వెళ్ళి టైప్ చేసి కింద చూస్తే రిజల్ట్స్ ఏమి ఉండవు అనుకో, ప్రాఫిట్ ఏం లేదు, నెగిటివ్లో ఉన్నారంటే ఎందుకు పెరుగుతుంది అది? సో ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ వెబ్సైట్ ఏంటంటే డైరెక్ట్ NSE. అది చిన్న వెబ్సైట్ కాదు అసలు. ప్రతి ట్రేడర్ కూడా యాక్చువల్గా NSEకి సంబంధించిన మెయిన్ ఫైల్స్నే డౌన్లోడ్ చేసుకుంటారు. సీరియస్ ట్రేడర్స్ చెప్తున్నాను, స్పెక్యులేటెడ్ కాదు, సీరియస్. దాంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. NSE జస్ట్ ఒక్కసారి NSEని ఓపెన్ చేసి వచ్చిన ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే ఎన్ని ఇండెక్స్లు ఉన్నాయి, ఆ ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ కానీ ఆ స్టాక్స్ యొక్క రీసెంట్ అప్డేట్స్ మనకు అన్ని కూడా ప్రతిదీ దాంట్లో అప్డేట్ అవుతుంది. సో ఈ 3 వెబ్సైట్స్ ఏంటంటే ప్రతి ఇన్వెస్టర్కిను ఈవెన్ ట్రేడర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్. అండ్ వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ యూ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ రాకేష్ జుంజున్వాలా? అంటే లెర్న్ కాదు కానీ అలా ఉండగలగడం ఎలా అనే దాని మీద ఎక్కువ నేను ఆలోచించింది ఆ పేషెన్స్. మన కళ్ళ ముందే పడిపోతుంటే ఎవరైనా హోల్డ్ చేస్తారు, దాంట్లో స్మార్ట్నెస్ ఏం లేదు. నా కళ్ళ ముందే ఒకటి 10 times పెరిగినా అదొక 20-30% పడినప్పుడు నేను పెట్టిన ప్రైస్కి వెళ్ళిపోద్దేమని ఒక ఫియర్తో కాకుండా అలా హోల్డ్ చేయగలగడం ఉంటుంది చూసారా, కన్విక్షన్ ఉంటుందా, అది మనం బిజినెస్ రిలేటెడ్గా ఎంతో దాని రిలేటెడ్గా కనెక్ట్ అయిపోతే తప్పించి అది మనకి జరగదు. లేకపోతే చాలాసార్లు ఓవర్ వాల్యుయేషన్ అని, మార్కెట్ సైకిల్స్ అని ఏదో ఒకటని బుక్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ మల్టీ బ్యాగర్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ ప్రతి స్టాక్ ఏదైతే ఎగ్జాంపుల్స్ అప్పుడు 10,000 పెడితే ఇప్పుడు ఇంత ఏదని చాలా రీల్స్లో మనకు కనిపిస్తుంటుందో అది పెట్టిన వాళ్ళు ఉంచలేరు. ఎందుకంటే ఈలోపు చాలా సందర్భాల్లో నాస్డాక్ 78% కరెక్ట్ అయి ఉంటుంది. నాస్డాక్ యాజ్ అన్ ఇండెక్స్ 78%, అమెజాన్ స్టాక్ కానీ గూగుల్ స్టాక్స్ కానీ ఇవన్నీ ఒక పాయింట్లో 50-70% కూడా కరెక్ట్ అయి ఉంటాయి. బ్యాడ్ కంపెనీస్ కాదు, సినారియోస్ బ్యాడ్. ఆ టైంలో ఆ ఇన్వెస్టర్ ఏం చేయగలుగుతుంటాడు అనేది పాయింట్ కదా. సో మేజర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగేది ఏదైనా ఉందా అంటే బై చేయడం సెల్ చేయడం కాదు, ఒక మంచి కంపెనీ పెరుగుతున్నా దాన్ని ఎలా కామ్గా హోల్డ్ చేయగలగడం, ఎక్కువ స్మార్ట్నెస్ చూపించుకున్నాయి. అండ్ సేమ్ క్వశ్చన్, వన్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ వారెన్ బఫెట్? వారెన్ బఫెట్ గారి గురించి చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తారు క్యాష్తో. జనరల్గా మనకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం డబ్బులు పెట్టుకొని ఉంటే మార్కెట్ పెరిగిపోతూ ఉంటే మిస్ అయిపోతున్నాం ఆపర్చునిటీ అనుకొని మనం పెట్టేద్దాం అనుకుంటాం. తను చాలా పేషెన్స్గా సంవత్సరాలు తను అమ్మేశారు. రీసెంట్గా యాపిల్ స్టాక్ని అమ్మారు, బట్ దానికి ముందు US స్టాక్స్ చాలా అమ్మారు. తను అమ్మాక US మార్కెట్ చాలా పెరిగింది. అలా అని చెప్పి మళ్ళీ పెట్టేయలేదు. తను వెయిట్ చేస్తున్నారు ప్రాపర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే నేను చెప్పినట్టు ప్రతి ఇయర్లో 10-20% మార్కెట్ కరెక్ట్ అవుతుంది. ఫ్యూ సినారియో కొన్ని సినారియోస్లో ఏంటంటే 30-40-50% కూడా కరెక్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ప్రాపర్ క్యాష్తో కానీ సిట్ అయింటే, ఆ టైంలో వచ్చే ఆపర్చునిటీలో కానీ మనం పెట్టగలుగుంటే దెన్ ఆ రికవరీలో అప్పటి వరకు మనకు ఉంటున్న రిటర్న్ కంటే మోర్ ఆల్ఫా అంటే మోర్ రిటర్న్ మనకు అక్కడ డెవలప్ అవుతుంది. కాబట్టి తన రిలేటెడ్గా మనం ఏంటంటే వెయిట్ చేయగలగడం. క్యాష్ని పెట్టుకొని మనం యాజ్ అన్ ఇన్వెస్టర్ మనకు అన్నీ తెలిసినా సరే, ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉంటున్నా మనకు ప్రతి దగ్గర ఆపర్చునిటీ కనిపిస్తుంటుంది. ఇది పెట్టచ్చు కదా, ఈ టైం ఎందుకు ఇక్కడ పెట్టచ్చు అక్కడ పెట్టచ్చు అని. బట్ వెయిట్ చేయగలగడం కూడా క్యాష్తో ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఇన్వెస్టర్. ఇంకొక పర్సన్, వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ హర్షద్ మెహతా? హర్షద్ మెహతా గారి గురించి అంటే రియల్గా ఒకటి అంటే గుడ్ బ్యాడ్ పక్కన పెడితే నిజంగా ఒక మనిషి అనుకుంటే నేను వెళ్ళాల్సిందే అక్కడికి. మనకి సినిమాలో కూడా మార్కెట్ పడిపోయింది అంటేనే ఫస్ట్ టైం చూస్తున్నావు మార్కెట్ పడిపోవడం. అంటే అంత సఫర్ చేస్తున్నప్పుడు కూడా దాని అంటే మూవీ అలా చూపించారో మరి రియల్ క్యారెక్టర్ నాకేంటో తెలియదు, కానీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కొంచెం మెచ్యూర్గా అనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా అంత సఫరింగ్కి వెళ్ళినప్పుడు లాస్ట్కి మనం ఆ అవుట్పుట్ని ఏది ఇన్స్పైర్ తీసుకోం, కానీ కొన్ని రాంగ్ థింగ్స్ కాకుండా రియల్గానే తను మంచిగానే వెళ్తున్న మార్కెట్లో తనకుంటున్న సైకాలజీతో చాలా బెటర్ వాళ్ళేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ జుంజున్వాలా గారు టైం పీరియడే కదా, తనకంటే ఒక స్టెప్ ముందుగానే ఉన్న వ్యక్తి. సో చాలా మంచి ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళేమో ఒక చిన్న రాంగ్ థింగ్కి అంటే అనుకున్న దానికంటే ఎక్కువ కావాలనుకోవడం, సర్కిల్లో ఇంకొంచెం పెరగాలనుకోవడం ఎండ్ అయిపోయింది. కానీ లేకపోతే ఇంకొంచెం బెటర్ ఎగ్జాంపుల్గా మిగిలే వాళ్ళేమో. అండ్ జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో ఒక అడ్వైస్ అడుగుతా లాస్ట్. ఈ పాడ్కాస్ట్లో 2-3 అడ్వైస్ అయినాయి, కానీ ఇంకొక అడ్వైస్ స్పెషల్ అడ్వైస్ అడుగుదాం అనుకున్నా. బికాస్ యూ క్రియేట్ కాంటెంట్ కాబట్టి ఒక క్రియేటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి, లేకపోతే ప్రెసెంట్ ఇప్పుడిప్పుడే క్రియేషన్ జర్నీలోకి దిగి యూట్యూబ్ క్రియేటర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్కి అయ్యి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి, ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు అడ్వైజ్ ఆన్ సంథింగ్, దిగుదాం అనుకున్న వాళ్ళకి, దిగి ఉన్న వాళ్ళకి, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? యాజ్ యూజువల్ ఒక 3-4 years బ్యాక్ చూస్తే ఇప్పటికి చాలా కాంపిటీషన్ అయిపోయింది. అన్లెస్ మనకి చాలా యూనిక్గా అనిపిస్తే తప్పించి ఆ ఫీల్డ్లోనే
మిగతా వాళ్ళతో పోలిస్తే నాది చాలా యూనిక్గా ఉందని మనకు అనిపిస్తే తప్పించి అంత ఈజీగా మనకు ఒకరి టైం అనేది రాదు. రైట్. మనం ఏదర్ స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని మనం తీసుకోగలం అనుకుంటే తప్పించి కంటెంట్ క్రియేషన్ అనేది ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ కాంపిటీషన్తో ఉంది కాబట్టి కొంచెం ఆలోచించి క్రియేటివ్గా స్టార్ట్ చేసాక మళ్ళీ అని కాకుండా స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీడియో నుంచే కొంచెం డిఫరెంట్గా ఎలా నేను చేస్తుండొచ్చు, వాళ్ళు చేస్తున్నారు దానికి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం బెటర్ కంటెంట్ని ఎలా చేస్తుండొచ్చు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఎక్కువ స్పెండ్ చేయకండి స్టార్టింగ్లోనే. రైట్. అంటే ఇప్పుడు ఇలాంటి మైక్స్ కన్నా లేకపోతే వేరే, బికాస్ ప్రతిదీ స్టార్ట్ అవుతున్నప్పుడు అంతంతతో అయినదు, కొంచెం తక్కువతోనే స్టార్ట్ చేయండి. స్లోగా మీకు ఇన్కమ్ వస్తున్న దాన్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ అన్ని లాంగ్వేజెస్లో ఉంటున్న ప్రతి ఛానల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏవేవి హిట్ అవుతున్నాయి, ఏమేమి చేస్తున్నారు. సో దాని రిలేటెడ్గా మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ఇంకేం చేయగలరా, ఇంకేమైనా బెటర్ చేయగలరా, దాన్ని మీ రిలేటెడ్గా మీరే కొన్ని డెమో వీడియోస్ చూసి మీరే చూసుకోండి. అదే మీరు కంప్లీట్గా చూస్తే అప్పుడు ఛానల్ రిలేటెడ్గా అదే 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 కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. జనరల్గా బయటికి రారని తెలుసు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. ఇట్ వాస్ అ గ్రేట్ డిస్కషన్. అంటే ఈ ఫైనాన్స్ టాపిక్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాయి నాకు చాలా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ పాడ్కాస్ట్. అండ్ ఒక చిన్న రిమైండర్, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరం. అది లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. బట్ టు నాట్ మిస్ ఇట్. అండ్ మీకు కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయగలిగితే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, డూ రీచ్ అవుట్ టు దెమ్. ఆర్ ఎల్స్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో మీకు ఒక లింక్ ఉంటుంది పాలసీ బజార్ వాళ్ళది. యూ కెన్ యూటిలైజ్ దట్ లింక్ అండ్ కంపేర్ యువర్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఏది బెటర్ అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. బట్ టు నాట్ ఇగ్నోర్ ఇట్.